పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రామ్. ప్రతి వారం స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ నుంచి వారి యొక్క సాధన అనుభవాలను, విశేషమైనటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాలను ఎంతో అద్భుతంగా మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ వారం వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాలను మనందరితో పంచుకోవడానికి మన స్టూడియోకు విచ్చేసి ఉన్నారు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు 70 సంవత్సరాల ఆయన యొక్క జీవిత కాలంలో 24 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణం, పత్రిజీతో ప్రయాణం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో అనేక విభాగాలు, అన్ని విభాగాలలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి అనేక మంది మాస్టర్లలో ప్రథమ స్థానంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక పేరు రాస్తే ఆ పేరు జక్కా రాఘవరావు గారు, శ్రీమతి జక్కా పద్మ గారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా అద్భుతంగా కృష్ణా జిల్లా మాత్రమే కాకుండా అటు తూర్పుగోదావరి జిల్లా అయినా, పశ్చిమ గోదావరి జిల్లా అయినా, ఇటు గుంటూరు జిల్లా అయినా, ఆ జిల్లా నుంచి మిగతా జిల్లాలన్నింటినీ ప్రభావితం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ గడిచిన 24 సంవత్సరాలలో అక్కడ జరిగినటువంటి వర్క్ చూస్తే ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాలలో, ఆ విభాగాలలో జరిగినటువంటి వర్క్, ఆ స్ఫూర్తి, ఒక రోల్ మోడల్గా చేసినటువంటి ఆ యొక్క నైపుణ్యత అంతా మరి ఆ యొక్క విజయవాడకు చెందుతుంది. ఆ వర్క్ చేసినటువంటి రాఘవరావు సారు, పద్మ మేడం, మరి విజయవాడ ఎంటైర్ టీమ్, ఎంతో అద్భుతమైనటువంటి యూత్ టీమ్ అక్కడ మరి రాఘవరావు సార్ ఆధ్వర్యంలో విశేషమైనటువంటి సేవల్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి అందించారు. 24 సంవత్సరాల ఈ ప్రయాణం, స్పిరిచువల్ జర్నీలో ప్రతి సాధకుడికి అవసరమైనటువంటి అనేక అనుభవాలను ఈరోజు మనం సార్ ద్వారా తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సార్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సార్. మొదటగా మీ బాల్యం గురించి, మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి. పుట్టింది కన్ఫర్మ్గా అంటే గుడివాడ అని చెప్పి అనుకుంటాం. అమ్మమ్మ తాతయ్య గారిది గుడివాడ, నాన్నగారి తల్లిదండ్రులది తేలపురోలు. ఓకే. ఎక్కువగా నా అటాచ్మెంట్ అంతా గుడివాడ, అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో ఉండేది. 6th క్లాస్ వరకు నేను గుడివాడ అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే ఉన్నాను. 6th క్లాస్ చదువుకున్న టైంలో అమ్మమ్మ గారు శరీర విరమణ చేశారు. ఇంకప్పుడు గత్యంతరలేని పరిస్థితుల్లో విజయవాడకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అమ్మా నాన్న వాళ్ళు విజయవాడలో ఉంటారు. అప్పుడు నేను మళ్ళీ విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ 6th క్లాస్ ఎంట్రన్స్ మాంటెసరీ స్కూల్లో చేరి అప్పటి నుంచి హై స్కూల్ విద్య కొద్దిగా నడిచింది. సుమారుగా 8th క్లాస్ వరకే సాగింది. తర్వాత అనేక రకాల కారణాల వలన అంతటోటి విద్యకు అయితే పులి స్టాప్ పడిపోయింది. మీ తల్లిదండ్రుల పేర్లు సార్? అమ్మ నాంచారమ్మ, నాన్నగారి పేరు జక్కా వెంకటరత్నం గారు. ఎంతమంది సార్ మీరు పిల్లలు? మేము 3 పిల్లలం. నాకంటే పెద్దవాడ మా అక్క ఝాన్సీ లక్ష్మి, నాకంటే చిన్నవాడ సరోజిని, చెల్లెలు. ఓకే. అక్క పెద్దవాడు కాబట్టి హైదరాబాద్లో ఉంటుంది, మిడిల్ కాబట్టి విజయవాడలో ఉన్నాను, చిన్నది కాబట్టి విశాఖపట్నంలో ఉంటుంది. అచ్చా, మొత్తం కవర్ చేశారనమాట. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. నాన్నగారి వ్యక్తిత్వం చాలా సిన్సియర్ అండ్ హానెస్ట్ వ్యక్తిత్వం. ఇప్పుడు ఇందాక మీతో చెప్పాను కదా, చదువు ఆగిపోయింది అన్నాను. చదువు ఆగటానికి కారణం ఏమిటంటే స్కూల్లో నేను యాక్చువల్గా యావరేజ్ అని అనుకోవచ్చు. అంటే హై మెరిట్ ఏం కాదు, అలా లో కూడా కాదు, యావరేజ్గా ఉండేవాళ్ళు. సపోజ్ 90% హై అనుకోగలిగినప్పుడు ఓ 50 ఆ రేంజ్లో నడుస్తుండేది. నాన్నగారి జయం ఏంటంటే నాకున్నది ఒక్క కొడుకు కాబట్టి వీడిని 80% జిల్లా కలెక్టర్ చేయాలని చెప్పని ఆయన ఉద్దేశం. ఎందుకంటే మా బాబాయిలు కూడా నాన్నగారి హ్యాండ్ ఓవర్లో ఉండి ఇక్కడే చదువుకుని బయటికి వెళ్ళారు. వాళ్ళే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నప్పుడు నాకున్నది ఒక్కడే కొడుకుని కాబట్టి వీడిని 80% మంచి జిల్లా కలెక్టర్ చేయాలని ఆయన తపన. బట్ వెరీ హానెస్ట్. ఆ హానెస్ట్ ఎలా అయిపోయిందంటే సపోజ్ నేను చెప్పాను కదా 6th క్లాస్ మాంటెసరీ స్కూల్లో చేరినప్పుడు వాళ్ళు ప్రతి మంత్లీ మాకు ప్రోగ్రెస్ ఇచ్చేవాళ్ళు. ప్రోగ్రెస్ తీసుకొచ్చి నాన్నగారు చూపించగానే సపోజ్ అందులో 60 మార్కులు ఉంటే మిగతా 40 మార్కులు ఏమైనా అంటే నువ్వు చదివే చదువులు ఈ 40 ప్రాడ్ ఉందా అని 2 పీకేవాళ్ళు.
ఓకే అనేవాళ్ళం పిల్లలం కదా, ఓకేనండి నెక్స్ట్ మంత్ ట్రై చేస్తాం. ఎంత ట్రై చేస్తే నెక్స్ట్ మంత్ మహా అయితే 60 నుంచి 70కి వస్తాయి. అయినా మిగతా 30 మార్కులు ఏమైనా మళ్ళీ రెడీ బీకేవాళ్ళు. బహుశా ప్రోగ్రెస్ ఇంటికి తీసుకువెళ్ళాలి అని అంటే 6, 7, 8 క్లాసులు వచ్చేంత వరకు, ఇక 8వ క్లాస్ వచ్చేసరికి కాస్త మెంటల్ మెచ్యూరిటీ పెరుగుతూ వస్తుంది కదా. 8కి వచ్చేసరికి ఏంటంటే నాన్నగారు ట్రీట్మెంట్ మాత్రం సేమ్. ఆయన ఏమిటంటే భయభక్తులతో పెరిగిన పిల్లలైతే చక్కగా చదువుకుని పైకి వస్తారనేటువంటి ఆయన ఆలోచన. అది నా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే 6, 7 క్లాసుల వరకు పర్లేదు, కానీ 8కి వచ్చేసరికి కొద్దిగా కట్టించినాయి. ఎందుకంటే ప్రోగ్రెస్ ఇంటికి తీసుకువెళ్ళాలంటే భయం అనేటువంటిది ఏర్పడిపోయింది, ఎక్కడ దెబ్బలు తిరాల్సి వస్తుందని. ఆ భయం మెల్లిమెల్లిగా పక్కదారులు పట్టింది. ప్రోగ్రెస్ ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు దెబ్బలు కొట్టాలి కాబట్టి, తింటారు కాబట్టి ఏం చేయాలి, ఓకే రైట్. అప్పుడు విజయవాడ అలంకా టాయిస్ దగ్గర 10 పైసలు ఇస్తే బాటిల్ అమ్మేవాళ్ళు. అది తెచ్చి మొత్తం చెరిపేసేవాడిని. చెరిపేసి ఆ 70లు 60లు ఉన్న దగ్గరల్లా 90లు 95లు వేసేసి ఇదిగోండి ప్రోగ్రెస్ అని చూపించడం. ఇది చూడగానే నాన్నగారి రైట్ 10 మార్కులు నెక్స్ట్ మంత్ 90 ఉంది కదా, నెక్స్ట్ మంత్కి ఆ 10 కూడా కలవాలి, మళ్ళీ వార్నింగ్ అయితే దెబ్బలు తగ్గిపోయి. అమ్మాయ్య నా తెలివితేటలు బ్రహ్మాండంగా ఉపయోగపడినాయి అనే తృప్తి నాకు కలిగేది. నాన్నగారికి నేను తీసుకునే ట్రీట్మెంట్ వలన, భయం వలన వీడు ఇంత ఎదిగాడని ఆయన సాటిస్ఫై అయ్యేవాళ్ళు. బట్ ఆయన లైన్లో ఆయన రైటు, నా లైన్లో అప్పటికి నాకున్న పరిస్థితుల్లో ఎస్కేపిజం అనాలా, అది ఏమనాలో తెలియదు కానీ, భయం అనాలో తెలియదు కానీ, మొత్తం చేరిపేసేసి 90లు పడేసరికి అమ్మయ్య దెబ్బ తినకుండా బయటపడ్డాను కదా నా తృప్తి కలిగేది. ఇది మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్. ఇక ఎప్పుడైతే చెరిపేసామో నా దగ్గర నుంచి బయటపడ్డాం. కానీ ప్రోగ్రెస్ తీసుకెళ్ళి స్కూల్లో ఇవ్వాలంటే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి. అందువల్ల ప్రోగ్రెస్ తీసుకెళ్ళి స్కూల్లో ఇవ్వటం మానేస్తాం. వాళ్ళు ప్రోగ్రెస్ ఏమైందంటే పోయింది టీచర్. ప్రోగ్రెస్ ఏమైనా పారేస్తారా, పిచ్చి పిచ్చి వేషాలు కానీ అక్కడ ట్రీట్మెంట్లు. ఈ రెండింటి మధ్యలో నలగటం, స్కూల్కి వెళ్ళాలంటే భయం వేసేది. ఆ భయం స్కూల్కి వెళ్ళటం అని పుస్తకాలు బడ్డీ కొట్లో పడేయటం, అక్కడి నుంచి మెల్లిమెల్లిగా సావాసాలన్నీ కూడా బయట సావాసాలకు అలవాటు పడిపోయాం. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? 8th క్లాస్. 8th క్లాస్ లాస్ట్. అది ఫెయిల్. 8th క్లాస్ ఫెయిల్. సహజంగా 60 వచ్చేటటువంటి ఎప్పుడైతే మనం పక్కదారులు పట్టిందో ఆలోచనలన్నీ కూడా, ఇంకా అక్కడి నుంచి చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది, స్కూల్కి వెళ్ళడం తగ్గిపోయింది, బయట సావాసాలు పెరిగిపోయినాయి. పర్యవసానం 8th క్లాస్ ఫెయిల్. ఇప్పుడు ఏ గ్యాప్ వలన ఎడ్యుకేషన్ ఫెయిల్ అయిందంటే ఏం చెప్తాం ఇప్పుడు దీనికి? 8th క్లాస్ వరకు చదివారు కదా, తర్వాత ఏం చేశారు? ఇంకా తర్వాత ఇంకేముంది, మళ్ళీ అప్పట్లో మెట్రికులేషన్ ఉండేది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా అయిపోయింది. మళ్ళీ స్కూల్కి వెళ్ళారంటే మనకేమో అభిమానం కదా, తప్పారు కదా మళ్ళీ వెళ్ళాలంటే. అయినా తప్పినా మళ్ళీ వెళ్ళమని చెప్పి పంపించారు. కానీ మళ్ళీ స్కూల్కి వెళ్ళడం జరిగింది, కానీ బట్ రెగ్యులర్ సిస్టంలో పడలా చదువు. ఇంకా అది అయిపోయింది. ఆ తర్వాత 10th క్లాస్ అయినా పాస్ అవ్వాలి కదా కనీసం అని చెప్పండి మెట్రికులేషన్ ఉంటుంది. అప్పుడు మెట్రికులేషన్ కట్టేవాళ్ళు. నువ్వు 8th 9th 7th తెలియదు, మెట్రికులేషన్ కడితే సింగిల్ సీటింగ్లో ఇంటర్మీడియట్కి వెళ్ళిపోవచ్చు. అట్లా అది మెట్రికులేషన్ కట్టాం. కానీ బట్ ఈ గ్యాప్ ఏమైందంటే చదువు మీద శ్రద్ధ తగ్గింది, బయట సావాసాలు పెరిగినాయి. పర్యవసానం ఏంటంటే మెట్రికులేషన్ కూడా 1-2 సార్లు ఎప్పేర్ అయ్యాం కానీ బట్ ఫెయిల్. ఇంకా చదువుకి అలాగే అయిపోయింది. తర్వాత ఏముంది, నాన్నగారు వ్యాపారాలు, ఫర్టిలైజర్ షాప్ ఉండేది. అంటే ఆయన సిన్సియారిటీ ఎలా ఉండేదంటే, అంతకుముందు ఫస్ట్లో స్టార్టింగ్లో టైలరింగ్ ఆయన, తర్వాత బాబాయ్ గారు ఒక ఆయన ప్యారీ కంపెనీలో మేనేజర్గా ఉండటం వల్ల ఎందుకులేనా ఇంకవన్నీ తీసే మంచి ఫర్టిలైజర్ షాప్ పెట్టిస్తాను, మరి ఏజెన్సీ ఇప్పిస్తారు పెట్టుకోమంటే విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో ఎరువులు కొట్టి పెట్టారు. అది 2-3 సంవత్సరాలు చేశారు. కానీ నా దగ్గర సరుకు సిన్సియర్గా ఉంటుంది, హానెస్ట్గా ఉంటుంది, బయటికి వెళ్ళి 50 ఎక్కువ అంటే జనం నమ్మకం లేదు. ఇలాగే చెప్తారు నా పరిస్థితి. ఏదైనా కానీ ఒక్క పెట్టలేం కానీ బట్ ఆయన సిన్సియర్ హానెస్ట్ ఫర్టిలైజర్స్ బిజినెస్లో కూడా సక్సెస్ కాలేసారు కదా, పైపెత్తి మైనస్ ఎక్కువైపోయింది. అప్పుడు మాకు వివాహం చేయటం, వ్యాపారంలో మైనస్ రావటం, ఇవన్నీ కలిసి వెరసి అప్పుల పాలు అయిపోయింది. ఇక ఎలా బయటపడాలి అని అంటే వేరే ఆస్తులు ఏం లేవు, ఉండటానికి మాత్రం ఒక చిన్న ఇల్లు అది. ఇక అది కూడా అమ్మేసేయాలని బేరం పెట్టారు. ఇక అది అమ్మితే మేము కేర్ ఆఫ్ ప్లాట్ఫారం, ఇక వేరే ఏం లేదు. ఈ పరిస్థితుల్లో అప్పులు తీర్చమని అప్పులు ఇచ్చినోడు ఒత్తిడి ఎక్కువైపోయింది. అప్పుడు మా మేనత్త భర్త గారు పెద్దిరెడ్డి రామూర్తి గారని, ఆయన కొత్తగూడలో ఫారెస్ట్ కాంట్రాక్టర్, ఇంకెందుకులో అన్నింటిలో దెబ్బతినం అయిపోయింది నీ జీవితం, దాని దగ్గరికి వస్తే పావుల వాటాన్ని ఇస్తాను వచ్చి చేసుకోమని చెప్పి ఆయన పిలిపించారు. ఇస్తే అలా వాటాను వద్దులో ఇండివిజువల్గా కావాలనే పరిస్థితిలో నాన్నగారు అప్పుడు ఒక చిన్న ఫారెస్ట్ ఏరియా ఫస్ట్ బిగినింగ్ ఒక 6,000 రూపాయలకి ఒక చిన్న బిట్టుని కాంటాక్ట్ లైన్లో తీసుకుని ఈయనకి ఇచ్చారు అప్పుడు పరిస్థితి. ఇప్పుడు నా జీవితం వరుసగా చెప్పాలని అంటే ఈలోపు జరిగేటటువంటి పరిణామాలు ఏంటంటే, ఎప్పుడైతే మెట్రికులేషన్ పెరిగామో బయట సావాసాలు పెరిగినాయి, ఇవన్నీ పెరిగేసరికి మెల్లిగా సీరియట్ అలవాటు, అప్పుడప్పుడు మంచి పక్క వాళ్ళని కోర్టు పెగ్గ ఏం కాదులే నీకేం చెప్పానంటే, అంత చిన్న వయసులో కూడా ఎలా ఉంటుందో చూద్దామనే పరిస్థితిలో ఓ పెగ్గాడ సావాసం దోషంతో ఓ పెగ్గ మంది తీసుకొని ఇట్లాంటి అలవాట్లు కూడా నాకు కొద్దిగా ఎప్పుడన్నా
ఇక అలవాట్లు పెరిగినాయి కాబట్టి ఇంట్లో వెళ్ళి డబ్బులు అడగాలి. నాన్న మరి డబ్బులు కావాలంటే పాకెట్ మనీ అంటే చదువులేదు సంజలేదు నీకు పైసలు ఎందుకని చెప్పి ఆయన అలవాట్ల సిగరెట్ కాల్చాలి. నెల వచ్చేరికల్లా రూపాయో 10 రూపాయలు కావాలి. బడ్డీ కొట్లో బాకీ, అప్పు చెప్పితే ఆడు గొడవ పెడతాడు. చేతిరాక మన దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి పరిస్థితి అని అప్పుడు మెల్లిగా గుణదల ఎల్సిడి బోర్డులో ఎన్ఎంఆర్గా చేరిపోయాను. అప్పుడు ఎన్ఎంఆర్ అంటే డైలీ వేజ్ కింద నెల మొత్తం కనుక కష్టపడి మనం పని చేయగలిగితే 90 రూపాయలు అప్పుడు జీతం. అట్లా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఎన్ఎంఆర్కి చేరిపోయింది. దాంట్లో నెలకు 90 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఫస్ట్ 90 రూపాయలు జీతం తీసుకుని వచ్చా ఇంటికి. తీసుకురాగానే నేనేమిటి నాన్నగారిని డబ్బులు అడిగితే ఇవ్వలేదు కాబట్టి నా ఇండివిజువల్గా నేను కష్టపడి సంపాదించుకున్నాను. దీన్ని ఏదైనా చేయాలి అని చెప్పి ఒక వింత ఆయన ఆలోచన ఏంటంటే బడ్డీ కొట్లో బాకీలు క్లియర్ అయిపోయినాయి. బజార్లోకి వెళ్ళిపోయి ఒక మంచి వైట్ షర్టు వైట్ ప్యాంటు 2 రెడీమేడ్గా కొనుక్కొచ్చాం. అప్పుడు కాస్ట్ బాగా తక్కువ కదా. తెచ్చి ఇంట్లో పైన హ్యాంగ్ చేసాం. హ్యాంగ్ చేసి రాగానే నాన్నగారు ఇంటికి రాగానే చూసి ఏంటి బట్టలు కొత్త కనపడితే ఎవరే అన్నాను. నాయే అన్నాను. ఎక్కడి నుంచి వచ్చినాను? కొనుక్కున్నాను. డబ్బులు ఎక్కడే అన్నారు. సంపాదించుకున్నాను. ఏమిటి సంపాదన? కష్టపడ్డాను. ఏం కష్టం చెప్తే ఉద్యోగం ఊడిపోద్ది. ఈ నెల అక్కడ అడుగుతారు. పాకెట్ మనీ కావాలంటే మీరు ఇవ్వలేదు. కష్టపడటం నేర్చుకున్నాను, ఇంతవరకు కష్టపడడం సంపాదించుకున్నాను. చెప్పడానికి వీళ్ళని కష్టం అయితే అది దొంగ సొమ్ము అంటాను, నువ్వేమంటావు అన్నారు. మీ దృష్టిలో నీ కొడుకు అంత హీనమని చెప్పారంటే అది నీ సమస్య, కానీ బట్ అది నా నెల రోజులు జీతం, నా కష్టం కాబట్టి అది అంతే అని చెప్పి నేను అంటే ఆ విధమైన సైకాలజీ డెవలప్ అయింది చిన్నప్పటి నుంచి. అయితే ఈ దొంగ సొమ్ము నా ఇంట్లో ఉంటాకి వెళ్ళేదని చెప్పని షర్టు ప్యాంటు చుట్టి కాంపౌండ్ నుంచి బయటికి గిరాడు కొట్టారు ఆయన. ఓకే రైట్, నా కష్టం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను బయటికి అని చెప్పి అట్లా నేను బయటికి వెళ్ళిపోయాను. ఏంటి ఇంత చిన్న విషయానికి అంటే పట్టుదల అనేది ఎలా ఉంటుందని దానికి అర్థమైందా. దొంగ సొమ్ము ఇంట్లో వెంటకు వెళ్ళేదని అంటే ఆయన పర్ఫెక్షన్ అనేది ఆయన వరకు ఆయన రైట్, మీ వరకు మీరు రైటు. అడిగితే ఇవ్వలేని పరిస్థితుల్లో చెప్పాల్సిన అవసరం నాకే ఉందనేటటువంటిది చెప్పే కదా రాంగ్ ట్రాక్. ఎప్పుడైతే 8th క్లాస్ నుంచి ఇంకా మార్కుల విషయంలో వచ్చినటువంటి ఇది భయభక్తులతో పెంచాలి అనేటువంటిది ఆయన, అతి భయం ఎలా వికటిస్తుంది అనేటటువంటి నాకు నేనే సాక్ష్యం దానికి. అట్లా నా కష్టం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. రైట్, వెళ్ళిపోతాను అయితే ఇంట్లోంచి బయటకన్నా రైట్ అని చెప్పన్నారు. ఇక నుంచి ఇంట్లో రావటానికి వెళ్ళేదని ఆయన కండిషను, రావాల్సిన అవసరం నాకు లేదని చెప్పి నా ఛాలెంజ్. మొత్తం బయటికి వెళ్ళిపోయి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగుండా రూమ్స్ అద్దెకిచ్చేవాళ్ళు. ఇద్దరం గుర్తు కలిసి ఒక రూమ్లో దిగి ఇంకా ఎన్ఎంఆర్గా పనిచేసుకుంటాం. వచ్చిన జీతంతో నేను మెయింటైన్ అవ్వటం. అంటే స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుంది, గవర్నమెంట్ సొమ్ములు కొద్దిగా తినాను ఉద్యోగం పేరు మీద. ఈలోపు నాన్నగారికి చెప్పాను కదా వ్యాపారాల్లో బాగా దెబ్బతినిపోయి అప్పుల పాలైన పరిస్థితుల్లో మా మేనత్త భర్త ఆయన కూడా కొంత డబ్బు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి డబ్బులు వెంటనే ఇవ్వట్లేదని చెప్పి నాన్నగారికి ఆయన పోస్ట్ కార్డు రాశాడు ఉత్తరం. వెంటనే నేను ఇచ్చిన డబ్బులు కనుక నాకు ఇవ్వకపోయినట్లయితే నా పిల్లల నోటి దగ్గరే భోజనం తీసేసినట్టే, కూడి తీసేసినట్టే, ఇది ఆయన రాసింది. ఆ పదం ఇంట్లో ఉండగా నేను చూసి ఒకరోజు నాకు అనిపించింది, ఎంత బంధువులు అయితే మాత్రం కవర్ ఇన్లైన్ లెటర్ రాసుకోవచ్చు కదా, ఎంత పోస్ట్ కార్డ్ అంటే చూసే వాళ్ళందరిలో ఎంత అల్లరవ్వాలా అని ఎందుకో అనిపించింది. ఆయన మీద కోపం కూడా వచ్చింది. ఎవరి మీద అయితే కోపగించుకున్నానో ఆయనే మళ్ళీ మా నాన్న పిలిచి, ఎందుకంటే మేనత్త భర్తే కదా ఆయన, పిలిచి ఇంకెందుకు అన్ని విధాలు దెబ్బతిన్నారు వచ్చి పారిస్లోకి రమ్మని చెప్పని పిలిచింది కూడా ఆయనే. ఆయన పిలుపు అందుకుని నాన్నగారు ఆ పారిస్లోకి అక్కడికి ఎంటర్ అయిన మూమెంట్లో నేను నాన్నగారితో గొడవ పడిపోయి బయట వెళ్ళిపోయి ఎన్ఎంఆర్గా పనిచేసుకుంటూ రూమ్లో. ఇది ఏ ఏజ్లో? నాకు సుమారుగా 16 ఏళ్ళ వయసులో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం అంటే వ్యక్తిత్వానికి ఆ విలువ అలా వచ్చినాయి. మంచి రెబల్ ఉన్నట్లున్నారు మీరు. నాన్నగారు అక్కడికి వెళ్ళిపోవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 నెలల పాటు అక్కడ వారిస్లో కాంటాక్ట్, కొత్త కదా వ్యాపారం చేయటం ఈయనకేమి, ఆ కొత్త దానంలో అసలు ఎలా చేయాలి అర్థంగా కొంత, ఏం చేయాలి తెలియని పరిస్థితి కొంత, అది మానసిక ఒత్తిడి కొంత, ఏదైనా కానీ ఇక నా వల్ల కావట్లేదు వ్యాపారం, మా అబ్బాయిని కూడా పిలవాల్సిందని చెప్పి ఆయన నిర్ణయానికి వచ్చేసి మా మేనమ్మ గారు గూడాళ్ళు ఉంటారు, కోల్పల్లి నాగేశ్వరరావు గారని, ఆయన నా దగ్గరికి రాయబారం పంపించారు. మా మేనమ్మ నా దగ్గరికి వచ్చాడు ఒకరోజు. తండ్రికి కొడుకు మధ్య రాయబారం అంటే ఎలా ఉంటుంది సైకాలజీ అనేదాన్ని చెప్తున్నాయి. ఇది మేనమామ మా దగ్గరికి వచ్చారు. బాబు రాఘవ అంటే మంచి అభిమానం, మా మేనమామ అంటే నాకు కూడా చాలా ఆప్యాయత అభిమానాలు బాగుండే. ఎరా రాఘవ ఎలా ఉన్నామంటే బ్రహ్మాండం మావయ్య, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాను, హాయిగా నా జీవితం నేను జీవించగలుగుతున్నాను అన్న. మిమ్మల్ని రాఘవరావు అని పిలిచేవారా, రాఘవ అని పిలిచేవారా? ఆయన నా మేనమామ ఒక్కడే రాఘవ అని పిలిచేవాడు. ఓకే. ఇంకా ఆయన ఏంటి రాఘవ అంటే బ్రహ్మాండం ఉద్యోగం చేసుకుంటున్నామా, బాగుందని చెప్పాను. ఇది స్వేచ్ఛ కదా, సీరియడ్ కావాల్సిన డబ్బులు వస్తున్నాయి, కష్టపడి సంపాదించుకుంటున్నా, ఎవరు అడిగేవాళ్ళు లేడు, మెయిన్ చదవేంటని చెప్పి దెబ్బలు కొట్టేవాళ్ళు లేరు. రకరకాల పరిస్థితుల్లో అట్లనప్పుడు వచ్చేసరి కాదులేరా, గడిచింది గడిచిపోయింది. మరి మేము మావయ్య గారు పిలిచినట్టుగా నాన్న ఇక్కడ లేరు, కొత్తగూడెం అవతల ఫారెస్ట్లో కాంటాక్ట్ చేయటగా అక్కడికి వెళ్ళిపోయారు, వెళ్ళి కూడా 2-3 నెలలు అయిపోతుంది, మరి ఆయన ఒక్కడ వాళ్ళు ఏమవట్లా, మరి నువ్వు కూడా రావాలన్నా తప్పదని చెప్పి అన్నారు. ఇది పిలుపు. అంటే వ్యాపారంలోకి నేను ఎలా దిగాల్సి వచ్చింది అన్న దానికి.
ఇంకా ఆ పిలుపుని అనుసరించి సరేమో వస్తా, బట్ వన్ కండిషన్. ఏంటి కండిషన్? నా పాకెట్ మనీ నాకు ఉంటుంది, కనీసం నెలకు 100 రూపాయలు కావాలి. ఎందుకో ఏమిటి అనకుండా ముందు 100 రూపాయలు నాకు ఇవ్వాలి. ఇట్లా ఇలా అంటే మరి నా అలవాట్ల ప్రకారంగా నేను ఎలా జీవించాలనే దాన్ని కూడా కొద్ది కండిషన్ పెట్టి, మీ నాన్న దగ్గరికి వెళ్ళడానికి కండిషన్స్ పెట్టి వెళ్తున్నారు. తప్పదు కదా మరి, నాకున్న అలవాటేది కదా. బడ్డీ కొట్లో 10 రూపాయలు అప్పు అయితే ఎవరు కట్టాలి అంతే. రేపు పొద్దున్న రూపాయి ఇవ్వనని చెప్పి అంటాడు, ఉన్న ఉద్యోగం గుడి కొట్టు ఆయన చేతి కింద పోతాను, ఆయన ఇవ్వని అంటాడు, నీ అలవాట్లు మాలేను, ఏంటి నా పరిస్థితి? అంత ఆలోచన లేదు ఇప్పుడు. అలాగే చెప్తానని చెప్పని మొత్తం మా నాన్నగారితో చెప్పేసి, అలాగే నీకు 100-200 పాకెట్ మనీ కావాలంటే ఇచ్చేటట్టు కండిషన్ పెట్టుకుని అప్పుడు ఎన్ఎంఆర్ జాబ్ మానేసి, అప్పుడు ఫస్ట్ టైం నేను భద్రాచలం, కొత్తగూడెం అవతల భద్రాచలంలో నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఏమిటి నాన్న ఏంటి మంచి చెడ్డ పరిస్థితి అని అన్నప్పుడు ఇది 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 అని చెప్పడం. ఓకే, అట్లా ఫస్ట్ ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఒక ముద్ర వేసుకుని వ్యాపారం అనేటటువంటి దానిలో అడుగు పెట్టడం జరిగింది. గ్యాప్ తర్వాత కలిశారు కదా, ఏంటి మీ ఇద్దరి మధ్య ఎమోషన్స్? పెద్దగా ఎమోషన్ ఏమి లేదు, పిలిచారు వెళ్ళాను అంతవరకే. నా హుందాతనం నాకుంది, ఆయన హుందాతనం ఆయనకుంది. ఇద్దరు మెయింటైన్ చేస్తారు, గ్రేట్ అబ్బా. ఆయన హుందాతనం ఆయనకి, నా హుందాతనం నాకు. అంటే నా వ్యక్తిత్వం అది హుందా అనే కంటే వ్యక్తిత్వం, నా వ్యక్తిత్వం నాకు, ఆయన వ్యక్తిత్వం ఆయనకి. మీకు పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి 73. అసలు పద్మమ్మ మీ జీవితంలోకి ఎలా వచ్చిందో చెప్పండి. ఇక ఎట్లా ఉండేదంటే పరిస్థితి, వెళ్ళా నెల 2 నెలలు 3 నెలలు చిన్న వంట ఒకటి పెట్టుకున్నాను నాన్నగారు. ఎందుకంటే ఫ్యామిలీ అంతా అప్పుడు విజయవాడలో ఉండేది, అమ్మ వీళ్ళంతా. నాన్న నేను మాత్రం అక్కడ చిన్న టెంట్ ఒకటి అద్దె తీసుకుని ఆ పని చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళాం. ఇక ఎట్లా వ్యాపారం అని అంటే చుట్టుపక్కల వ్యాపారాలు ముమ్మరంగా సాగి, అంటే కాంట్రాక్ట్స్ కదా, ఎవరి పనులు వాళ్ళకి ముమ్మరంగా అయ్యాయి. మా దగ్గరికి వచ్చిన పనులు సరిగా అవుతుండే కావు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు మా పనులు సరిగా అడ్డంకులు పెట్టుండేవాళ్ళు. సరే ఇప్పుడు ఇంటికి వస్తే మామూలు భోజనం అనేది వంటవాడు ఉండేవాడికి, ఎదిగో 150 జీతం వేస్తే వాడు వండి పెట్టేవాడు, తినేవాళ్ళం. బట్ పక్కన గుమస్తాలు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుండేవాడిని, మీ పనులు అంటే సవ్యంగా అవుతున్నాయి, మా దగ్గరికి వచ్చే పనులు అవ్వట్లా, డిపార్ట్మెంట్లో అబ్జెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి ఏమిటని చెప్పాను. బాబు ఇక్కడ ఫారెస్ట్ ఫీల్డ్ అన్నా ఇవన్నీ మామూలు మీద నడుస్తుంటుంది అంతా కూడా, ఎవరికి ఇవ్వాల్సిన రూపాయి వాడికి ఇచ్చేస్తే లంచాలు, ఓపెన్గా చెప్పాలంటే లంచాలు ఇస్తే పనులు అవుతాయి, లేకపోతే అడ్డంకులు క్రియేట్ చేస్తుంటారు, తప్పదని అన్నారు. ఓహో అలా కానీ వ్యాపారంలో ఉన్న మెళుకులు కానీ, వ్యాపారం ఎలా చేయాలి అనే పద్ధతులు కానీ, అసలు మనం నిలదొక్కోవాలంటే ఎట్లా ఇది కానీ, సక్సెస్ లైన్లో ఎదగటం కోసం ఎలా కష్టపడాలి, ఇవన్నీ పక్కన వాళ్ళ గుమస్తాల దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేర్చుకున్న తర్వాత నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాము, నాన్నగారు ఎట్లా అయితే పనులు కావట్లా, ఎవరికి ఇవ్వాల్సిన మామూలు వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడే మన పనులు అవుతాయి. చుట్టుపక్కల చూడండి అందరి పనులు అవుతున్నాయి, మన ఒకళ్ళ పని ఎందుకు అవుతుంది అంటే కేవలం సంథింగ్ రాంగ్ మన దగ్గర అవుతున్నాయి. కాబట్టి ఇలా కాదంటే ఈయన అనేవాళ్ళు, అదేంట్రా నేను సిన్సియర్ హానెస్ట్, నా వర్కే నేను చేసుకుంటున్నా, లంచం అనేది మనం ఇచ్చే 10 పరిగిస్తాం, లేకపోతే ఎందుకు ఇవ్వాలి అసలు అన్నట్టు ఈయన సిన్సియర్ ఉండే. చెప్పాక ఫస్ట్ నుంచి అంత హానెస్ట్. మీ డాడీ ఏమో భారతీయుడు అపరిచితుడు, ఏం చేస్తాం, మనమేమో అసలుకే నష్టపోయాం, అప్పులు ఒత్తిడి పెరిగిపోయినాయి, ఏం సమాధానం చెప్పాలి తెలియట్లే, పక్కన వాళ్ళంతా హ్యాపీగా వ్యాపారం చేసుకోండి, నేను ఎందుకు చేయలేకపోతున్నా, లోపం ఎక్కడుంది, ఏ లోపాన్ని నేను కవర్ చేసుకుంటే నేను కూడా పక్కన వాళ్ళకి మళ్ళీ వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తాను. ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది అక్కడ స్టార్ట్ అయింది నాకు. అది ఇక ఆ లెర్నింగ్ నాన్నగారితో చెప్పడం, ఆయనేమో ఇంకేదో చెప్పడం, డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మా నాన్నగారి సంగతి పక్కన పెట్టంట, నేనున్నా నీకు మధ్యలో ఏమైనా ఉంటే నన్ను అడగరని చెప్పంటాం, వీళ్ళతో చెప్పడం, అది నాన్నగారితో చెప్పడం. ఆయన పెద్దరికం కదా, నేను ఎలా చెప్తే అలా చేయాలని తత్వం అయింది. డబ్బులు ఇవ్వకపోతే పనిలో కానీ ఇక్కడ మళ్ళీ స్కూల్లో ఎట్లయితే ట్రాక్ పక్కదారి పట్టి మార్కులని చెరిపేసి 60,000 దగ్గర 90 వేసుకోవడం జరిగిందో, ఇక్కడ కూడా వ్యవహారంగా వచ్చేసరికల్లా డబ్బులు ఆయన దగ్గర నుంచి డ్రా చేసుకుంటాం, ఎవడ మామూలు అడిగి ఇచ్చేసేయటం. ఈయన దగ్గరకు వచ్చాక అకౌంట్ చూపించమనేసరికల్లా అకౌంట్ సంథింగ్ ఎక్కడో లోపాలు కనపడుతుంటాయి. ఏమిట్రా ఇదేనంటే ఏదో జరిగింది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారంటే ఈయన ఒప్పుకోరు, ఇవ్వకపోతే పనులు కావు. ఇట్లా మళ్ళీ నేను చెప్పింది చేయట్లేదు అని చెప్పి ఆయన, నువ్వు చెప్పినట్టు చేస్తే నష్టం తప్ప లాభాలు రావని చెప్పి నేను మళ్ళీ ఎలా అంటే చదువుల్లో ఏవైతే 60,000 90 అవ్వలేదని చెప్పని ట్రీట్మెంట్ మొదలైందో ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ మళ్ళీ చేయి, హిస్టరీ మళ్ళీ రిపీట్. అట్లా బట్ ఒకటే చేయం, అప్పులోంచి బయటపడాలి, సిన్సియర్ హానెస్టీ పని చేయాలి. ఎంత కష్టం అంటే రోజు 17 18 20 గంటలు కూడా కష్టపట్టక సిద్ధం. అట్లా ఆ రఫ్ అండ్ టఫ్లో ఏంటంటే అనుకున్నది సాధించాలనేటటువంటి ముండి పట్టుదల, కసి పట్టుదల అట్లా పెరిగినాయి. ఎవడు మన దగ్గరికి వచ్చి అప్పుడు అడుగుతుంటే అడగకుండా ఎలా మనం సమాధానం చెప్పుకోవాలి, ఇవన్నీ అది ఎంతవరకు తీసుకెళ్ళింది అంటే నన్ను అప్పట్లో ఒక 50-100 రూపాయలు లోపిస్తే ఆ వంట కూరడు వచ్చి వంట చేసి వెళ్ళేవాడు. ఆ వంట నేను నేర్చుకుని నేనే కన్నా వంట చేసుకుంటే బట్ ఆ ఇడికిచ్చే 50-100 మిగులుతాయి కదా, ఒక ఆలోచన. గుమ్మస్తాల దగ్గర నుంచి పని చేసుకోవటం, ఒక 6 నెలల పాటు పని నేర్చుకోగలిగా, రైట్. అది ఆ గుమ్మస్తా బదులు నేనే ఆ పని చేసుకుంటే నాకు 200-300 మిగులుతాయి కదా. అంటే ముందు అప్పు నుంచి బయటపడాలి, ఇన్కమ్ జనరేట్ చేయాలి. అంత పట్టుదలతోటి నాన్నగారికి వంట అక్కర్లా నేను చేయగలను, నాన్నగారికి గుమ్మస్తా అక్కర్లా నేను చేయగలను. అట్లా ఇక్కడికి వస్తే వండే పాత్ర నాదే,
లోపల ఫారెస్ట్లోకి వెళ్ళి పనులు చేయించాలంటే అడవి నరకటాలు కానీ కలప అయితే కలప తీయటం పొల అయితే పొల తీయటం ముడి ముక్క ఉంటే బొగ్గులు కలచడం కొద్దిగా భారీ ప్రాజెక్టులు కానీ మెల్లమెల్లగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. 6,000 పెట్టి పాడిన ఫస్ట్ స్టార్ట్ నుంచి అది మెల్లిగా అది 50,000, 60,000, 1,00,000, 2 లక్షల వ్యాపారం పెరుగుతూ వచ్చింది. బట్ ఇక ఎన్ని నేను మేనేజ్ చేసేసుకుంటూ ఉండేవాడిని, డిపార్ట్మెంట్ల దగ్గర అలా మేనేజ్ చేసుకునేవాడిని. ఇక్కడ ఇట్లా మేనేజ్ చేయటువంటి బిజినెస్ ఎలా చేయాలనేది అట్లా అలవాటైంది. ఇక అందువలన ఈ అలవాట్లో కష్టపడటానికి సిద్ధపడ్డాం. వంట లేదు కాబట్టి వంట నేనే చేయాలి, గుమసాలేడు కాబట్టి గుమసప్ప నాదే ఇది, అమ్మగారు వచ్చినప్పుడు పొపరేట్ నేనే అయ్యాను. ఆల్ ఇన్ ఆల్గా అట్లా అలవాటు పడ్డాం. ఈ అలవాటు పట్టడం ద్వారా ఏమైందంటే నాన్నగారికి నాకు ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూనే ఉండే. కానీ పని చేయకపోతే తప్పదు కదా, నేను లేకపోతే ఆయన గడవదు, చేయకపోతే ముందు మేము బయటపడలేము. ఎట్టి పరిస్థితులు అప్పటి నుంచి బయటపడటం అది ఛాలెంజింగ్ టాస్క్ ఒక విధంగా చెప్పానంటే. అలా కష్టపడుతూ 73 వరకు లాగాం. 73లో మొత్తాన్ని మ్యారేజ్ అయింది. ఇక్కడ వర్క్ చేయడంలో అదేదో ఇంగ్లీష్లో సామెత అంటారు, ప్యూన్ టు ప్రిన్సిపల్ అని కావచ్చు. సో మొత్తానికి ఆల్రౌండర్ అనమాట. ఇక్కడ ఈ పని చేస్తే ఇంత డబ్బులు మిగులుతుంది, వంట చేస్తే ఇంత డబ్బులు మనకు మిగులుతుంది, ఈ గుమాస్తాకు డబ్బులు ఇస్తున్నా ఈ పని చేస్తే ఇంత డబ్బులు మిగులుతుంది. ప్రొపరేటర్ మీరే. అంటే అవకాశం ఉన్నంత వరకు మనం పని చేయగలిగినప్పుడు చేసుకోవాలి కదా అనేటటువంటిది కొంత, దాని ద్వారా ఇంకొద్ది మిగులుబాటు ఉంటుంది అనేది కొంత. బేసిక్గా హార్డ్ వర్కర్ మీరు. హార్డ్ వర్క్, బాగా హార్డ్ వర్క్. అంటే అట్లా ఆ పట్టుదల నన్ను హార్డ్ వర్కర్గా పెంచింది. బై బర్త్ నేను హార్డ్ వర్కర్ అవునా కాదు నాకు కూడా తెలియదు. మీ వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం ఏంటంటే అక్కడున్న వాతావరణం, ఆ కసి పట్టుదల, అప్పులన్నీ తీర్చుకుని జాగ్రత్తగా నిలబడాలనేటటువంటి ఒక ఎయిమ్. తీర్చేశారా అప్పులన్నీ? అప్పులన్నీ తీర్చేసాం. కొద్ది అంచెలంచెలుగా వ్యాపారం పెరిగింది. భద్రాచలం నార్త్లో కొన్ని ప్లాట్లు ఉండే, భద్రాచలం సౌత్లో కొన్ని ప్లాట్లు ఉండే. అప్పుడు మళ్ళీ తర్వాత గుమస్తాలను పెట్టుకునేవాళ్ళం, తర్వాత వంటోళ్ళు పెట్టుకునేవాళ్ళం. ఇక అన్నీ ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఏదైతే లేదనుకున్నాం అప్పుడు కష్టపడి తర్వాత అటెంట్ స్టేజ్ వచ్చేసింది. విజయవాడ హౌస్ డెవలప్మెంట్కి ఏదో కొంత చేసుకున్నాం. భద్రాచలంలో మంచి 1750 గజాలు పెద్ద రోడ్ సైడ్ మంచి ప్లాట్ రోడ్ చేసుకునేవాళ్ళం. అంచెలంచెలుగా రన్నింగ్ క్యాష్ పెరిగింది. ఇక అలవాటు ఎంతవరకు వచ్చింది నేనంటే, పార్టీ కావాలి, రాఘవరావు గారు పార్టీ కావాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళే కదా, కూర్చోదా, ఏం తాగుతావు, ఏం తింటావు, పని అవటం కావాలి. అట్లా వ్యాపారంలో డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఏ విధంగా మనం అనుసంధానం చేసుకుంటుండాలి, వ్యాపారంలో ఎలా అభివృద్ధి సాధించాలంతా బ్రహ్మాండంగా పెరిగిపోయింది. మొత్తాన్ని 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అది మా జీవితంలో బాగుంది. అయితే తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ వేరే గొడవలు ఎప్పుడు ఉండేవి కావు. తండ్రిగా అభిమానం అన్నీ ఉండే. బట్ ఒక డిపార్ట్మెంట్లో వ్యాపారం చేసే దగ్గర మాత్రం నాకు ఎప్పుడు గొడవలు జరుగుతుండే. చెప్పినట్టు చేయట్లేదని ఆయన ఉండేది, చెప్పినట్టు చేస్తే నడవదు. కాబట్టి నేను ఇండివిజువాలిటీ అనేది అట్లా పెంచుకోవాల్సి వచ్చింది, వ్యక్తిత్వాన్ని నేను అలా పెంచుకుని మొత్తానికి ఏదంటే అన్నారులో ఏం పోయిందో అని చెప్పి అలా పోతూ మొత్తానికి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బాగా పెరగడం జరిగింది. తర్వాత 73లో మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ చేసుకునేటప్పుడు సంబంధాలు చూస్తారు కదా, అంటే ఫస్ట్ సంబంధమే పద్మమ్మని చూసారా, లేదంటే ఎన్నో సంబంధాల తర్వాత వచ్చారా? అసలు ఏం చూడలే, ఫస్ట్ ఈవిడిది. ఫస్టే మ్యారేజ్ చేయాలని ప్రపోజల్ ఆయన తీసుకున్నారు. ఎలారా అన్నారు, కానివ్వండి అన్నాం. అంటే దృష్టి అంతా ఎలా ఉండేదంటే వ్యాపారంలో డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా పెరగాలి. మీరేమో స్మోకరు, డ్రింకరు, మరి పిల్లని ఎలా ఇస్తారు? అది ఇచ్చేవాడు చూసుకోవాలి. ఇప్పుడు మీరేమో అబద్ధం చెప్పరు, అన్ని నిజాలే చెప్తారు, మరి ఎట్లా ఇచ్చారు అని ఒక చిన్న సంఘటన చెప్పనా? చెప్పండి. అరే నేను చూసుకోవటానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు అని మా ఇంట్లో మా అక్క వాళ్ళు అన్నారు. రాని సో వాట్ అని చెప్పి అనుకున్నాను. ఓకే సరే వాళ్ళు సాయంత్రం వస్తారంటే సరే అనుకున్నా. ఆ రోజు ఈవినింగ్ అయ్యేసరికి ఏంటంటే సిగరెట్ కలుపుకొని నిలబడ్డా ఇంట్లో, మెయిన్ రోడ్డు మీద హౌస్ కూడా. అందుకని పెళ్ళోళ్ళు వస్తున్నారు, సిగరెట్ భార్య అంటుంది. సిగరెట్ ఎందుకు భార్యాలని? అదేంటి నేను చూసుకోవటానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు పిల్లని ఇవ్వాలి కదా అంటే, ఇవ్వమను, దాని ఏముంది, దానికి దీనికి సంబంధం ఏముంది, నచ్చితే ఇస్తారు లేకపోతే లేదు కదా అని చెప్పి అనేవాడిని. బట్ ఆ ఓపెన్నెస్ అనేది ఏదో అంటే మభ్య పెట్టాలి, ఎదుటి వాళ్ళని ఇచ్చేయాలి అనేటటువంటిది రాలా. అలాగే కాల్చుకుంటున్నాం. వాళ్ళు వచ్చారు, సరే ఇంకా వాళ్ళు లోపలికి వస్తుండే ఇంకా అప్పుడు బారేస్తాం, మామూలుగా అయిపోయింది. వాళ్ళు చూసారా మీరు సిగరెట్ కాల్చేది? ఏంటంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి చెప్పుకున్నాంట, అమ్మ చూసి వచ్చి అమ్మ కుర్రాడు అంతా బాగానే ఉన్నాడు కానీ సిగరెట్ కలుస్తాడని చెప్పి అన్నారట. అసలు ఏంటి మీ డేరింగ్? తెలియదు నన్ను అది ఎందుకు అప్పుడు అలా ప్రవర్తించామంటే నా దగ్గర ఇప్పుడైతే ఆన్సర్ లేదు. ఓకే, ఆ నిమిషానికి నాకు అట్లా అనిపించింది. అప్పటికి నేను అలా చేస్తూ వచ్చాను అంత. ఓకే, అంటే ఎట్లా డెవలప్ అయిందంటే దాపరికం బయట కొట్టి లోపల కొట్టి అసలు అలవాటు అవ్వాల. అలా ఎదిగిన జీవితం నాన్న. 73లో మొత్తం మీద ఫస్ట్ వెళ్ళటం అదే. జనరల్గా ఇప్పుడు ఉండే యూత్ ప్రకారం లెక్కేసుకుంటే రావాల్సినటువంటి అమ్మాయి రంభ రావాలా, మేనక రావాలా, ఊహగాని అలా ఎలా ఉండాలి, ఏమిటి ఊహగాని ఇప్పుడు పుస్తకాలు చదువుతుంటే మనకు అనిపిస్తుంటాయి. ఆ రోజు అదేం లేదు, పెళ్లి చేస్తానని పెద్దోళ్ళు చేసుకోవాలి మనం, దట్స్ రైట్, నో సెకండ్ థాట్ అంతా ఏమిటంటే వ్యాపారం ఎలా పెరగాలి, అభివృద్ధి ఎలా సంగతి, డబ్బు ఎలా సంపాదించాలి, ఒక ఎయిమ్ తప్ప నాకు కావాలి భార్య ఎలా ఉండాలి, అలా ఉండే ఊహగానే అసలు లేవు అప్పటికి నాకు. పద్మమ్మను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి మీ ఆలోచన, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? చూసినప్పుడు ఓకే అని అన్నారు,
మంచి కుటుంబం చక్క సాంప్రదాయం కలిగే కుటుంబం మంచిది అది ఇది అంటే మంచిదే కదా కుటుంబం కానివ్వండి అలాగే అని చెప్పాను అన్న. ఇంక ఎక్కువ దాని మీద అసలు లేవు. ఇప్పటికి మళ్ళీ ఏదో పర్సనల్గా మాట్లాడుకుంటారు అది ఇది బస్సు ఇది కూడా అప్పటికేం లేవు అనుకుంటారు. నాకేమీ లేదు కానీ చూశారు అన్నీ మంచి కుటుంబాలు అన్నారు కదా, ఓకే అంటే ఓకే అన్నాం అంతవరకే. మ్యారేజ్ అయితే అయిపోయింది 73లో. ఇంకా అక్కడి నుంచి కాపురానికి అమ్మాయి వచ్చింది. మరి అంతా జాయింట్ కుటుంబమే కదా, నాన్నమే వేరు కదా. అప్పుడు విజయవాడ నుంచి కాపురం అంతా భద్రాచలం హెడ్ క్వార్టర్ మాకు. హెడ్ క్వార్టర్లో అమ్మా నాన్న వాళ్ళు ఉండేవాళ్ళు. భద్రాచలం నార్త్లో కొన్ని ప్లాట్లు, సౌత్లో కొన్ని ప్లాట్లు, అన్ని చోట్ల వర్క్ నడుస్తుండే. ఇంకా నేను చెప్పినట్టు వింటలేదు చేయట్లేదనేమో నాన్నగారి బాధన. ఇక చెప్పే కదా వ్యాపారంలో నువ్వు చెప్పినట్టుంటే పనులు అవ్వని, ఇది ఒకటే గ్యాప్ మాకు ఎప్పటికప్పుడు. ఆ గ్యాప్ దగ్గరే ఆయన తెలియకుండా లంచాలు బంతాలు ఇవ్వటం కానీ అకౌంట్ దగ్గర ఇదన్నీ కానీ ఎక్కడ దగ్గర తేడాలు కనపడుతుండే. ఆయన వచ్చి నాకు క్యాకులేసేవాళ్ళు. గ్యాప్ అంతా నిజాయితీ దగ్గరే అంతే. ఆయన నిజాయితీ ఆయనకి కావాలి, నా నిజాయితీ నాకు కావాలి. ఆ క్యాకులేసేవాళ్ళు. ఈవిడ మధ్యలో నలుగుతుండేది. అటు మామగారు అట్లా క్యాకులేస్తున్నారు, భర్తగా నన్ను తిడుతుంటే సహించలేక మొత్తానికి నలగటం అంటే కొంత నలగటమే. ఓకే. ఎందుకండి మీరు మందు సిగరెట్ ఇవన్నీ మానేయవచ్చు కదా అన్నట్టుగా ఏదో ఆవిడ చెప్పపోయినా ఆగమని చెప్పి అనేవాడిని. తెలియదు కదా ఆవిడకి, కొత్త ఏం చేస్తుంది ఇంక అది. అట్లా ఉండేది. మొత్తానికి ఒక 1 ఇయర్కి మా పెద్ద అబ్బాయి పుట్టాడు. ఇంకా అది అయిపోయింది. మొత్తానికి ఈ నలగటంలోనే 75లో జలగ వెంగళరావు టైం అప్పుడు సీఎం. ఫారెస్ట్ అంతా కూడా నేషనల్ అయిపోయింది. నేషనల్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి. బట్ అప్పటికి మాకు 2-3 సంవత్సరాలకు సరిపడా వర్క్ ఉంది చేతులు చేయాలంటే. అంతే అడ్వాన్స్గా పాడిన ప్లాట్లు అవన్నీ కూడా ఉన్నాయి. అయినా కానీ నాకు కూడా ఏమిటంటే మధ్యలో ఆవిడ నిలగటం, నాన్నగారికి నాకు గొడవ, ఎప్పుడు చూసి నీకు ఇవే ఎన్నాళ్ళకి ఈ జీవితం ఇంకెందుకులే, స్వేచ్ఛగా ఉండాలి ఫ్రీగా అనేది కూడా కొంత ఆలోచన వచ్చేసింది. అంటే ఎలా ఫారెస్ట్ ఫీట్ నేషనల్ అయిపోయింది, వ్యాపారం మార్చుకోవాలి. అప్పుడు నాకు పెళ్ళి ఇచ్చిన మాంగారు విజయవాడ నుంచి ఒక ఉత్తరం ముక్క రాసి, అప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే ఇప్పుడు ఏ ముఖర్జీ గారు అయితే స్పిరిచువాలిటీ అని చెప్పి మనం పేరు అనుకుంటున్నాం, ఆయన మా మాంగారికి పెద్ద కొడుకు. ఆయనకి అప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఆయన 4 పార్ట్నర్స్ కలిసి విజయవాడలో ప్రెస్ అది ఓం మార్ట్ ప్రింట్ అనేది. అంటే సోమేశ్వర ప్రింటింగ్ ప్రెస్ ఫస్ట్ ఉండేది, తర్వాత ఓం మార్ట్ ప్రెస్ అని పెట్టారు, ప్రింట్ అని చెప్పని. అందులో 3 పార్ట్నర్స్ ఓల్డ్ ఏజ్ అయిపోవటం వల్ల విరమించుకోవాల్సి వస్తుంది. ప్రెస్ ఎవరికైనా అమ్మేద్దామంటే ఎవరికైనా అమ్మితే మళ్ళీ కష్టం కదా. ముఖర్జీ గారు అప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్, పావల వాటా కింద. అందుకని ఆ 3 ఎవరు రావాలి అంటే అప్పుడు వస్తున్నది, మీకు ఎలాగో ఫారెస్ట్ నేషనల్ అయిపోయింది అంటున్నారు, కొత్త వ్యాపారం ఎత్తుకుంటున్నారు కాబట్టి విజయవాడ వచ్చి మీరు కూడా దీనిలో జాయిన్ అవ్వగలరా అని అంటే, సరే మా నాన్నగారు నన్ను అడిగారు, ఏరా ఏమంటావు ఏంటని. బాబు ముందు నీ దగ్గర నుంచి బయటపడితే చాలు, నాకు నువ్వు ఏం చేస్తావు తెలీదు, కళ్ళగతికి వెళ్ళిపోతావు విజయవాడకి అని అన్న. వెళ్ళి మాట్లాడరా అమ్మ నాన్న. అప్పుడు అంత నా వాటాకి 16 పైసలు పావల వాట అంటే 16,000 పావల వాట అయిందిరా, ఓకే చేసి వచ్చేసాను. ప్రస్తుతానికి ఇదిగో 6,000 తీసుకెళ్ళు, మిగతా 10,000 నేను తర్వాత ఇస్తాను. ఆ 10,000కి ఇక్కడ ప్రెస్లో నేను పావల వాట కింద నోట్ రాసేసి మొత్తం పావల వాట కింద చేరిపోయా. బయట వాళ్ళు ఎవరు లేరు. 3 పార్ట్నర్స్ దగ్గర నేను, మా తోడళ్ళు, మా మాంగారు ప్లస్ మా బామ్మది, అలా 4 పావల వాటాలు. వర్కింగ్ పార్ట్నర్ కింద 250 నెల జీతం. ఇది పాయింట్. 250 రూపాయలు నెల జీతం కింద వర్కింగ్ పార్ట్నర్గా పెట్టుకుని నాన్నగారు మళ్ళీ రాగానే ఓకేటా సెటిల్ చేసుకొచ్చాను, అంతా అయిపోయింది. పావల వాట 16,000, ఇదిగో నెల జీతం మీకు 250 అంటే 250. డిపార్ట్మెంట్లుగా ఉండి పార్టీలు అంటే గంట కూర్చుంటే 1000 అంటే లెక్క లేకుండా ఖర్చు పెట్టిన అలవాట్లు ఉన్నవి. వ్యాపారస్తుడిగా, ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఇక్కడేమో నెలంతా 250 రూపాయలు, ఇక్కడికి వస్తే నెలకి 250. ఏంటండి ఒక రోజుకా లేకపోతే నెలకా? ఏంటంటే రోజుకి ఎవరిస్తాడా నీకు, నెలకి అంటే ఎట్లా బతకాలి నేనంటే పరిస్థితులను బట్టి తట్టుకోగలిగి నిలబట్టమే మనిషి గొప్పతనం అన్నట్టు ఏదో ఆయన ఫిలాసఫీ చెప్పారు. ఇంకా నాకు అనిపించింది ముందు ఈ దగ్గర నుంచి బయటపడిపోతే చాలు, తర్వాత నేను ఎలా రేజ్ అవ్వాలని నేను చూసుకుంటాను అని చెప్పని. సరే ఓకే మీ ఇష్టం, వెళ్ళిపోదామని చెప్పి అంటున్నాం. అట్లా 75 జూన్లో ఫస్ట్ ఓమార్ట్ ప్రింట్లో నేను కూడా ఒక పావల వాటాకి వాటాదారుడికి వచ్చి ప్రెస్లో చేరాం. ఓకే. ఆ ప్రెస్లో మొత్తం 4 సంవత్సరాలు ఉన్నాం. ఈ 4 సంవత్సరాలు ఎలా గడవాలి, సంవత్సరం అయిపోయింది బాబు, నేను డక్కాముక్కలు తిన్నా, బయటికి వెళ్ళి ఎలాగనే బతకలను. ఈ 4,000 అప్పు తేల్చారు సంవత్సరానికి. అన్నీ కట్టుకుని ఎలా జీవించాలి పరిస్థితి. నా జీవితంలో 2 రకాల వ్యక్తిత్వాలు నేను గమనించగలిగాను. ఒకటి, నెలకు 10,000 ఆదాయం వస్తుంది, దీనికి లోబడి ఎలా బతకాలి అంటే ఒక వర్గం అంతా నాకు నెలకి ఎంత జీతం వస్తుంది కాబట్టి దీనికి ఎలా లోబడి బతకాలని ప్లానింగ్ చేసుకుంటే ఒక వర్గం. రెండో వర్గం ఏంటంటే నాకు నెలకి ఎంత ఖర్చు అవుద్ది, దీనికి మించి ఎలా సంపాదించాలి, ఇది రెండో వర్గం. ఇవి 2 నా కంటికి కనపడే. నేను ఫస్ట్ లిస్ట్లో ఉండాలా, సెకండ్ లిస్ట్లో ఉండాలా? సెకండ్ లిస్ట్లో ఉండాలని డిసైడ్ చేసుకున్నాం. అది సెకండ్ లిస్ట్లో ఉండాలంటే ఖర్చు తగ్గించాలి అనే ఆలోచన దగ్గర నుంచి ఆదాయం ఎలా పెంచాలని ప్లాన్ చేసుకుంటాం. అప్పటి నుంచి ప్లానింగ్ అది. అప్పుడు ప్రెస్లో 50 రూపాయలు పెంచి 2వ సంవత్సరానికి 300 రూపాయలు జీతం చేశారు. ఇక అలా లాభం లేదని చెప్పని ఫారెస్ట్లో కాంట్రాక్ట్లో అనుభవం ఉంది కదా, ఇంటి దగ్గర చిన్న కట్లెట్ పెట్టేద్దామని చెప్పని నా మిస్సెస్తో మాట్లాడుకుని, పద్మ మేడంతో మాట్లాడుకుని అడిచి పెట్టిస్తాను. మంచి వర్కర్ని అప్పు చెప్తా,
వాడు ఎవరైనా వచ్చి అమ్మినప్పుడు డబ్బులు ఇస్తే నువ్వు డబ్బులు తీసుకుంటాడు, పని పాట అంతా వర్కర్ చూసుకుంటాడు అని ప్లానింగ్ పెట్టి అప్పుడు ఫస్ట్ టైం వర్క్ కోసం అని చెప్పని ముందు ఒక ఇంటి దగ్గర ఒక కట్టెలు అడిచి పెట్టాం. స్థలం సొంతమే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అడిచి పెట్టడానికి కూడా 4,000 పెట్టుబడి కావాలి. అప్పుడు అడిసి అంటే కట్టెలు అడిచి అని అంటాం కదా, కట్టెలు అడిసి అంటే పొయ్యిలో కట్టెలు పెట్టుకుని వంట చేసుకుంటారు కదా, ఆ కట్టెల పొలాలు అమ్మేటటువంటి వ్యాపారం. బొగ్గులు కట్టె పొలలు, బొగ్గుల పొయ్యిలో బొగ్గులు వేసి వండుతాం, కట్టె పొలలో కట్టెలు పెట్టి వంట చేసుకుంటాం. ఓకే. ఇది ఎందుకంటే పెట్టుబడి లేదు. ఓకే. బంధువర్గం మొత్తం కూడా స్టాంప్ ఏంటంటే విజయవాడ మన వెంకటరత్న గారు అబ్బాయి రాఘవరావు అయితే వాడు పెద్ద తాగుబోతూ మంచి సిగరెట్ గేట్ అన్ని ప్యాకెట్లు అన్నీ ఉన్నాయట, కాబట్టి ఆడికి రూపాయి ఇస్తే మటాష అని చెప్పి మా నాన్నగారు చేసిన ప్రాపగండ. రాఘవరావు అంటే బెత్తడి మందాన్ని ఉండేది, అది పెద్ద ఇది గ్యాంబ్లింగ్ అని చెప్పి అనేది. నీకు ఎవరిని అడిగిన రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు. చివరికి పిల్లనిచ్చిన మామూలు దగ్గరికి వెళ్ళి అడిచి పెడదాం అనుకుంటున్నాం, మంగారు ఒక 4,000 కావాలంటే ఇంటికి లారీ రాని అప్పుడు చూద్దామని కూడా ఆయన లారీ ఇంటి దగ్గర దిగబెట్టి చేసి డబ్బుల కోసం నీ దగ్గర పరిగెత్తురానా. నేను అడిగిన సమాధానం చెప్పాలి, నమ్మకం ఇవ్వగలిగితే ఇస్తానని చెప్పు, లేదంటే నో అని చెప్పు, నా చెప్పలు నేను పడతాను. మీ మామగారితో ఇలా మాట్లాడారా? పిల్లనిచ్చిన మామతోటి అంత స్ట్రైట్. ఇంకా ఆయన అని అంటేసరికి ఇక లాభం లేదని చెప్పి అర్థమైపోయింది. నీలాంటి ఫ్రెండ్స్ ఎవరో బయట ఉంటే బాబు ఒక 1000 ఉంటే 500 ఇవ్వని చెప్పి మొత్తం మేము 4 రోజులు పోయి చేసుకొచ్చి ఇంటికి అడిచి పెట్టాం. పెట్టినాక అప్పుడు ఆయన వచ్చి అడిగారు, డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చాను, మిమ్మల్ని అడిగాను మీరు ఇవ్వనన్నారు. సో పుట్టకేం కాదు కదా, తెచ్చుకోగలిగాని పెట్టగలరు. అంత స్ట్రైట్. నాన్నగారి దగ్గర ఎంతో పిల్లలిచ్చిన మామని. మీకు చాలా పట్టుదల ఎక్కువ. బాగా అంత కాదు. అలా ఇంటి దగ్గర అడిచి పెడితే అది మెల్లమెల్లగా రోజు 10 రూపాయలు అమ్ము, 50 రూపాయలు అమ్ము, 50 అమ్ము, 100 అమ్ము, 200 అమ్ము అడిచి మెల్లమెల్లగా విత్ షార్ట్ టర్మ్లో అంటే ఒక 4-5 నెలల్లోనే రోజు దాదాపు 200 రూపాయలు సేల్కి వెళ్ళింది. అసలే మీరు ఫుల్ ఫైర్లో ఉన్నారు. 200 రూపాయలు అమ్మకానికి వెళ్ళిందంటే 2 పాతికలు 2 30లో రోజుకి 50 రూపాయలు. నెల వచ్చేరికల్లా 1500 1800 రూపాయలు ఆదాయాలు. నెలంతా కొట్టుకుంటే అక్కడ నాకు వచ్చే జీతం 300. నేను సంపాదిస్తే నెలంతా 300. ఇప్పుడు అడిచి పెట్టడం వల్ల ఎంత ఆదాయం పెరిగిందంటే నెలకు 1500 నుంచి 1800 రూపాయలు ఇన్కమ్ ఇక్కడ పడింది. అట్లా ఫస్ట్ అమౌంట్ జనరేట్ అయింది. గ్రేట్. అయినా అలవాట్లు సిగరెట్ మానలేదు, ఎప్పుడైనా 1-6 పార్టీలు అంటే వెళ్ళటం మానలేదు, ఇవన్నీ సాగుతుండే. చెప్పే కదా 2వ లిస్టులో ఉంటాను నేను, ఖర్చు తగ్గించడం కాదు ఆదాయం ఎలా పెంచాలని. అలా మొత్తం మీద అక్కడికి వచ్చేసేసరికి ఇది పెరిగాం. ఇది కూడా చాలదు, ఇంకా పెరగాలి. ఏం చేయాలి? పెట్టుబడి లేదు. రైట్. బాగా థింక్ చేస్తే చిట్ ఫండ్స్ అని చెప్పి ఐడియా వచ్చింది. చిట్ ఫండ్ మంచి ఖాతాలను చూసి 15 మందిని పోగు చేసుకెళ్తే నెలవారీగా పాటలు పెట్టుకుంటాం, నెలకు కొట్టేది చేసి తెలుసు కదా, చిట్ ఫండ్ బిజినెస్ తెలుసు కదా. అవును. అది పెడదామని ఆలోచన వచ్చింది. అప్పుడు మా ప్రెస్ ఎదురుగుండా వేరే బిల్డింగ్ ఉంటే ఆ పైకి సాయంత్రం ఇప్పుడు పిలిచి మెల్లిగా ఒక 20 మందిని పోగు చేసి నెలకింత పాట వచ్చి చెడ్డ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి స్టార్ట్ చేసాం. అది దానిలో 5% కమిషన్ మనకు వస్తుంది. అట్లా నెలకోసారి ఎలాగో ప్రెస్లో పనులన్నిటి మీద తిరుగుతుండేవాళ్ళం. తిరుగుతూ కొంత టైం పెట్టి కలెక్షన్ నేనే చేసుకొచ్చేవాడిని. అలా కష్టపడటం మొదలుపెట్టాం. ఇటు ప్రెస్లో పని చేసుకెళ్ళేవాడిని, ఇంటి దగ్గర అడితే ఏమేమి కావాలో అడితే దగ్గర చూసుకునేవాడిని. చిట్ ఫండ్ వ్యాపారం చెప్తే వసూలు చేసేసుకుంటూ ఎవరికి పేమెంట్ వాళ్ళకి పేమెంట్ ఇస్తూ ఉండి అలా మొదలుపెట్టి చిట్ ఫండ్స్ ప్రతి నెల 1వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు. అసలు ఎన్ని పనులు చేస్తారు మీరు? అలా చేసేవాడిని అన్న. చీటీ పాట అయిపోయింది అంటే పలానా డేట్ పేమెంట్ అంటే వచ్చి డబ్బులు పట్టుకెళ్ళటమే. నీ డబ్బులు అందలేదు, రేపు పొద్దున్న ఇస్తానని చెప్పడం ఎప్పుడు జరగలేదు నాకు. అంత సిన్సియర్గా అంత హానెస్ట్ వ్యాపారం చేసేవాడిని. ఇక అప్పుడు ప్రెస్లో 75 నుంచి 79 వచ్చింది. ఇక నాకు వ్యాపారం సైడ్ ట్రాక్ పెరిగిందనే సంగతి అర్థమైపోయింది ముఖర్జీ గారి కాళ్ళకు కూడా. ఇంకా లాభం లేదు, మీరు ఎలాగ వెళ్ళిపోతానంటున్నారు కదా, ఇక ఉన్నదంతా ముఖర్జీ గారికి వదిలేద్దామంటే 79 జూన్ 4 సంవత్సరాలు పూర్తయినాక అప్పుడు నేను బయటకు వచ్చి మొత్తం ముఖర్జీ గారు హ్యాండ్ ఓవర్ చేసాం ప్రెస్. ఆ 4 సంవత్సరాలు ప్రెస్లో కూర్చుని ప్రూఫ్లు తెచ్చుకోవటం, పాంప్లెట్ రాసుకోవటం, వెడ్డింగ్ కార్డులు రాసుకోవటం ఆ అలవాటు ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో వచ్చినాక పుస్తకాలు కరెక్షన్ చేయడం కానీ, పాంప్లెట్లు వేసుకోవటం కానీ, బుక్స్ రాయటం కానీ ఇట్లా నాకు ఉపయోగపడింది. సార్ చెప్తారు కదా కోరమండల ఫర్టిలైజర్స్లో మార్కెటింగ్ ఏ అలవాటు అయితే ఉందో ఆ అలవాటు ఇవాళ ఇక్కడ ఆనాపానసతి మార్కెటింగ్ నాకు ఉపయోగపడుతుంది ఎలా అయితే అంటారో. 4 సంవత్సరాలు ప్రెస్లో చేసినటువంటి ఆ అనుభవం నాకు ఇవాళ బుక్ వర్క్ చేయటం కానీ వీటన్నిటి కూడా ఇట్లా ఉపయోగపడుతుంది పరిస్థితి. అమేజింగ్ సార్. అది అట్లా ఫ్రీ ప్లాన్. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రకరకాల వ్యాపారాలు మార్చి చివరికి ఫైనాన్స్ అనేటువంటి దానిలో సెటిల్ అయిపోయి ఆదాయాన్ని బాగా పెంచుకోగలిగాం. మళ్ళీ పట్టుదల. వెనకాల డాబా ఉండేది, ముందు పక్క చిన్న తాటాకిల్లు. 75లో విజయవాడకు వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటంటే వెనకాల 4 గదులతో డాబా ఉండేది, దాని మీద అద్దులు వస్తుండే నాన్నగారికి వెళ్ళేది. ఇప్పుడు పంతం కదా, ఎంత పట్టుదలనంటే విజయవాడ వచ్చిన నాన్నగారికి వెళ్ళి అద్దులకు మనం అడ్డుపడకూడదు, తాటాకిల్లు ఒక గది చాలు సర్దుకుందాం అని నా భార్యకి పద్మ మేడంకి నచ్చ చెప్పి ఒక్క గదిలోనే కాపురం పెట్టాం. అప్పుడు మా పెద్దోడికి పుట్టాడు. ఇప్పుడు ఒక మూల మీద చిన్న బీరువా, ఒక మూల మీద మంచం, ఒక మూల మీద వండు తింటాం, ఇక అది కాపురం. అప్పుడు మీ పెద్ద అబ్బాయి పేరు విజయ్ కుమార్. అంత చిన్న ఇంట్లో ఉండడం మీకు కష్టం అనిపించలే? కష్టం అనిపించింది, బట్ ఆ ఫ్లెక్సిబిలిటీ నాకు అట్లా అలవాటైంది. ఎందుకంటే పట్టుదల కదా, ముందు మనకి నాన్నగారికి వెళ్ళేదానికి మనం అడ్డుపడకూడదు కదా, స్వతహాగా పెరగాలి, స్వయంగా పెరగాలి నాకు అంటుంది. అట్లా ఒక గది. తర్వాత 76లో 2వ పుట్టాడు. చిన్న అబ్బాయి పేరు క్రాంతి కుమార్. క్రాంతి కుమార్. విజయ్ కుమార్ పేరు ఎలా పెట్టాను తెలుసా?
మా తాతయ్య గారు అమ్మమ్మ భర్త తాతయ్య గారు, ఆయన పేరు వీరయ్య. ఆహా. అందుకని అవి కలిసి రావాలని విజయ్ కుమారు ఏదో వీరన్న ఏదో 4-5 పేర్లు రాసేసి ఒక దానిలో వేసేసి దేని బాబు తీసుకోరని చెప్పి అన్నాం. ఆడు 3 సార్లు విజయ్ 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 చేశాడు. అట్లా మా పెద్దమ్మ పేరు విజయ్ కుమార్ పెట్టి, ఎందుకంటే వాడి ఫ్రీడమ్ వాడికి ఇవ్వాలి పిల్లలు. కానీ ఇప్పుడు పుస్తకాల్లో చదువుతున్నాం. ఓకే. నాకు అప్పట్లో వచ్చిన ఆలోచన వాళ్ళ పేరు కూడా వాళ్ళకే పెట్టించుకోవాలనిపించేది. రెండో వాడు పుట్టినప్పుడు రెండో వాడికి ఏం పెట్టాలి, రైట్. విజయ్ అని అంటే విజయానికి ప్రతీకగా ఉంది. వీడికి ఏం పెట్టాలి, ఒక విప్లవాత్మకమైనటువంటి యోధుడిని ఏమంటామంటే క్రాంతి అని చెప్పి అంటాం. అందుకని వీడి పేరు ఏదో పెట్టుకొస్తే వీడు కూడా క్రాంతి కుమార్ తీశాడు. అట్లా రెండోడి పేరు క్రాంతి కుమార్. బాగుంది. అట్లా 2 అబ్బాయిలు పుట్టిసరికి తాటాకింట్లో 2 గదులని. ఆ 79లో మొదలుపెట్టినట్టు వ్యాపారాలు మెల్లిమెల్లిగా అభివృద్ధి చెంది 84లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే తాటాకిల్లో లాభం లేదని చెప్పని అప్పుడు తీసేది 84లో దాన్ని పెంకుటిల్లుగా మార్చడం జరిగింది. ఆ పెంకుటిల్లు కొద్దిగా అయిన తర్వాత మరి ఫైనాన్స్ బిజినెస్ కదా, మనం ఉండే ప్రో నోట్లు వగేరా అన్నీ ఉండే, ఫైనాన్స్ ఎలాంటివి ఏమైనా జరుగుతాయని పెంకుటిల్లు వేసాం. అప్పుడు ఇంకా పెంకుటిల్లు అట్లా ఉండేది. ఇంకా ఫైనాన్స్ అంటే ఏముంది, ఎవడో 5,000 కావాలంటే ఇచ్చేవాడిని. తర్వాత మళ్ళీ మెల్లగొచ్చు టైం వేస్ట్ అయ్యేది ఎక్కువగా. ఇంత టైం ఎట్లుగా ఉంటాకి వీలేదు. ఏదో కావాలనే పరిస్థితుల్లో రోడ్ సైడ్ కొద్దిగా రేకులతో దింపేసి టైం పాస్ కోసమని ఒక ఏం పెట్టాలని ఊరికే మీలాంటి ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని ఏదో చేయాలి గురు, మరి ఖాళీగా ఉంటున్నానని చెప్పంటే, చేయండి సార్ మీరు ఏం చేసిన వెరైటీగా చేస్తారని ఎవడో అన్నాడు. ఇదేదో పేరు ఏదో బాగుందో వెరైటీ అని చెప్పని వెరైటీ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అని బోర్డు కట్టి. ఏంటి సార్ మీరు ఏం చెప్తున్నారు అసలు? ఆ సుభాష్య శేఖరం అని పెద్ద ఆయన ఎలా అంటారో, నా నేనాలు కూడా అంత స్పీడ్గా ఉండేను అప్పుడు. ఓకే. అట్లా పోయిన సైడ్ అని పెద్ద ఆయన కూల్ డ్రింక్స్ పేరే వెరైటీ కూల్ డ్రింక్స్. ఊరికి అన్నారు మీరు ఏం చేసినా వెరైటీగా ఉంటుంది సార్, చేయండి సార్ అన్నాడు. ఇదేదో వెరైటీ అనేది బాగుంది కదా అని వెరైటీ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అని పెట్టాం. పేరు పెట్టడం ఊరికి సరదా. ఓకే. ఆ గోల్డ్ స్పాట్లు అవి పెట్టేసేద్దాం, క్వాలిటీ ఐస్ క్రీమ్స్ అని పెట్టేద్దాం, మెల్లిగా నేను కూర్చుంటుంటాం, ₹4 లాభమే తప్ప నష్టమే లేదు. అట్లా మొదలుపెట్టిన వ్యాపారం. మరి వ్యాపారస్తుడిగా ఎదిగిన అలవాటు కదా, కస్టమర్స్ వచ్చి నాకు వ్యాపారం నేర్పేవారు. సార్ ఐస్ క్రీమ్స్ ఇవాళ పెడుతున్నారు కదా, కూల్ డ్రింక్స్ గోల్డ్ స్పాట్తో పాటు ఓన్ డ్రింక్స్ ఎందుకు పెట్టకూడదు? పెడదాం బాబు, ఒక వారంలో పెడదాం. ఎన్ని పెడుతున్నారు, పాలు ప్యాకెట్లు ఎందుకు పెట్టకూడదు? పెడదాం, ఓకే. ఈ పెట్టారు, ఇంకే పెరుగు కప్పులు ఎందుకు పెట్టకూడదు? పెడదాం, ఓకే. కస్టమర్ ఏదని నేను పెడదాం, అంతేగాని నా వల్ల కాదనే మాట వచ్చేది కాదు. అలా ఆల్రౌండర్గా షాపాలలో టైంపాస్ కోసం పెట్టిన వ్యాపారం. వేసవకాలం వస్తే దేవుడా వర్షం పట్టాలి ఒక రోజన్నా అని చెప్పి రెస్ట్ లేక విపరీతమైన లాభాలు వచ్చాయి. ఓకే. లాభాలు వేస్తాయంటే అసలు లాభం వచ్చేది. కష్టం కూడా అలా పడేవాళ్ళు. కష్టపడ్డాక అలవాటైన ప్రాణం కదా, ఉదయం 6ంటికి లేచి రాత్రి 11, 12 కూడా అవుతుండే. ఓకే. ఇంకా అది తట్టుకోలేని పరిస్థితుల్లో కూల్ డ్రింక్ షాపు బ్రహ్మాండమైన బిజినెస్ పెరిగింది. ఫుల్ వర్క్ అది. ఫైనాన్స్ బిజినెస్ ఫైనాన్స్ ఉండేది. అటు ఇటు ఆదాయానికి ఎంత 2 చేతుల ఆదాయం. అందువల్ల సిగరెట్ కలిసి సిగరెటే ఉండే, మందు పార్టీలు నడిచి ఉండే. అప్పుడప్పుడు సిటింగ్ ప్యాకెట్ అనేది ప్యాకెట్లో కూర్చుండేవాళ్ళం. ప్యాకెట్లో ఉన్నంత వరకు ఏమిటా నీ డ్యూటీ అని అంటే 2 రోజులు 3 రోజులు లేచేవాళ్ళం కాదు. అబ్బాబ్బా ఏం డెడికేషన్ ఇది. బీర్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్ కాంబినేషన్. ఈవిడ సఫరింగ్ పాపం ఎంత కట్టుకున్న భార్య వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా. ఏమిటన్నా ఇంక ఇది మొండిగట్టం లేమని చెప్పి ఆవిడ కూడా మొదట్లో ఏదో ఒకసారి 2 సార్లు చెప్పిన తర్వాత ఆవిడ తగ్గించుకునేది. అంటే ఏం చేసినా డెడికేషనే. కానీ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేసేవాడిని. ప్రతి నెల బ్యాలెన్స్, ఏ నెల కాలని బ్యాలెన్స్ ఇది మెయింటైన్ చేసేవాడిని. ఎప్పుడైతే రెండో వాడు పుట్టాడో, ఇల్లు పెంకుటిల్లు అయిపోయిందో, పిల్లలు కొద్దిగా పెరుగుతున్నారు కదా. పెంకుటిల్లు వేయక ముందు సంగతే పిల్లలు కొద్దిగా పెరుగుతున్నారు. 2 అబ్బాయిలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు ఒకరోజు పెట్టమన్నారు. ఏమండి అడిగితే సరిగ్గా సాయంత్రం వేసి బేరం టైం అవుతుంది, పిల్లలకేమో చదువు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకి ఏదైనా చదివించుకోవాలి రాయించుకోవాలి, దగ్గర కూర్చొని చెప్పాలంటే ఇది ఉంటే అది చేయలేకపోతాను. ఏంటి నా పరిస్థితి అంటే, ముందు పిల్లలు డెవలప్ అవటం కావాలి, నీకు అది అడ్డం అనుకున్నావు చెప్పి తీసేయి. ఆ రోజు ఎందుకు పెట్టాం అది అప్పటి పరిస్థితి. ఇవాళ అంత అవసరం పడాల్సిన పనిలే. ఎత్తాయి అంత లాభసాటిగా వచ్చే అడిగిన కూడా 2 నిమిషాల్లో ఆవిడ అంటాం, ముందు పిల్లల భవిష్యత్తు కావాలి కాబట్టి పిల్లల్ని చదివించుకోవాలి కాబట్టి నీ శ్రద్ధ అంతా పిల్లలు చదువు మీద పెట్టచ్చు, వ్యాపారంలో డబ్బు సంపాదన నాకు వదిలేదు నేను చూసుకుంటా అని 3 నిమిషాలు అంటామేంటి అసలు. అడితే అయితే బాబు వెళ్ళిపోరకి నువ్వు పోరా అంటే మొత్తం ఖాళీ చేయించాం. అడితే క్లియర్ అయిపోయింది. గ్రేట్ మదర్ గ్రేట్ ఫాదర్. అట్లా పిల్లలు చదువు మీద ఆవిడ శ్రద్ధ పట్టేది. కుటుంబం నడవటానికి ఆదాయాన్ని ఎలా పెంచాలనేది నేను ఎఫర్ట్ పెట్టేవాడిని. అలా పెట్టి 84లో తీసి మంచి పెంకుటిల్లు వేసుకున్నాం. అప్పుడు తర్వాత ఈ డ్రింక్ షాప్ ఇవన్నీ కూడా, ఎందుకంటే అంచెలంచెలుగా వ్యాపారం. ఇప్పుడు ఒకరిని అన్యాయం చేయకూడదు, ఒకరిని మోసం చేయకూడదు, కష్టపడటం ఎంతైనా కష్టపడాలి, సిన్సియారిటీ. అట్లా మొదలైనటువంటి అటు కూల్ డ్రింక్ షాప్ మీదక చెప్పాను కదా, వేసవకాలం వస్తే దండం పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఓపికలు తగ్గిపోయాయి. ఆదివారం రెస్ట్ ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒకరోజు రెస్ట్ చేసి సోమవారం నుంచి గట్టిగా పని చేస్తాడు. ఇక్కడ ఆదివారం లేదు, సోమవారం లేదు, 365 రోజులు వ్యాపారం. అదే లేబర్ యాక్ట్ ఏం లేదు దానికి. అలా ఉండేది. అటు ఫైనాన్స్ బిజినెస్ కానీ, ఇటు చిట్ ఫండ్స్ కానీ, ఇటు కూలింగ్ షాప్ కానీ ఆదాయం బాగా పెరిగేది. చేతిండా డబ్బులు మాడి కాడే 79. అప్పుడు పిల్లలు పెరుగుతున్నాయంటే అప్పటికి ఇంకా బిజినెస్ ఇంత స్పీడ్ అందుకోకముందే. ఎందుకు 79 చెప్తున్నానంటే, మీకు 76లో చిన్నోడు కొట్టి పుట్టాడు, 79 3 ఏళ్ళు అయింది కదా, కొద్ది పెరుగుతున్నారు. స్కూల్స్ పంపాలి, ఫీజులు కట్టాలి, డ్రెస్సులు, ఈ ఖర్చులు కొద్ది పెరుగుతున్నాయి. అప్పుడు ఆదాయం అయితే పర్వాలేదు కానీ బట్ అంతా చెప్పుకోదగ్గ స్థాయికి ఎదగల. అప్పుడు ఏ నెలకు అనేది బ్యాలెన్స్ షీట్ వేసుకునేవాడిని.
ఒకసారి బ్యాలెన్స్ షీట్ మొత్తం చూసుకున్నా, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం అనుకున్నంత పెరగల. కాబట్టి ఎప్పుడు మనం నిల్వలో ఉండాలి తప్ప బ్యాలెన్స్ ఇది కాకూడదు, డిస్టర్బ్ కాకూడదు అనే ఉద్దేశంతో మొత్తం బ్యాలెన్స్ షీట్ రాసుకున్నాం. ఒకరోజు ఎందుకు కూర్చొని స్టడీ చేశాను. సిగరెట్ లేకపోయినా బతకొచ్చు, ఆల్కహాల్ లేకపోయినా బతకొచ్చు, పేగట లేకపోయినా బతకొచ్చు, మొత్తం ఇవన్నీ కొట్టేయటం. అవి ఎందుకు మొదలు పెట్టాను నాకు ఇప్పుడు అనవసరం. ఇప్పుడు నేనున్న కాలమాన పరిస్థితులు ఇవన్నీ నాకు లేకపోయినా బతకొచ్చు. ఎసెన్షియల్ ఫుడ్ కావాలి కదా, పిల్లల్ని చదివించుకోవాలి కదా, ఇది నాకు బాధ్యత. పెద్ద సేవ అనేది సేవాదళ ఆంధ్రప్రదేశ్లో నీకు కాబట్టి ఎవరికెవరైనా మాటలు ఎందుకు వచ్చినాయి అంటే ఇది ఆ బాధ్యత అనేది నాకు అప్పటి నుంచి అలవాటైంది. మరి అందుకనే ఎన్ని చూసి పెద్ద ఆయన ఇచ్చాడు నాకేం తెలియదు. యాక్చువల్గా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మానాలంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు, మీరేమో జస్ట్ ఊరికే అనుకుని మానేశారు. నన్ను గమ్మత్ ఏంటంటే సిగరెట్ కాల్చేవాడు నన్ను తిట్టేవాడు, అరే మేము కాలుస్తాం కానీ ఇంత ఘోరం కాదని. మందు తాగే ఫ్రెండ్షిప్లో పార్టీలు జరిగితే వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు, అరే మేము తాగుతాం కానీ ఇంత ఘోరం కాదని వాళ్ళు. అంటే అంత స్పీడ్గా ఉండే పరిస్థితి. అలాంటి 79 December 31 80 January నుంచి కొత్త రాఘవరావు చూస్తాడని చెప్పి అన్నా. అన్నారు ఈ మొత్తం బ్యాన్, రైట్, ఎవరు ఒత్తిడి కాదు అది, స్వతహాగా నేను ఆలోచించుకుని ఇవన్నీ అనవసరం కాబట్టి ఆపేద్దామని చెప్పాను. అట్లా December 31, 79 స్టాప్ అంటే స్టాప్. 80 January నో సిగరెట్, నో ప్లేయింగ్ కార్డ్స్, నో డ్రింక్, స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, జర్దాపాన్ లేదు, పేకాట లేదు. ఫ్రెండ్స్ ఒక్కడు కూడా నమ్మలే. ఎందుకు నమ్ముతారు? ఒకటి కోసం కాదు కదా, బట్ నా కోసం నేను, అది నా కుటుంబం కోసం నేను, నాకు ఎలా చదువులేదు కనీసం పిల్లలను చదివించుకోవాలి, ఇది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అది నాకు. ఆ విధంగా మొత్తం అన్ని మర్చితే 80 January నుంచి పక్కా బిజినెస్, పక్కా క్యాలిక్యులేషన్స్ అలా పెరగటమే. అలా వ్యాపారాలు అంచెలంచెలంచెలంచె పెరిగి 96 వరకు డ్రింక్ షాప్ మెయింటైన్ అయింది. 97 Januaryలో సార్తో పరిచయం. ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారు పత్రి సార్ని? పత్రి సార్ని కలవటానికి ఇంకో కారణం ఉంది. చిన్నప్పటి నుంచి ఆ స్పిరిచువాలిటీ అంటే నాకేం తెలియదు, మహా యారగంట్గా ఉండేవాడిని. ఎవరైనా గురువు అయ్యప్ప భజన జరుగుతుంది కాసేపు ఉండి ప్రసాదం చేసి ప్రసాదం వాడికి కావాలి, ఇప్పుడు తెలియదు అది. అంటే అలానే దైవభక్తి ఇదంటే అసలు ఏం తెలియదు అప్పుడు. పరిచయం ఎంతవరకు వ్యాపారం, కుటుంబం, మంచి చెడ్డ ఒకే యాంగిల్ అలా ఉండేది. గుర్తులేదు కానీ పరిస్థితి ఒకసారి పిక్నిక్ వెళదాం అనుకున్నాం. కొల్లేరు కోట అని చెప్పని మంచి ఫేమస్, కృష్ణా జిల్లా గోదావరి జిల్లా కలిసినటువంటి ప్రదేశంలో కొల్లేరు అనేది కొన్ని వేల ఎకరాల్లో ఉండేది. పక్షులు నేచర్, బ్రహ్మాండమైనటువంటి నేచర్ ఉండేది అక్కడ. ఎన్ని రకాల పక్షులు అంటే అన్ని రకాల వచ్చాయి. కానీ ఈ పరిస్థితుల్లో నేచర్ని ఎంజాయ్ చేయడం బాగా అలవాటైంది. ఫారెస్ట్లో కాంటాక్ట్ చేసినప్పటికీ ఒక కొండలు గుట్టలో నేను సర్వే చేసుకోవటానికి వెళ్ళినాయి, ఇంకోటి వెళ్ళినాయి. ఆ పచ్చదనం తిరగటం బాగా అలవాటైంది. అందువల్ల హార్డ్ వర్క్ చేయడానికి ఎలా అంటే నేచర్ కూడా అట్లా అలా ఎంజాయ్ చేసే అలవాట్లు వచ్చేసినాయి. ఎన్ని రకాల ఫారెస్ట్లో కాంటాక్ట్లో ఎన్ని రకాల మాంసాలు, 2 రకాల మాంసాలు కూడా తినేటటువంటి అలవాటు అక్కడ బాగా అయిపోయింది. అప్పుడు సరదాగా పిక్నిక్ వెళ్దామని చెప్పి అనుకున్నాం. పిక్నిక్ వెళ్దామంటే కొల్లేరు కోటకి అని చెప్పని పిక్నిక్ అని చెప్పి అనుకున్నాం. 2 పడవలు, ఒక బోటు మీద అంతా లేడీసు పిల్లలు, రెండో బోట్లంతా మేము మా బంధువర్గం స్నేహితులు. దీనిలో అన్నీ మందు సీసాలు, చికెన్ ఫ్రైలు, తెలుసు కదా ఎన్వి డిష్లు. ఇంకా మొత్తానికి ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉదయం 10 బయలుదేరితే మధ్యాహ్నం 3 గంటల సేపు పడవడు తోస్తూనే ఉన్నాడు, మేము జర్నీ చేస్తూనే ఉన్నాం. ఆ కోట దగ్గరికి వెళ్ళేసరికి ఇక మన పని ఎలా ఉందంటే కాళ్ళు నేల మీద లేవు, గాల్లో తేలుతున్నాయి. అప్పుడు సరిగ్గా గుడి దగ్గరికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 గంట. పూజారి ఉన్నాడు, మామూలు ఫార్మాలిటీ అయిపోయింది, ఏదో కాళ్ళు కడుకురమ్మా వెళ్ళాం. అంతా పూజారి ఉన్నాడు. ఏంటి బాబా ఏంటి సంగతి అంటే, ఏముందండి సారా వారం పోస్తారండి, కోళ్ళు మేకలు బలిస్తారు అన్నాడు. ఎందుకు తెలియదు, రియల్లీ షాక్. అంత మందు మైకంలో కూడా రియల్లీ షాక్. ఎంత షాక్ అంటే బయట వాతావరణంలో మాంసాహారం పనికిరాదు, మందు తాగేవాడు వేదవని ఇవన్నీ అంటుంటారు. ఎక్కడికి వచ్చినాక మందు వారబోసి మాంసాలు తింటాం అంటే ఈ గుడి అని చెప్పి అంటున్నారు. మొత్తం రియల్ స్పిరిచువాలిటీ ఇది కాదు, ఎక్కడో ఆధ్యాత్మిక దారి తప్పింది, ఇది కాదు అనేది లోపల నుంచి అసలు తన్నుకుంటూ బయటకు వస్తే అది ఆ ఆలోచనతో పాటు దుఃఖం వచ్చింది. దుఃఖం ఎందుకు వచ్చింది దగ్గర ఆన్సర్ లేదు. ఎంత కంట్రోల్ చేయాలని నా వల్ల కాల. బంధువర్గం అంతా గోల, ఇప్పటిదాకా జోకులు వేసుకుంటే ఇంత హుషారుగా ఉన్న రాఘవరావుకి ఏమైంది అని వీళ్ళంతా గోల. అక్కడ నాకేమో నా బాధ కాదు, ఒక ఎమోషన్ బయట తన్నుకొచ్చింది. ఏం చెప్తే వీళ్ళు ఏమింటారు పరిస్థితికి, ఇంకా లాభం లేదని చెప్పాను. వాళ్ళు ఏంటో ఏమైంది అంటే ఏం కాదులేని అంటే కానీ అట్లా. అది ఫస్ట్ లైఫ్ యూటర్న్ తీసుకుంటాం. నాకు ఇది కాదు సంథింగ్ రాంగ్, ఇది స్పిరిచువాలిటీ కాదు, ఇది దైవత్వం కాదు, వీళ్ళు గుళ్ళు గోపురాలు ఇది కాదు, సంథింగ్ రాంగ్, ఎక్కడో దారి తప్పింది అనేది బాగా ఆలోచనలు తన్నుకొచ్చినాయి బయటకు. అప్పుడు మొత్తం దిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి కాదు, ఇదేదో తెలుసుకోవాల్సిన విషయం ఉందని చెప్పి అనుకుంటాం. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అవ్వటం, విజయవాడ రావటం. ఇంకా శబరిమల మాల అన్నారు, దైవత్వం అంటే ఏమిటి, దైవత్వం గురించి తెలుసుకోవాలి అనేది బాగా శ్రద్ధ పట్టడం. శబరిమల ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళటం, గురువునే కూడా మాలేస్తానంటాం. వాళ్ళంతా కాదు ఇక ప్రసాదం తీసుకెళ్ళమని గారు బోడి ప్రసాదం అనే రాఘవరావు ఇవాళ మాలేస్తాడంటే ఎవరు నమ్ముతారు?
కానీ అయినా వేస్తామనేవాడిని. కానీ మాల వేసి, కానీ మాల వేసినప్పుడు ఎంత సిన్సియర్, ఎంత హానెస్ట్ అంటే గురుస్వామి చెప్పిన మాట పక్కా నడవాలని నడిచేరాదు. అది ఆ ప్రిన్సిపల్స్ పాలసీ మ్యాటర్ ఏదైతే ఉందో అది 100కి 100 అమలు పరిచేవాడిని. జీవితంలో సింపుల్ లివింగ్ అనేది ఎలా ఉంటుందంటే శబరిమలగా ఉన్నంత వరకు ఒంటి మీద బట్ట, ఆరేసిన బట్ట, మూడోది ఉండక్కర్లా. అంత సింపుల్ కాదు. ఆ సింపుల్ ఇవాళ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది నాకు. దైవత్వం, ఎదురు మనిషిని చూడంగానే స్వామి అయ్యి శరణం అయ్యప్ప అనేవాళ్ళు. అంటే నేను అయ్యప్పగా దైవంగా ఎలా ఉన్నాను, ఎదురు మనిషిలో కూడా దైవత్వాన్ని చూసేటటువంటి అలవాటు నాకు ఆ రోజు అయిపోయింది. ఒంటిపోటు భోజనం, నేల మీద పడక, కాళ్ళకి చెప్పులు లేకుండా నడవటం, బీవిచ్ నేచర్ అనే ట్రెక్కింగ్లో మనం ఏం చేస్తున్నాం, ఇలాంటి కొన్ని అన్నీ కూడా అక్కడ అలవాటు అయిపోయింది నాకు. ఆ సింపుల్ లివింగ్ కానీ, ఎకనామికల్గా ప్లానింగ్ రావటం కానీ, నేచర్తో అనుసంధానం అవటం కానీ, చెప్పులు లేకుండా నడవటం కానీ, గురువు చెప్పిన మాట విధేయంగా ఉండటం కానీ, పటంలో దేవుడు ఉన్నాడంటే 100కి 100 ఉన్నాడు అంతవరకే. అంత కాన్ఫిడెన్స్ తోటి శబరిమల చేసేవాడిని. గురుస్వామి చెప్పిన మాటకి ఏదైనా తేడా వస్తూ గురుస్వామి కూడా నిలబెట్టి అడిగేవాడిని. సిన్సియారిటీ కావాలి మా అమ్మాయి, చెప్పిన దాన్ని అమలుపరచలేనప్పుడు లేకపోతే చెప్పడం మానేయండి. మీరు చెప్పేమంటే దానికి అనుగుణంగా ఉండండి. ఒకరోజు ఏం జరిగిందంటే ఒక అడిచి ఉండేది, కట్టెలు అడిచి, పాత పరిచయాలతోటి అందరం వెళ్ళి అక్కడ కలిసేవాళ్ళం. అక్కడి నుంచి భజనకి వెళ్ళేవాళ్ళం. భజన సంఘంలో నేను కూడా ఒక మెంబర్ని. ఒక 10 మంది మెంబర్స్ ఉండేవాళ్ళం అయ్యప్ప భజన చేయడానికి. ఈ 10 మంది మెంబర్స్ నేను కూడా ఒకటి. ఓకే. దాదాపు 40 రోజులు మాల ఉంటే 40 రోజులు 25 వరకు భజన ఉండే, 25 రోజుల పాటు. ఒకరోజు వడిచి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మంచి పచ్చిమిర్చి బజ్జీలు తెచ్చి అక్కడ పెట్టారు. నేను వెళ్ళేసరికి బజ్జీలు వచ్చి ఉన్నాయి. చూడగానే అన్న ఏదేంటి అన్నారు. మిర్చి బజ్జీ వేడివేడిగా ఉన్నాయి. లాగిత్తు రఘుస్వామి అనేవాళ్ళు నన్ను ఇప్పుడంతా. రాఘవరావు పేరు కాదు, రఘురావు అనేవాళ్ళు. తిరుస్వామి మంచి వేడివేడిగా ఉన్నాయని నాకు ఎందుకు కోపం వచ్చింది. ఎవరు తెప్పించారన్న. ఎవరంటే ఏంటి కొత్తగా అడుగుతున్నాం, మేమే తెప్పించామన్నారు. ఇంటి దగ్గర నేనే మాలేసిన పాపానికి నా భార్య పొద్దున్నే లేచి తన్నీళ్ళతో స్నానం చేసి ఆవిడ అంతా వండి పెడితే కానీ తినాలి. అక్కడేమో అంత పవిత్రత. ఇక్కడ బజ్జీ ఎవడేసాడు, దారిపై దానగాడు ఎవడో హాకరగాడాడు బండి మీద పెట్టి బజ్జీలు వేస్తే ఈ బజ్జీలు ఇక్కడ పెట్టమంటున్నావు. కాబట్టి నువ్వు మాలేసిన దానికి నీ ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసే వంటే తినాలనే రూల్ అని తీసేయండి ఇక్కడి నుంచి. లేదంటే ఇటువంటి బజ్జీలు తింటే మానండి. ఏదో ఒకటే కావాలి తప్ప 2 నడవు అని చెప్పి అడ్డగోలు వాదన. ఉన్న 10 మంది ఒక పక్క, నేను ఒక పక్క. ఆయన ఇప్పుడు వెనకాళ్ళు అక్కడ. చివరికి నీతో అన్నీ మరీ ఇక నీతో పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది, మరీ ఎంత మొండితనం పనికిరాదు అన్నట్టు ఏదో చెప్పాను. ఒక ఫాల్సీ మ్యాటర్ కావాలి నీకైనా నాకైనా. గురుస్వామి మాట చెప్పినప్పుడు మన మాటను మనమే తప్పితే మిగతా వాళ్ళకి ఏం చెప్తాం మనం. అట్లా అనిపించే ఇక ఆ రోజున భజన నేను రావట్లేదు, మీరు వెళ్ళిపోండి సారీ అని ఇంటికి వచ్చేసి అయ్యప్ప పటం ముందు కూర్చుని ఇంకా నాకు సరైనటువంటి దారి నువ్వే చూపించాలన్న లెక్కలో ప్రాధేయపడేవాడిని. ఆ ప్రాధేయపడటం, ఆ థాట్ పవరే పత్రిజన్ దగ్గరికి చేర్చేమో అనిపిస్తుంది. అలా చాలా ఆర్గనైజేషన్స్ విజయవాడ చెందిస్తాం, చాలా ఆర్గనైజేషన్స్ సుందర చైతన్యంతో వాళ్ళన్ని దగ్గరికి వెళ్ళేవాడిని. 6 నెలల సంవత్సరం ఎంత ఉన్నా తృప్తికరమైనటువంటి ఎక్కడ దొరకలే. అన్వేషణలోనే 97 జనవరి 17 ఫస్ట్ పత్రిక దగ్గరికి వెళ్ళటం. ముఖర్జీ గారితో పరిచయం అనమాట. అప్పుడు గుంతకల్లో మురళి ఉండేవాడు, ఆయన పోస్టల్ స్టోర్ డిపోలో పనిచేసేవాడు. ఆ పోస్టల్ స్టోర్ డిపోలో పనిచేయడం వల్ల ముఖర్జీ గారికి ఆయనకి స్నేహాలు ఉండి, ఆయన ఎన్నాళ్ళు జహన చెప్పినా ముఖర్జీ గారికి పెద్దగా ఎక్కేది కాదు అప్పట్లో. ఇంకా అప్పటికి విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 10 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లోని శ్రీరామ్ గోపాల్ కూడా అప్పుడు విజయవాడే. అప్పుడు వీళ్ళంతా ఉండేవాళ్ళు. మాకేం పరిచయాలు లేవు కదా అప్పుడు వాళ్ళు పత్రిక గారు విజయవాడ వచ్చినప్పుడు మన పుస్తకాలు ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి ఏంటంటే ముఖర్జీ గారికి ప్రింట్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పటం. మరి ఆయన కూడా వెళ్ళవచ్చు కదా అని పత్రిక గారు అంటాం. వాళ్ళు ఫోన్ చేసి ముఖర్జీ గారిని మా గురుగారు వచ్చారు మీరు రావద్దు అని చెప్పానంటే తీవ్రమైన అన్వేషణలో ఉన్నాం. ఏ గురువు దగ్గరికి వెళ్తే సరైన స్పిరిచువాలిటీ వస్తుందని చెప్పాను దాని మీద. ఇప్పుడు ముఖర్జీ గారు మాకు ఫోన్ చేయటం క్యాజువల్గా అన్న నేను వీడితోటి పద ఏ పూటలో ఏ బాగుందో వెళ్ళొద్దాం పద అని. అది ఫస్ట్ టైం 97 జనవరి 17. దీని వెనకాల అయ్యప్ప స్వామి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. పరిస్థితి అది. అయ్యప్ప స్వామి నుంచి పత్రి సార్ వరకు జర్నీ గ్రేట్. నమస్తే సార్ అన్న, మామూలు ఆయన ఏదో అన్నారు. మాట మంచి అన్నీ అయిపోయినాయి, ఏం కావాలి ఏంటని అడిగారు. నాకు ఆత్మీయానం ఏంటో తెలుసుకోవాలని ఉందని చెప్పి స్ట్రైట్ ఇదే కదా, నాకు వేరే ఏం లేదు కదా, ఆదాయాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, ఆరోగ్యం అన్నీ బాగున్నాయి, ఏంటి సంగతి అంటే ఆత్మీయానం కావాలని కోరుకున్నాం అని చెప్పాను. ఏం చేస్తున్నాం అన్నారు. ఓకే. 96లో కూడా డిసెంబర్లో మాల తీశాను, జనవరిలో ఈయన కలిశాడు. 1 నెల గ్యాప్. ఇలా ఏదో పూజా కార్యక్రమాలు అయ్యాప మాల ఏ చెప్పాం. ఆయనకు ఎగాదిగా చూసేసి నీ ప్రపంచం అంతా జరిగినా ఆత్మీయానం రాదు అన్నాడు. అదేం సార్ అన్న, ఉన్న ఆత్మ నీలో పెట్టుకున్నావు, నువ్వు బయట తిరిగితే ఎట్లా వస్తావు అనుకున్నావు అన్నాడు. అయితే చెప్పండి దానికి ఏం చేయాలన్న. అప్పుడు కూర్చోండి శ్వాస మీద చేస్తా అని చెప్పని ఆయన సమక్షంలో నేను ముఖర్జీ గారు మా పద్మ మేడం అందరం ఒకసారి అందరూ ఒకటేసారి మా రామ్ జోగేశ్వర గారు అని చెప్పి ముఖర్జీ గారు బాబాయ్ ఒక ఆయన మొత్తం అందరు కలిసి అది ఫస్ట్ టైం 97 జనవరి 17 మెడికల్ కాలేజ్ ఎదురుగుండా రమణ మహర్షి ఆశ్రమం చిన్న ఇది ఉంటే అక్కడ పెట్టాం. అది ఒక ½ అన్ అవర్ జరిగింది. ఓకే అన్నారు, కళ్ళు తెరిచాం. ఎలా ఉందన్నారు. మేడం అనుభవాలు మేడం చెప్పింది. నీకు ఎలా ఉందన్నారు. సంథింగ్ ప్రాసెస్ అయితే జరిగిపోయింది సార్, చెప్పడానికి భాష అయితే తెలియదు నా దగ్గర.
అంటే అరగంటలోనే అంత జరిగినప్పుడు రెగ్యులర్గా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు అనుకున్న ఆత్మజ్ఞానం వచ్చి నీ ఒళ్ళో పడుతున్నానంటే మాట్లాడారు ఆయన. అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది. అది అయితే ఎక్కడికి వెళ్ళిన 6 నెలల సంవత్సరం పాటు ఉండి ఇది కాదు అని చెప్పి అనుకున్నట్టు నేను ఎప్పుడైతే 1 అవర్ సిట్టింగ్ ఇక్కడ సార్తో సరిపోయిందో స్కూటర్ మీద వెనకాల ఎక్కింది, రైట్ ఇక ఎక్కడికి ఎదగాల్సిన పని లేదు, నాకు ఏ గురువు దొరకాలి ఆ గురువు దొరికాడు, ఇంకా మన అన్వేషణ బంద్, ఇలా ఉండాలి గురువు అంటే అనేది డిసైడెడ్ 1 అవర్లో డిసైడ్ అయిపోయింది. ఆ రోజు డిసైడ్ అయిపోయింది, ఇంతవరకు మళ్ళీ వెనక్కి దిగి చూడలేదు. ఓకే. శబరిమల ఉన్నప్పుడు గురుస్వామి ఏం చెప్తే 100% అది పాటించేవాడిని. రెగ్యులర్ జీవితాల్లో అప్పటికి మరి సాధుతో పరిచయం వెళ్ళినప్పుడు సమాజంగా అంతా ఎలా ఉంది, సిద్ధాంతి ఉండేవాళ్ళు. మాకు వేటాల రామకృష్ణ గారిని మంచి సిద్ధాంతి, ఆయన దగ్గరికి వెళ్ళిన దాదాపు 20-25 సంవత్సరాల పాటు ఆయన. రాఘవానికి సేను ఉందిరా, నువ్వు నీలం పెట్టరంటే నీలం ఉంగరం పెట్టడమే. రాఘవానికి జనదోషం ఉంది, నువ్వు ఏదో పగడం పెట్టడు, ఎందుకని అడిగే పని కూడా లేదు. అంటే బట్ సిన్సియర్గా నమ్మకం అలా ఉండేది. చెప్పారు చేయాలి. శబరిమల ఏమంటే గురువే అక్కడ, ఆయన ఏం చెప్తే అది వేదం, సిద్ధాంత గారు ఏం చెప్తే ఆయన చెప్తే ఏం చేయదు. అలాగే ఇప్పుడు పత్రిక గారు ఏం చెప్పినా అది వేదం ఇక్కడ నాకు. ఎందుకంటే ఇప్పుడు మీకు సంస్కారం ఉంది, నాకు సంస్కారం ఉంది, కానీ మన సంస్కారం కంటే ఆయన సంస్కారం గొప్పది. నీకో విధం ఉంది, నాకో విధం ఉంది, కానీ మన ఇద్దరి విధం కంటే ఆయన విధం గొప్పది. అవును. మన ఇద్దరికీ లోకజ్ఞానం ఉంది, ఆయనకే లోకజ్ఞానం ఉంది, కానీ మనకంటే ఆయన లోకజ్ఞానం ఎక్కువ. ఆయనకు లోకజ్ఞానంతో పాటు బ్రహ్మజ్ఞానం ఉంది. బ్రహ్మజ్ఞానం ఉంది. మరి అన్ని ఉండబట్టి ఆయన ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం అది ఆశించి ఆయన దగ్గరికి వచ్చేప్పుడు ఆయన దగ్గర మనం నేర్చుకోవటానికి వచ్చాము. ఎంతవరకు అర్థమైతే అంతవరకు జీవించాలి, ఇది పాలసీ. అట్లా బట్ ఆ రోజుకి ఈ రోజుకి మరి ఎంతో మార్పు. ఎంత మార్పు అని అంటే ఆల్మోస్ట్ మన పిఎస్ఎస్ మూమెంట్లో 18 ఫార్ములా ఉంది కదా, 18 ఆదర్శ సూత్రాలు. ఈ 18 ఆదర్శ సూత్రాలను అవలేలాగా అధిగమించేటటువంటి స్థాయి అది. అటన్నింటిలో మిగతా అన్నీ ఒక ఎత్తు అవుతాయి. విగ్రహాలను వద్దు, కర్మకాండలు వద్దు, ఇవన్నీ నమ్మక వ్యవస్థ కదా మంది. నువ్వు చదివిని అందరూ చెప్పు, పౌర్ణమి ధ్యానాలు ఇవన్నీ రొటీన్లు వెళ్ళిపోతాయి. విగ్రహారం వద్దనంటే 96లో మాల తీశాను, 97 ఇక్కడికి వచ్చాం. ఇక్కడేమో విగ్రహారం వద్దంటారు. అక్టోబర్ నెల వచ్చింది, 97 అక్టోబరు రాగానే రఘుస్వామి మాలేటాకి రమ్మని వాళ్ళు కౌరు చేస్తున్నారు. ఇప్పుడు మాల వేయాలో తెలియదు, మానేయాలో తెలియదు. మానేస్తేనే వెనకబడిపోతాం. అవును. మాల వేస్తేనేమో ఇక్కడ పత్రిక ఇచ్చిన ఫార్ములాకి నేను ఎగనిస్ట్గా వెళ్తున్నాను, ఎదగటానికి వచ్చాను. కాబట్టి ఇటు క్లారిటీ కావాలి. అప్పుడు 97 అక్టోబర్లో ఫస్ట్ టైం ఇవన్నిటి మీద సబ్జెక్ట్ మీద క్లారిఫికేషన్ కావాలని చెప్పి ఫస్ట్ విజయవాడ నుంచి బయలుదేరి కర్నూలు వచ్చాను. అప్పుడు ఎందుకంటే శ్రీరామ్ గోపాల్ విజయవాడలో ఉన్న వాళ్ళెవరూ నాకు సమాధానం చెప్పలేని విషయం నాకు కన్ఫర్మ్ అయిపోయింది. మెడికల్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ చెప్పిన ఆ మాటలను ప్రభావితం చేసే స్థాయిలో లేవు అక్కడ. అప్పుడు ఫస్ట్ టైం నేను కర్నూలు రావటం ఆంజనేయ శర్మ కలిశాడు. ఒక పూటల్లో ఆయన తిన్నాం నా సందేహాలన్నీ. ఆయన నమస్కారం పెట్టి, బాబు నా వల్ల కాదు, పాలు విజయ్ కుమార్ అని టైర్ రీటైలింగ్ కంపెనీ ఏదో ఉంది, రేపు అక్కడికి వెళ్ళండి అన్న. ఆ రోజు నైట్ పిరమిడ్లో పడుకున్నా, సార్ లేరు వచ్చేసారు అప్పుడు కర్నూలులో. పాల దగ్గరికి వెళ్ళాం. సార్ విగ్రహాలు వద్దన్నారు. ఏ ఉద్దేశంతో వద్దన్నారు? కోట్ల మంది చేసే పూజలు, మీరు వద్దనటువంటి ఉద్దేశం ఏంటంటే స్ట్రైట్ క్వశ్చన్స్ అంతే కదా. అయితే ఆయన చెప్పాల్సిన ఆయన చెప్పాడు, ఆంజనేయ శర్మ చెప్పాలి, ఆంజనేయ చెప్పాడు. ఈ రెండింటిలో ఎంతవరకు యథార్థం ఉందో నాకు తెలియదు. అప్పుడు కర్నూలు పిరమిడ్లోకి వెళ్ళిపోయి కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను. ఇప్పటికీ కొన్ని కోట్ల మంది పూజలు చేస్తున్నారు స్టిల్ నౌ. మరి ఏమిటని వెళ్ళి పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటే మొత్తానికి నా అంతరాత్మ ప్రబోధం అని చెప్పి ఇప్పుడు మనం అనుకుంటున్నాం. బట్ ఆ రోజులు ఆ మాట కూడా నాకు చేత కాకపోయినా మొత్తానికి కరెక్ట్. శబరిమల వెళ్ళేటప్పుడు కూడా స్వామి శరణం, ప్రతి మనుషులు స్వామిని చూసుకునేటటువంటి అలవాటు అయింది. ఇక్కడ పత్రిసారి కూడా మై గాడ్స్ అంటున్నారు, అందులో అదే దైవత్వం ఈయనే చెప్తున్నారు. ఆ రోజు మాటగా ఉంది, బట్ ఇక్కడ చేతలు వచ్చారు. నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అక్కర్లేదు, కరెక్ట్ విగ్రహాలతో పని లేదని చెప్పి అనుకున్నాను. ఆ రెండో రోజు పత్రిసారి కర్నూలు వచ్చారు, ఎక్కడ క్యాంపు నుంచి. ఓకే. సార్ దగ్గరికి వెళ్ళటం, సార్ని కలవటం. ఏంటి బాబు విజయవాడ అంటే తెలుసులే చెప్పన్నారు. ఇంకేమైనా సార్ ఏదో చిన్న సందేహాలు ఉంటే వాడి కోసం వచ్చాను, క్లియర్ అయినాయి అన్నారు. క్లియర్ అయిపోయినాయి అని చెప్పి అన్నాను. ఇంకేంటి పరిస్థితి అంటే మిరకల్స్ అంటే ఎలా ఉంటుందని అన్నదానికి చిన్న ఇది అయిపోయినాయి అని అన్నాను. ఎప్పుడంటే ఇంకేముంది, రేపు పొద్దున్న నేను విజయవాడ వెళ్ళిపోతాను అన్నాను. అయితే ఎలాగ ఇక్కడ దాకా వచ్చాం కదా, మంత్రాలయం చూసి విజయవాడ వెళ్తాను సార్ అన్నాను. అప్పుడు నాతో పాటు నాగలక్ష్మి కూడా వచ్చింది. ఇద్దరం కలిసి అయితే మంత్రాలయం తిరిగి వచ్చేటప్పుడు ఎమ్మిగినోళ్ళు దిగి వాళ్ళ క్లాస్ చెప్పాలండి అన్నారు. ఈయన మాకేం అర్థం కావట్లా, అమ్మాయి నీకేమైనా అర్థమైందా? ఏమంకులు నాకేం అర్థం కాలేదు అన్న. సార్ మేము క్లాస్ చెప్పడం ఏంటండి అని చెప్పన్నా. నువ్వు చెప్తావులా వెళ్ళు అన్నారు ఈయన. ఇంకా అప్పుడు సరే అనుకున్నాం. 2 రోజులు పొద్దున్న బయలుదేరి మంత్రాలు అయిపోయి గుడి ఎలా చూసినా తెలియదు. వస్తూ ఎమ్మిగినూరు గారు అప్పటికే సార్ ఫోన్ చేయటం, విజయవాడ నుంచి మాస్టర్ వచ్చారు, క్లాస్కి ఏర్పాటు చేసుకోమని అన్నారు. మంత్రాలు చూసి వచ్చారు. ఆ రోజు సాయంత్రం పూట ఓ 30 మంది 50 మంది సుమారుగా పోగారు. ఇంకా నేను అక్కడికి వచ్చారు ఏం చెప్పామో మాకు ఎప్పటికీ తెలియదు. క్లాస్ చెప్పడం అంటూ ఫస్ట్ అది వీరేంద్ర శెట్టి గారు మా ఎమ్మిగినూరులో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఆ రోజు భోజనం పెట్టారు, అయిపోయింది. ఇంకా సరే మీరు ఇక్కడ బస్సు ఎక్కితే కర్నూలు దిగుతారు సార్, కర్నూలు మళ్ళీ బస్సు ఎక్కితే విజయవాడ దిగుతారు అన్నారు.
సరే ఓకే వెళ్ళిపోవాలి కదా ఎట్లాగా అనుకున్నాం. బస్ స్టాండ్ దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు. లక్కీగా పైనుంచి వచ్చే కర్ణాటక స్టేట్ నుంచి వచ్చే బస్సు ఏదో వచ్చింది. ఎవడో 2 సీట్లు ఖాళీలు క్యాన్సిల్ అయినాయట. ఫ్రంట్ నుంచి 2 సీట్లు డబుల్ సీట్ ఖాళీగా మా కోసమే అన్నట్టు దొరికింది. ఆశ్చర్యం వేసింది మాకే. అసలు బస్సు ఉంటుందా లేదనే పరిస్థితిలో బస్సు రావటం ఏంటో, ఫ్రంట్ సీట్ దొరకటం ఏంటో. ఇప్పుడు విజయవాడ వచ్చాం. అప్పుడు సార్ అన్నారు, రేపు నవంబర్ 30 విజయవాడ వస్తున్నాను, వర్క్షాప్కి ఏర్పాటు చేయని అన్నారు. ఓకే సార్ అన్న. అప్పుడు మాకు ఇంటికి దగ్గరలో కాకతీయ స్కూల్ అని వస్తే ఆ ప్రిన్సిపాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సెలార్ మొత్తం మాకు ఇచ్చారు. క్లాస్కి ఏర్పాటు చేసేసుకుంటున్నాం. సార్ విజయవాడ వచ్చారు. అప్పుడు ఈ శ్రీరామ్ గోపాల్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు అన్నారనమాట, ఎంతమంది వస్తారనుకుంటున్నారు అన్నారు. 200 మంది వస్తారన్న. సార్ ఇది అయ్యప్ప భజన కాదు, 200 300 రాటాకి ధ్యానం అండి ఇది. ఇంటింటి దగ్గర కాగితం పంచి పెట్టినా 25 మంది కంటే ఎక్కువ రారు ఇక్కడ. అటువంటి 200 రాఘవరావు గారు అని చెప్పి వాళ్ళు చెప్పాను నాతోటి. అలాగా అని చెప్పి నేను కళ్ళు మూసుకుంటే నాకు 200 కనపడుతుంది. ఓకే అనుకున్నా, అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం. మళ్ళీ వచ్చి అడిగారు విజయం గారు అప్పుడు వంట ఏర్పాట్లు ఏంటంటే, మరి 200 మంది వచ్చినప్పుడు 200 మంది భోజనం పెట్టాలి కదా, వన్ డే వర్క్షాప్ కదా అది, కాబట్టి 200 మందికి అని చెప్పి వంటలన్నీ. ఇక ఆయన అనుకున్నారంటే ఈయన చెప్తే ఈయన ఇట్లా ఏంటి ఇంత మొండితనం కొత్తవాడు కదా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ నాకేం తెలియదు. నాకేంటి నాకు ఏమనిపిస్తే చేయాలంతే. 200 మందికి వంట చేస్తే ఇంత మొండిగా వాదించాడు, అసలు ఏమవుతుందో చూద్దామని మొత్తం కౌంట్ చేశారట. తర్వాత శ్రీరామ్ గోపాల్ నన్ను అడిగాడు, క్లాస్ ప్రోగ్రామ్ అయిపోయినాయి 2వ రోజు వచ్చి, మేము ఇంత గట్టిగా చెప్పినా కానీ మీకు ఎలా అనిపించిందండి నేను, ఎందుకంటే మొత్తం లెక్కపెడితే 187 మంది అటెండ్ అయ్యారు ఫస్ట్ వర్క్షాప్ విజయవాడ. గ్రేట్. 187. మీకు ఎలా అనిపించిందండి, ఎందుకు అలా చేయగలిగారు, మా మాట కూడా వెళ్ళలేదు, ఏం నాకేం తెలియదు, అనిపించింది చేశాను. దట్స్ రైట్. ఆ అనిపించడం చేయటం. బట్ ఆ రోజుకి ఈ రోజుకి పెద్ద ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఇచ్చారు. 2002 విజయవాడ ధ్యానం హైజింగ్ కావచ్చు, 2009 శ్రీశైల ధ్యానం హైజింగ్ కావచ్చు. ఇవి కాకుండా ఇంకా మామూలు పబ్లిక్ ప్రోగ్రామ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్, సర్వమత సమ్మేళనం అయితేనేమి, శాకాహార ర్యాలీ అయితేనేమి, అదొక హిస్టరీ. గురువుని నేను ఎందుకని విశ్వాసం చెప్తానంటే నాన్న, ఇప్పుడు మనందరికంటే సంస్కారం ఆయన దగ్గర ఎక్కువ ఉంది. ఎందుకంటే బ్రహ్మగారి కాలజ్ఞానం అంటే జనమంతా నమ్ముతారు. అవును. కానీ పత్రికారు వాళ్ళు చెప్పారంటే జనాలకి అటు ఇటు నమ్మకం ఉంటుంది. షిరిడి బాబా గారు ఉన్న రోజులు షిరిడి బాబా గారి దగ్గర ఎంతమంది ఉన్నారు? ఇవాళ బాబా గారు వెళ్ళిపోయిన తర్వాత లక్షల కోట్ల మంది వాళ్ళ గుడి కట్టి పూజ చేస్తున్నారు. ఎక్కడ చూసినా సాయిబాబా గుడే. అంటే సభ్య సమాజంలో హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఒక గ్రేట్ మాస్టర్ మన ముందు ఉన్నప్పుడు ఇక్కడ గుర్తించడం ఉండదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గుళ్ళు కట్టి పూజ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎందుకంటే బతికున్నప్పుడు గుర్తించాలా అంటే ఆ లెవెల్ తగ్గ ఫ్రీక్వెన్సీ ఈ పర్సన్లో ఉండాలి కదా. వాళ్ళకి ఏంటంటే షిరిడి బాబా మనిషి, నేను మనిషే, ఆయన మనం పూజ చేసేది ఏంటి అలా అనుకుంటారేమో తెలియదు నాకు. ఏ కొద్ది మంది కానీ బాబా దగ్గర నిలబడలేరు ఆ రోజు. ఆ నిలబడిన వాళ్ళు ఈరోజు మన పుస్తకాల్లో కూడా వాళ్ళ పేర్లతో సహా మన కథలు చదువుతున్నాం కదా. అట్లా మహానుభావుడి జీవి చరిత్ర ఏది తీసుకున్నప్పటికీ కూడా ఆయన జీవించున్నప్పుడు ఆయనతో పాటు కలిసి పనిచేసేవాళ్ళు, ఆయనతో పాటు కలిసి చేసేవాళ్ళు వెరీ ఫ్యూ ఉంటుంది. అలాగే వాళ్ళ పత్రిక దగ్గర కూడా అదే పరిస్థితి ఏమో అనిపిస్తుంది నాకు. కరెక్ట్, 100% కరెక్ట్. ఒకరోజు నాకు అనిపించింది, శాఖాహార ర్యాలీ చేస్తున్నాం, మామూలుగా వన్ డే వర్క్షాపులు చేస్తున్నాం, రోజు చేసుకుంటున్నాం. పత్రికారు కూడా విజయవాడ వెళ్ళండి, సరే రాఘవరావు దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి సాంగత్యం ఇవ్వండి అని చెప్పనేవాళ్ళు. సీనియర్ మాస్టర్స్ ఎవరైనా విజయవాడ దగ్గరికి వస్తే రాత్రి 10-11 షాప్ కట్టేసి, డ్రింక్ షాప్ కదా కట్టేసి లైట్గా భోజేసి కూర్చుంటే ఉదయం 6 వరకు డిస్కషన్ నడిచేది మాకు. చదివిన పుస్తకాల మీద కానీ, జీవిత అనుభవాలు కానీ, ధ్యాన అనుభవాలు, తెల్లవాళ్ళు సాంగత్యం నడిచేది మాకు. గ్రేట్. ఆ నాలెడ్జ్ మాకు ఇప్పటికీ ఉపయోగపడుతుంటుంది. నాకైతే 1999లో ధ్యాన మహాయజ్ఞాలు కర్నూలులో జరిగినప్పుడు రాత్రులంతా మాట్లాడేవాళ్ళం, పొద్దునంతా మళ్ళీ వర్క్ చేసేవాళ్ళం, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. రాత్రి అసలు నిద్ర అనేది ఉండదు పరిస్థితి. అవును. అలా ఎన్నెన్నో పెద్ద ప్రోగ్రామ్స్కి సార్ ఇవ్వటం, అసలు ప్రోగ్రామ్ అంటే ఆర్ట్స్ పార్ట్స్ చేసేవాళ్ళం. అలాంటిది ఒకరోజు ఎందుకో ఇలాగే కూర్చుంటే ఒక ఆలోచన వచ్చింది, శాఖాహార ర్యాలీలు ఇన్నాళ్ళ నుంచి మనం చేస్తున్నాం అంటే మన డబ్బు మనం వాయించుకున్నట్టుంది. అలా కాదు, ప్రతి మనలో ఉన్నటువంటి ప్రతి మతంలో ఉన్న పెద్దవాడిని ఇన్వైట్ చేసి, వాడు శాఖాహార అయి ఉండాలి, మత పెద్ద అయి ఉండాలి. అది ఇస్లామిక్ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, సిక్కులు కావచ్చు, మొత్తం అన్వేషణ చేసి వాళ్ళలోని పెద్ద తలకాయలందరినీ పిలుచుకొచ్చి స్టేజ్ మీద పెట్టి ముక్త కంఠంతో అహింస పరమోధర్మం అని చెప్పేస్తారని నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే హింసా ప్రవృత్తి వద్దని చెప్పి శాఖాహారం దీని మీద వెంటనే సార్ ఫోన్ చేసి మాట్లాడా. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్, ఏమిటి సంగతి అంటే, అప్పుడు పద్ధతి కరెక్టే, మంచి ఆలోచన అది, పురుషుడు అని చెప్పి అన్నారు. అన్నవారాన్ని మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వు తలపెట్టిన కార్యక్రమాలకి టైటిల్ ఏమిద్దామని అనుకుంటున్నావు నువ్వు అది అని, అప్పుడు సర్వమత శాఖాహార సమ్మేళనం టైటిల్ ఇచ్చారు. అప్పటికి ఇంకా 3 నెలల టైం ఉంది నాకు, ఎందుకంటే పెద్దలను ఎత్తుకోవటానికి. ఈలోపు మళ్ళీ ఒక వారం అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. దాని డేట్ ఎప్పుడో తెలుసా అన్నారు. చెప్పండి సార్ మీరు ఎప్పుడంటే, అక్టోబర్ 2 పెట్టుకో అన్నారు. అంటే ఎందుకు ఈ విషయం పర్టికులర్ చెప్తానంటే, గురువుల యొక్క దివ్య దృష్టి ఎలా ఉంటుందని చెప్పేదానికి ఇది. అక్టోబర్ 2 డేట్ పెట్టాను అన్నారు. ఓకే సార్ అన్న. అప్పటి నుంచి నేను ప్రతి కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలను ఎత్తుకోవటం చేయటం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎందుకంటే శాఖాహారాలను ఎత్తుకోవటం ఒక ఎత్తు అయితే, సరే ఇవన్నీ తీవ్రమైన సర్వే చేస్తాం దొరుకుతాయి, ఒక ఎత్తు అయితే, అక్టోబర్ 2 డేట్ పెట్టుకో అని చెప్పి ఆ రోజు నిర్వహించే కార్యక్రమాన్ని పత్రికారు ఎప్పుడైతే చెప్పారో, ఆ తర్వాత 10-15 రోజుల తర్వాత టీవీలో వార్తలు చూస్తుంటే ఐక్యరాజ్య సమితి నుంచి వాళ్ళు డిసైడ్ చేశారు, వరల్డ్ నాన్ వైలెన్స్ డే అంటే ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అక్టోబర్ 2 కింద డిక్లేర్ చేశారు.
వావ్, గ్రేట్. ఏదైతే పత్రిక నాతో అక్టోబర్ 2 డేట్ పెట్టమన్నారో సర్వమత శాఖాహార సమ్మేళనానికి, ఆ రోజుని అదే సంవత్సరం 2008 అనుకుంటా బహుశా, ఇది నా గుర్తు, ఆ రోజు ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే కింద అక్టోబర్ 2 అని చెప్పి డిక్లేర్ చేశారు. మరి అంటే గురువుల యొక్క దూరదృష్టి ఎలా ఉంటుంది అనే దానికి నాంది ఇది. అర్థమైందా? అప్పుడు బ్రహ్మాండంగా అన్ని మతాల నుంచి తీసుకొచ్చి పెడితే జోరును వాన, అంత వానలో కూడా ప్రోగ్రామ్ మాత్రం ఎక్కడ దంకటానికి వీలేదు, వెనకడికి గేటాకి వీలేదు. దాదాపు 2000 మంది పైన జంకాన గ్రౌండ్లో వర్షాన్ని తడుచుకుంటూ జనాలు అలా ఉండిపోయారు. ఆశ్చర్యం వేసింది జనాన్ని అందరికీ కూడా. కాకపోతే భోజనాలు అన్నీ 5000 మందికి 6000 మందికి భోజనాలు చేయించాం వంటలన్నీ. బట్ లోకల్గా ఉన్నవాళ్ళు వర్షంలో రాలేదు. చుట్టుపక్కల అప్పుడు విజయవాడలో పెద్ద ప్రోగ్రాం ఉంటే రాజమండ్రి, విశాఖపట్నం చుట్టుపక్కల ఖమ్మం అన్ని చోట్ల నుంచి వచ్చేవాళ్ళు. ఇవాళ అన్ని చోట్ల అందరూ ఎదిగారు ఆ స్థాయికి. అంతంత పెద్ద ప్రోగ్రాం అలా చేసేవాడిని. అంటే ఇక్కడ పర్టికులర్ నేను ఎందుకు చెప్తానంటే, బ్రహ్మంగారి కాలేజీ అని అంటే బ్రహ్మంగారు లేరు కాబట్టి ఆయన మాట నమ్ముతాం. ఇదే పత్రిక అక్టోబర్ 2 డేట్ ఇచ్చానే అని అంటే, మరి ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే కింద అది చేశారంటే ఎలా తెలుస్తుంది ముందుకు గురువులు అంటే అది. అందుకని గురువు అన్నవాడు మహాద్రష్టగా నేను నమ్ముతాను. ద్రష్ట అంటే త్రికాల జ్ఞాని. జరిగిపోయింది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు. అందుకని గురువుని ద్రష్ట అని చెప్పి అంటాం. అంతేకాకుండా 15 సంవత్సరాల కిందట పత్రి సార్ క్లీన్లీనెస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి స్టార్ట్ చేయించారు. అదే కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచే వచ్చింది. ఈయన ఎప్పుడు 15 సంవత్సరాల కింద చెప్పారు. ఆయన అంటే మన కళ్ళ ముందర ఉన్నప్పుడు ఆ శక్తి ఒక వ్యక్తి రూపంలో కనపడతా ఉంటుంది కాబట్టి వ్యక్తిగానే అనుకుంటారు, కానీ లోపల ఉన్న శక్తిని చూడడం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకే చెల్లుతుంది. కరెక్ట్. అది మనకు అర్థం కావాలన్న. ఎప్పుడైతే గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలనుకుంటామో, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గురువుల యొక్క మాట, గురువుల యొక్క చేష్టలు మనకు అర్థం కావు. అర్థం కాకపోయినప్పటికీ కాలగమనంలో అదే అర్థమవుతుంది అనే పాజిటివ్నెస్లో ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే కొన్నాళ్ళకి నీకు అవన్నీ అర్థమవుతుంది. కరెక్ట్. నీకు అర్థం కాలేదు కాబట్టి గురువుని రాంగ్ అని చెప్పని ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇస్తామో, ఇక మన ఎదుగుదల దాంతో ఫుల్ స్టాప్ పడిపోయినట్టు. చాలామంది అంటుంటారు అసలు పత్రి సార్కి ఏం తెలియదు, ఒక క్రమశిక్షణ లేదు ఈ సొసైటీలో, ఒక సిస్టమ్ లేదు, ఇలా ఎన్నో కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. మరి కానీ పత్రిక ఇచ్చిన సింగిల్ స్టేట్మెంట్ ఏంటి ఆ రోజు? స్పిరిచువాలిటీ మీన్స్ ఇట్ ది ఫ్రీడమ్ కదా. అంటే ఆయన ఇప్పటికీ చెప్పేది ఏంటంటే, నేనేదో పెద్దగా ఉన్నాను, మీరంతా నా కాళ్ళ దగ్గర కూర్చోవాలి ఏనాడు చెప్పలా. ఒక వ్యక్తి సాధనాపరుడై సాధన గట్టిగా చేస్తే ఏ స్థాయికి ఎదుగుతామో, అదే సాధన చేస్తే అదే పట్టుదల నీకుంటే నువ్వు కూడా ఆ స్థాయికి ఎదుగుతావు. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేదు. ఒక గురువుని ఎవడు గుర్తిస్తాడు? ఇంకో గురువు అయితేనే గుర్తిస్తాడు అంటాడు. ఇప్పుడు చిన్న ఉదాహరణ మనలో మాట, అంటే సామాజిక పరిభాష ఎలా ఉంటుందంటే, నేను తాగుబోతాను అనుకోండి, సాయంత్రం వేసే బార్కి వెళ్ళటానికి 4 ఫ్రెండ్స్ తాగుబోతే ఎవరు దొరుకుతాడు? నేను ఎదుర్కొంటాను. ఒక తాగుబోతుని గుర్తిస్తాడు. అంతే కదా. క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ ఆడాలని సాయంత్రం ముక్క కలపటానికి ఎవడున్నాడు అంటే ప్యాకెట్ ఆడేవాడు గుర్తిస్తాడు. ఇది ఎంత సహజమో స్పిరిచువల్ నాలెడ్జ్లో ఒక గురువుని గుర్తించేవాడు గురు స్థాయికి ఎదిగితేనే గురువుని గుర్తించగలుగుతాడు. ఎప్పటికైనా గుర్తించలేకపోతున్నారంటే వాళ్ళ స్థాయికి ఎదగలేరు. ఇప్పుడు మీరన్నట్టుగా ఆ ఫ్రీక్వెన్సీకి ఎదగలేరు వాళ్ళు, కాబట్టి వాళ్ళు గుర్తించరంటే. కరెక్ట్ సార్. ఎదిగిన వాళ్ళు నిలబడగలుగుతారు, ఎదగలేని గుర్తించలేని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కరెక్ట్. బట్ సార్ ఆ చెప్పిన మాటలు ఆ రోజుకి ఈ రోజుకి ఏమిటంటే, అలా గుర్తించగలిగాం కాబట్టి నిలబడి ఉన్నారు. గుర్తించలేని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మన సొసైటీలో సిస్టమ్ లేదు అని అందరూ అంటుంటారు. ఒక సిస్టమ్ అంటూ క్రియేట్ చేయాలని ఆలోచించిన వాళ్ళలో మీరు కూడా ఒకరు ఉన్నారు. అవునాను. ఎందుకు ఇక్కడ ఒక సిస్టమ్ అంటూ చేయడానికి సార్ ఒప్పుకోరు? అంటే స్పిరిచువాలిటీ మీద ఫ్రీడమ్ అని చెప్పానన్నారు. ఇక్కడ ఎందుకనంటే ఎవరి జన్మ సంస్కారం అడుగుంటుంది. ఇప్పుడు నేను బాగా స్టడీ చేశాను. సపోజ్ విజయవాడ తీసుకుంటాం, ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. బ్రహ్మకుమారి ఉంది, ఇస్కాన్ ఉంది, ఈషా ఫౌండేషన్ ఉంది, ఇంకోటి ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఇక్కడ జనం ఎలా ఉంటుందంటే, అనేక జన్మ సంస్కార బలాన్ని బట్టి ఎవరు ఏ గ్రూప్లోకి వెళ్ళాలో వాళ్ళ గ్రూప్కి వెళ్ళిపోతారు. ఓకే. ఎవరు ఏ గురువుని తీసుకోవాలో వాళ్ళ గురువుకి వెళ్ళిపోతారు. మనకి చిన్న అబ్బాయి ఉన్నాడు స్వామి, వాడిని 2వ క్లాసు 3వ క్లాసు స్కూల్లో చేర్పించాలి నువ్వు అనుకుంటావు, ట్రాన్స్ఫర్ అయ్యి నువ్వు 4 స్కూల్స్ ఎంక్వైరీ చేస్తావు లేదా? ఖచ్చితంగా చేస్తాం. అలానే మీకు కూడా 4 స్కూల్స్ పంపగలవా? ఒక స్కూలే. ఎందుకని? నీ దృష్టిలో ఏ స్కూల్ బాగుందంటే నువ్వు అక్కడికి వెళ్తావు. అలాగే పబ్లిక్ కూడా ఎలా ఉంటారంటే, ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పటికీ కూడా వాడి సంస్కార బలాన్ని బట్టి ఏ గురువు దగ్గరికి వెళ్ళాలో వాళ్ళు అక్కడికే వెళ్తారు. అది అర్థమైందా? ఎందుకంటే ఆ సిలబస్ వాళ్ళకి నచ్చుద్ది. ఇక్కడ పిఎస్ఎస్ మూమెంట్లో మన సిలబస్ మనకు ఉంటుంది. 18 ఆధార సూత్రాలు తక్కువైనవి కావు ఇవన్నీ. ఈ సిలబస్ మనం ట్యూన్ అయ్యాం. ఇక్కడ ఈ సిలబస్ను అధిగమించగలిగితే దెన్ ఐఎమ్ ఏ మాస్టర్ అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పటికీ నేను అనుకుంటా, ధ్యానానికి లక్షల మంది, కోట్ల మంది వచ్చి ధ్యానం చేయొచ్చు. వాళ్ళంతా ఓన్లీ ధ్యానులు మాత్రమే. ఐఎమ్ ఏ పిరమిడ్ మాస్టర్, నేను ఒక మాస్టర్ అయ్యాను అని చెప్పి చెప్పాలంటే 18 సంవత్సరాలు అధిగమించగలిగావా లేదా? అధిగమించగలిగితే నేను ఒక మాస్టర్ అయ్యానని చెప్పే రైట్ మనకు వస్తుంది. అప్పటి వరకు బట్ ఆ రైట్ రాదేమో అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇది నేను అధిగమించే ప్రయత్నంలో ఉంటాను. పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలను తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారిని పిరమిడ్ మాస్టర్స్ అంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం అది. పర్ఫెక్ట్ సార్. మిగతా లక్షల కోట్ల మంది ఉండొచ్చు, బట్ దే ఆర్ ఆల్ మెడిటేటర్స్.
వాళ్ళంతా ధ్యానం చేయటం కోసం వచ్చారు. ఇప్పుడు ధ్యానం కల్పవృక్షం, ధ్యానం కామధేను అని పత్రిక ఎన్నో సందర్భాలు చెప్పాను. అవును. కాబట్టి ధ్యానాల కోసం నువ్వు ఆరోగ్యం కోసం వచ్చావా, నీకు ఆరోగ్యం ఇస్తుంది. మనశ్శాంతి కోసం వచ్చావా, నీకు మనశ్శాంతి ఇస్తుంది. సమస్య నుంచి బయటపడాలని వచ్చావా, సమస్య నుంచి బయటపడటాకే దయచేస్తుంది. అలాగా సత్యంలో స్థిరపడాలని వచ్చారంటే నీకు సత్యమే తెలియబడుతుంది. యద్భావం తద్భావతి. ఇప్పుడు మనకు అర్థమైందా? కరెక్ట్ సార్. నీ కేవలం సత్యం కోసం వచ్చాను, సత్యంలో స్థిరపడాలని వచ్చాను నేను. నా సత్యాన్వేషణ, నా సత్య హరిచంద్ర ఆదర్శం. ఆనాటి హరిచంద్రుడు మహారాజు ఆడిన మాట తప్పకుండా ఉండటానికి, ఒక్క మాట నిలబెట్టుకోవటానికి రాజ్యం వదిలాడు, భార్యను వదిలాడు, బిడ్డను వదిలాడు, ఎవరి కాటి కాపలా కూడా ఆయన వెనకాల ఒక మాట పోషించుకోవటానికి. ఇవాళ మనం దేహవత్త జీవించేదో ఆత్మహత్య జీవించాలి, సత్యంలో జీవించాలి అంటే ఎంత తెగింపు కావాలి, ఎంత సాక్రిఫై నేచర్ కావాలి. కరెక్ట్ సార్ కదా. అందుకని సత్యహరిచంద్ర అంటే నేను అలా పెట్టుకుంటా ఉదాహరణకి. అంటే ప్రతి వ్యక్తిలో సమర్థత సామర్థ్యాలు ఉంటాయి. ఆ సమర్థతను గుర్తించే పత్రిక చేసిన బాధ్యతను మనకు అప్పచెప్తుంటారు. అది మనం అరమరికలు లేకుండా కనుక ఆ సక్సెస్ ఒక్కటే దృష్టిలో పెట్టి పని చేయగలిగితే మనలో ఇంత సమర్థత ఉందని మనకి తెలియబడతాయి. అప్పటిదాకా మనలో ఎంత సమర్థత మనకు తెలియపోవచ్చు. ఇవాళ పిఎంసీ మీరు నడిపించగలుగుతున్నారు. మీరు ఆనంద్ అంటే మార్కెటింగ్లో కానీ, నవకాంత్ అంటే టెక్నాలజీలో కానీ, మరి నందా వచ్చి పిఆర్ఓ పోస్ట్ కానీ, బ్యాక్ బోన్గా లీగాలిటీ అంతా కూడా దాంట్లో హనుమంతరాజు గారు ఇవ్వగలుగుతున్నారంటే ఇట్స్ ఏ సమీకరణ. అంటే ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వటం ఆ సమీకరణాలు కావాలి అప్పటికి. అంటే ఎంత పాత్ర మీ పాత్ర మీరు పోషిస్తున్నారా లేదా? అంటే మీ టాలెంట్ ఏంటని దిగకముందు మీకు ఏం తెలుసో తెలియదు, దిగిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది, అబ్బా నేనైనా ఇంత పని చేశానా, అరే మా ముగ్గురు ద్వారా ఇంత వర్క్ అవుతుందా, పిఎంసీ ఛానల్ 3 సంవత్సరాలు ఇంత భారీ స్థాయికి ఎలా ఎదిగింది, ఆశ్చర్యం ఉందా లేదా? కరెక్ట్ సార్. ఎందుకంటే ఏం కావాలి, గురువు మాట మీద విశ్వాసం పెట్టుకు పనిచేయటానికి నీకు. కరెక్ట్ సార్. ఇలాంటివి ఎదగాలి, గురువు మీద భక్తితోటి ఉండాలన్నప్పుడు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో పరిస్థితి. ఇప్పుడు మీతో మాట్లాడుతూ నీకు చిన్న విషయం గుర్తొచ్చింది. అప్పుడప్పుడు నేనైతే పని చేశాను, చేయగడుకున్నాను అనుకుంటాను. పద్మ మేడం గుర్తు చేస్తుంటుంది, మీకు ఆ రోజు అనుభవం వచ్చింది, ఈ రోజు ఏ అనుభవం వచ్చింది గుర్తు చేస్తుంటే, ఓహో కరెక్టే కదా, పలానా రోజు అనుభవం గుర్తుంది, మళ్ళీ గుర్తు చేసుకుని ఉంటా. మొన్న వచ్చేటప్పుడు ఏదో చిన్న అనుభవం గుర్తొచ్చింది. ఏమిటంటే అనుభవం, నాకు మొదటి నుంచి మెసేజ్లు తీసుకోవటాలు చేయటాలు అవి పెద్దగా లేదు. ఏ క్షణానికి ఏదైనా అనిపించింది అంటాం అంతే. ఇప్పుడు సర్వమత సహకార సమ్మేళనం చేయాలనిపించింది, ప్రత్యక్షతో మాట్లాడాను, గో అహెడ్ అని అన్నారు, చేసేసారు. అందుకని నాకేదో కళ్ళు మూసుకొని నాకేదో మెసేజ్ వచ్చింది పదం ఇంతవరకు ఎప్పుడు వాడలేదు, తెలియదు నాకు. అది మెసేజ్ అనేది ఎక్సలెంట్ సబ్జెక్టు, కానీ అది రియల్ మెసేజా లేకపోతే మైండ్ గేమ్లో ఉన్నదా అన్నది ఎవరికాడు సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒకరోజు ఏంటంటే, ఇది నిజంలో కళ కాదు, ధ్యానంలో అనుభవం కాదు, బి ప్రాక్టికల్. ఎంత ప్రాక్టికల్ అంటే 2002 ధ్యాన మహాయజ్ఞం చేయమని చెప్పని పత్రిక నాకు అప్పచెప్పారు. అంటే 99, 2000, 2001 3 సంవత్సరాలు కర్నూలు వరకే పరిమితం. అవును. డిసెంబర్లో జరిగే ధ్యాన మహాయజ్ఞాలు వారం రోజుల పాటు. 2001లో సార్ ఏమన్నారంటే, కర్నూలు పైకి పిలిచి నెక్స్ట్ నువ్వే చేయాలి విజయవాడలో ధ్యాన మహాయజ్ఞం అని చెప్పి అన్నారు. ఒక గుణి జల్లుమంది నాకు కూడా. ఫస్ట్ టైం బయటికి ఇవ్వడం నాకు కూడా గుణి జల్లుమంది. అమ్మో వారం రోజుల పాటు అన్నారు, ఇంతమందిని ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, ఏమిటి ఇవన్నీ నాకు అర్థం కాల. మూమెంట్ ఇక్కడి నుంచి రాలా, మాట ఇక్కడి నుంచి వచ్చింది. చెప్పి అనౌన్స్ చేయన్నారు స్టేజ్ మీద పిలిచి కర్నూలులో. అంటే మీ అందరి సపోర్ట్ తోటి కర్నూలులో 3 సంవత్సరాల నుంచి ధ్యాన మహాయజ్ఞాలు ఎలా అవుతున్నాయో అలాగే మీ అందరి సహాయ సహకారాలతోటి వచ్చే సంవత్సరం విజయవాడలో కూడా అలాగే అన్నాను తప్ప ఆ మాట ఇక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి రాలా నాకు కూడా. తర్వాత విజయవాడ వెళ్ళిపోయాను, మొత్తం అన్ని సర్వే చేసేయటం ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి. ఇంకా 2002లో ఒక ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, మామూలు భోజనం చేసిన తర్వాత పని లేపితే ఒక అరగంట పడుకుంటాం. ఆ రోజుకి వెళ్ళగా లేక ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను, లేచి వచ్చి మామూలు సోఫాలో కూర్చుంటే ఏదో అనీజీగా ఉంది. ఏమిటి ఎంత అనీజీగా ఉందా నాకు అని చెప్పాను. ఊరికి అలా కళ్ళు మూసుకొని ఏంటి ఎంత అనీజీగా ఉందా అని చెప్పని అనుకుంటున్నాను నేను. అనుకుంటే మామూలుగా ఈ డ్రిల్ బోర్ వేస్తారు కదా పొలాల్లో, ఆగర పెట్టి తిప్పుతారు కదా, ఎవరో నా తల మీద ఒక ఆగర పెట్టేసి తిప్పుతున్నారు వాళ్ళు. ఈ తలలో నుంచి తిన్నగా దిగిపోతుంది లోపలికి. అది ఆ సెన్సేషన్ తెలుస్తుంది నాకు. ఇది లోపల మళ్ళీ నొప్పి తెలియట్లేదు, ఆగర దిగిపోతుంది లోపలికి. ఏంటి ఆగర ఎలా దిగిపోతున్నా నాకేంటంటే, వెంటనే నా బాడీ ఏ సెన్స్ వచ్చిందంటే, నీళ్ళ డ్రమ్ములో నీళ్ళన్నీ ఉంచేస్తే ఖాళీ డ్రమ్ ఎలా ఉంటుంది, నా బాడీ అంతా ఖాళీ డ్రమ్ములో తయారైంది, ఎంటీగా ఉంది. ఏమిటి నాకు ఎలా అవుతుందని చెప్పి అనుకుంటా, కళ్ళు ఊరికే మూసి ఆలోచిస్తున్నా. అది ధ్యానం కాదు, నిద్ర కాదు, ఏమీ కాదు, ఫిజికల్గా ఏమిటి ఎలా అయిపోతున్నా, నా బాడీ అంతా ఎలా ఉంది, గొల్లెల్లో ఉంది ఏమిటి అని చెప్పి అనుకుంటుంది. ల్యాండ్ లైన్ పక్కన రింగ్ అవుతుంది, ఫోన్ రింగ్ అవుతుందని చెప్పి గబ కళ్ళు అలాగే మూసే ఉన్నాయి. ఇలా ఎందుకు ఎలా జరుగుతుంది ఆలోచిస్తూనే ఫోన్ చేసి పక్కన పెట్టి హలో అన్న. వచ్చేసారు, హలో అన్నారు. ఏంటి సార్ హలో అంటే, ఏంటి సంగతులు ఏంటి సార్, ఇప్పుడు కూర్చున్నా ఎవడో ఆగరేసి దింపేస్తున్నాడు పైనుంచి, నొప్పి అయితే తిరిగితే లోపల దిగిపోయింది, ఇంకా నా బాడీ అంతానేమో
నీళ్ళన్నీ ఉంచేస్తే ఖాళీ డ్రమ్ ఎలా ఉంటుందో నా బాడీ నాకు అలా సెన్సేషన్ తెలిసిపోతుంది క్లియర్గా. ఏంటి సార్ నాకు ఇలా ఉంది, నాకేం అర్థం కావట్లా. ఏమి లేదా నీ యాస్ల బాడీని పయ్యోళ్ళు పట్టుకుపోయారులే అన్నాడు ఆయన. వెరీ సింపుల్. దుమ్ము పడినట్టు దులుపుకోయే పోతాను మనం ఎంత సింపుల్గా అంటామో, ఆయన ఏమి లేదు నీ యాస్ల బాడీని పయ్యోళ్ళు పట్టుకుపోయారు అన్నారు. నాకైతే ఏం అర్థం కావట్లా. అదేంటి సార్ నా యాస్ల బాడీ పయ్యోడు పట్టుకుపోవటం ఏంటి అంటే, అది అంతేలే వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఆడుకుంటాయి, వాళ్ళు ఏదో క్రిస్టల్ ఫిట్టింగ్లు వాళ్ళ ఏదో క్రిస్టల్ ఫిక్స్ చేస్తారు, వాళ్ళు చేసి మళ్ళీ పంపిస్తారు అని అన్నారు. మరి నాకేం తెలియట్లేదు కదా అన్న. నీకు తెలియాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ఫోన్ పెట్టాడు. ఆయన పెడితే నేను ఫోన్ పెట్టాను. పెట్టేసి కాసేపటి కళ్ళు తెలిసి చూస్తాడు. మామూలు సోఫాలు నేను ఇక్కడే ఉన్నాను, ఆగదు ఇక్కడ ఆగలేదు, ఏమీ లేదు అని మామూలుగా జరిగిపోయినాయి. ఇది ప్రాక్టికల్గా జరిగినటువంటి ఒక సంఘటన. ఓకే. ఎందుకు నాకు ఇలా జరుగుతున్నటువంటి క్షణంలో 10 సార్లు నీ ఫోన్ రావటం, నాకు ఆయన వెంటనే ఫోన్లో సమాధానం ఇవ్వటం. అప్పుడు 2002 డిసెంబర్లో మనం చేయబోయే ధ్యాన మహాయజ్ఞానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఆ క్రిస్టల్ రూపంలో ఏమైనా చేశారేమో అని, ఇది ఊహ, అది అవ్వచ్చా కావచ్చో నాకేం తెలియదు. నీకు అనవసరం సార్ అన్నారు, దట్స్ రైట్ అని చెప్పి అనుకున్నాం. అలా విజయవాడ ధ్యాన మహాయజ్ఞం చాలా ఎక్సలెంట్ చేయగలిగాం, చాలా అద్భుతంగా చేయగలిగాం. చాలామంది విజయవాడలో ఏ ప్రోగ్రామ్ చేసినా మీరు చాలా బాగా చేస్తారనే టైటిల్ మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది మాకు. బట్ ఆ ఉత్సాహంతో మరి 2008లో సర్వమత సహకార సమ్మేళనం చేయని, 2009లో శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం చేయని, ఇట్లా అనేక ప్రోగ్రామ్స్. అది అరమరకలు లేకుండా గురువు చెప్పిన మాటలు నువ్వు కనుక పనిచేయటం మొదలు పెడితే ఆ నేచర్ విల్ సపోర్ట్. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు సార్? మీతో మాట్లాడుతున్నాను. పిరమిడ్ సేవాదళ్ కూడా ఇప్పుడు డాక్టర్ పరమేశ్వర రెడ్డితో పాటు బహుశా మీరు కూడా వచ్చారనుకుంటా, 3-4 కలిసి వచ్చారు అప్పుడు. మరి మీరు సేవాదళ్ళు చేరాలి అది ఇది అని. నాకు ఎందుకో టైటిల్స్ మీద పెద్దగా నచ్చదు, బిరుదులు ఇవి ఇవన్నీ ఎందుకులే అంట. అప్పటికిప్పటికి నా చేతనైన పని నేను చేస్తాను సిన్సియర్గా అని చెప్పాను కదా. వ్యాపారంలో ఎలాగ సిన్సియర్గా కష్టపడ్డాను, స్పిరిచువాలిటీలో కూడా నాకు కష్టం పడతాయి, ఎక్కడ దేనికి వెనకాడను, సిన్సియర్గా పడతా. ఆ పడిన కష్టానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు నాకు ఇస్తే ఇవ్వచ్చు. ఒక సంవత్సరం ఏదో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అన్నారు, నమస్తే అన్న అనుకున్నాను. ఒకసారి ఏదో ధ్యానరత్న బిరుద్దాం రాఘవరావు ఎక్కడనంటే ఇవన్నీ మనకి ఎందుకు వచ్చాను గోలా అని చెప్పి తప్పుకున్నా 2002 యజ్ఞంలోనే. తర్వాత 2003 తిరుపతి వచ్చారు, మా పెద్ద అబ్బాయి కూడా అమెరికా నుంచి వచ్చాడు. స్టేజ్ మీద పరిచయం చేసే కార్యక్రమాలు అయితే ఇంకా పరిచయాలతో పాటు ధ్యానరత్న రాఘవరావుని కండువా చెప్పారు. ఓకే అనుకున్నాం. తర్వాత ఇక 2 years మీద బ్రహ్మశ్రీ అన్నారు. ఓకే. ఇప్పుడు ఏది కోరి కాదు మనం చేసేది. సదానంద యోగి నాకు ఎందుకు నచ్చుతారంటే, కోరకుండా వస్తే యాక్సెప్ట్ చేయండి, కోరి వెంపర్లాట పనికిరాదు అంటారు. కరెక్ట్ సార్. అది కోరి వెంపర్లాట మన దేనికి, మనమే పదవుల కోసం వచ్చాము ఇక్కడికి. పదవులు కావాలంటే రాజకీయ నాయకుడిగా పోవచ్చు, ఇక్కడ పదవుల కోసం వస్తే నాయకుడికి మనకి తేడా ఉంది. సిన్సియర్గా నీ వర్క్ నువ్వు చేయి, అంతవరకే. అర్హత ఉంటే నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది అంతే. లేనప్పుడు మనం దేనికి, మనకు పదవులతో పని ఏంటి? సత్యంలో జీవించాలని వచ్చాం, సత్యంలో జీవిస్తున్నాం. ఈనాటికి అవుట్ రైట్కి చెప్పగలిగింది ఏంటంటే, విశ్వ కళ్యాణం కోసం పత్రిక ఏం ఆశించి ఎంత చేయగలుగుతున్నారు? ఆనాటికి ఈనాటికి ఆడపిల్లల తండ్రి ఉండి మరి గవర్నమెంట్ ఫర్టిలైజర్ ఉద్యోగం రాజీనామా చేసి కదా ఆయన వచ్చింది. అలా ఉంటే ఇవాళ ఆయన హోదా ఏ స్థాయిలో ఉండేది? ఇవాళ ఊరనక వాడనక మరి ప్రపంచమంతా ఈ విధంగా తిరగలుగుతున్నారు. దేనికోసం తిరగలుగుతున్నారు? వాటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఏం ఆశించి చేయగలుగుతున్నాడు? ఇప్పటికీ తెలుసు. ఎవరైనా వచ్చేసారి ఇదిగో ఇంత ఖర్చులో ఉంది మీ ఉద్యమంలో, ఇదిగోండి 4 లక్షలు ఉంటుందని ఎవరైనా చేతికిస్తే పక్కన శివపాల్ సాయి కుమార్ ఎవరైనా ఇచ్చేసి ఆ తల ఆయన తీసుకోమని చెప్పి ఇచ్చేస్తాడు. ఆయన జేబులో రూపాయి ఉండదు ఎప్పుడు కూడా. ఆనాటికి లేదు, ఈనాటికి లేదు. జేబులో రూపాయి లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాలు ఏ విధంగా చేయగలుగుతున్నారు ఆయన? ఏ డివైన్ పవర్ ఆయన వెనకాల కొమ్ము కాస్తుంది? ఏ సంకల్ప శక్తి ఆయన ఈ విధంగా ఇంత సాగి పెంచింది? ఆ సంకల్పంలో ఆ ప్యూరిటీ ఉండబట్టే ఈరోజు ఇవాళ అంత స్థాయిగా ఆయన ఎదగడం జరిగింది. అది ఆ సంకల్ప శక్తిని గురించి వాడు పెద్ద కథల కింద మనం వర్క్షాపులు చేసేస్తాం. బట్ ప్రాక్టికాలిటీలో ఆయన ఉన్నాడు. 30 ఏళ్ళ కిందటనే చేసేసాడు ఆయన. మరి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో పాంప్లెట్ అయితే 10,000 కావాలంటే తడుముకున్న రోజులు అవి. బెంగళూరు పిరమిడ్కి ఇవాళ ఎంత పెద్ద ఇది అయిపోయింది, కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. కట్టాలో మహేశ్వర మహాపిరమిడ్ బిగినింగ్ అప్పుడు ఏముంది, ఇవాళ ఎంత ప్రాజెక్ట్ అయిపోయింది అది. కోట్ల రూపాయల ప్రాజెక్ట్ బెంగళూరులో కట్టాం, అది కన్నడ పోయిందయా, మనకి ఆంధ్ర కావాలి అని అన్నారు. మహేశ్వర మహాపిరమిడ్ అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి. అదో కొలిక్కి వచ్చేసింది. అది తెలంగాణ పోయింది, ఇప్పుడు ఆంధ్ర ఏంటన్నా వశిష్ఠ గౌతమ్ వచ్చింది. వశిష్ఠ గౌతమ్ వచ్చింది. మరి కరెక్ట్ సార్. ఎలా ఉంటుందంటేనన్నా ఫన్నీ అంటే ఫన్నీగానే ఉంటాయి, నవ్వుకోవటానికి జోకులుగానే ఉపయోగపడతాయి. బట్ అందులో హానెస్ట్గా సబ్జెక్ట్ ఏదంటే కావాల్సిన సబ్జెక్ట్ ఉంటుంది. నాకు బాగా గుర్తు, కట్టాల్లో మహేశ్వర మహాపిరమిడ్కి ఒకటి కావాలని చెప్పినప్పుడు గోగినేని సురేష్ బాబు సార్ దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ ఎలాగో బెంగళూరులో ఉంది కదా అంటే ప్రాజెక్టు, అదంతా అయిపోవాలి కదా, అయిన తర్వాత ఇది పెడితే పోతుంది, ఇప్పుడే ఎందుకండి అని అన్నాడు ఈయన. ఎందుకు అన్నాడో మాకు తెలియదు. దానికి సార్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? ఏమయ్యా నీకు కొడుకు పుడితే ఆడికి పెరిగి పెద్ద చేయించి చదువులు చెప్పించి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసి ఆడికి బయటికి పంపిన 2వ కొడుకుని కంటున్నావా, లేకపోతే పెద్ద కొడుకు 2 ఏళ్ళు రాగానే 2వ కొడుకుని కంటున్నావా అని అడిగారు.
అంతే కదా. అంటే పెద్ద కొడుకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాకా మళ్ళీ 2 కొడుకుని అంటున్నావు, ఆడి పెరుగుతున్నాడు ఈడు పెరుగుతున్నారు, ఇది అంతేనే అని అన్నారు. మాకైతే నవ్వలాగా తెచ్చిపోయావు అప్పుడు. ప్రాక్టికల్ అన్నది. కరెక్ట్ కరెక్ట్ సార్. అంటే అంతంత ప్రాజెక్ట్ని ఎంత తేలిగ్గా తీసుకోగలుగుతున్నారు, రూపాయి చేతిలో లేకుండా, రూపాయి చేతులు లేకుండా. డబ్బు పెట్టుకొని చేయడానికి భయపడతారు. మరి డబ్బు ఉండి కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో చేతిలో రూపాయి లేకుండా అంత తేలిగ్గా తీసుకుని అంతంత పెద్ద ప్రాజెక్టులు చేయగలుగుతున్నారంటే ఏ డివైన్ పవర్ ఆయన వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తుంది. అది మాత్రం ఒక మామూలు ప్రజలకు అర్థం కాదు. ఆయన ఫ్రీక్వెన్సీకి వెళ్తే తప్ప ఆయన ఏంటో అర్థం కాడు. కరెక్ట్ అన్నది, అది కరెక్ట్. అది మనం గుర్తించగలిగి ఉండాలి. ఇప్పుడు షిరిడి బాబా మన కళ్ళ ముందు కనపడుతున్నారు కానీ అన్న, ఇది షిరిడి బాబా ఉన్నప్పుడు బాబాని ఎంతమంది గుర్తించారు? బాబా వెళ్ళిన కోట్ల మంది వాళ్ళ గుడి గట్టి పూజలు చేసే, చనిపోతే తప్ప గుర్తుపట్టలేరు. కాబట్టి గురువు ఉన్నప్పుడు గురువుని గుర్తించగలిగి ఉండాలి. గుర్తించాలంటే ముందు భక్తి విశ్వాసాలు కావాలి. నాకు ఈ భక్తి విశ్వాసాలు అనే దాని మీద మెలారేప ఎంత అంటే అంత నచ్చుతాడు నన్ను. కొత్తవాడికి ప్రతి ఒక్కటి మెలారేప బుక్ చదవమని చెప్పాలి. ఆ బుక్ చదివితేనన్నా ఆయన కర్మలు చేశాడు, ప్రతీకార ద్వాల వెలిగింది, ఎన్నెన్నో క్షుద్ర విద్యలు నేర్చుకోగలిగాడు. తర్వాత ఎక్కడో యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు నాలో కూడా యూటర్న్ తీసుకుంది కదా. నేను సామాజిక స్థితిలోనే ఉన్నప్పుడు నేను తాగుబోతేనే ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి, కానీ ఒక యూటర్న్ తీసుకుంది అంతే. స్టాప్, ఈ మొత్తం మనకు అక్కర్లా. ఎప్పటికీ నేను సిన్సియర్గా చెప్పగలను అంటే జనం ఆమోదం ఉంటుందా లేదని దట్ ఈస్ డిఫరెన్స్. నా సిన్సియర్గా నేనైతే ఏమనుకుంటానంటే, ధ్యానం నువ్వు రెగ్యులర్గా చేయటం మొదలుపెట్టిన తర్వాత నీకు అక్కర్లేని వ్యసనాలన్నీ వెళ్ళిపోతాయి, నీకు ఏది కావాలో అది మిగులుతుందని చెప్పి అంటారు. నాకు అర్థమైంది ఏంటంటే, నాది ఇన్ని పుస్తకాలు చదివాను, పత్రిక గారిని ఇంత స్టడీ చేసి నాకు అర్థమైంది ఏంటంటే, వ్యక్తికి ఆత్మ పురోగమనానికి అడ్డుపడేటటువంటివి అసూయ, ఈర్ష్య, కంపారిజన్స్, జడ్జిమెంట్స్, పగ, ప్రతీకారాలు, ఇవి దూరం కావాలి. ఇవి దూరం అయితే ఆత్మ పురోగమనం అద్భుతంగా నువ్వు ఎదుగుతావు. ఏదో సరదాగా అక్కడికి వెళ్ళాడు, నేను సీరియడ్ కలిసి కాదు, నేను కొంపలంటుకుంది ఏమి లేదు. లేదు ఫ్రెండ్స్ వచ్చారు సరదాగా 2 పెగ్గలు పక్కన పెట్టుకుని మేము ఒక పెగ్గ అలా పెట్టుకుని తెల్లవారులు డిస్కస్ చేసిన రోజులు ఉన్నాయి. మా మైండ్, మా ఆలోచన ప్రతిదీ డిస్కషన్ మీద ఉంటుంది తప్ప అసలు మందు మీద మాకు ఉండదు. నామకేవాసి అలా పెట్టేవాడు కొత్తలో. తర్వాత అన్నీ మానేసేవనుకోండి, అది వేరే విషయాలు. కాబట్టి దేహమే దేవాలయం కాబట్టి, జీవుడే దేవుడు కాబట్టి, ఈ దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలి అనుకున్నప్పుడు మాంసం ఆహారంతో పాటు మద్యం ఇవన్నీ కూడా శరీరం పాడైపోతుంది. వాస్తవమే. అతి సర్వత్రా వచ్చేది. ఎప్పుడైనా సరదాగా వెళ్ళినప్పుడు ఏదో 2 సీరియడ్ కాల్చావో, పెగమని చేసావనంటే ఇవి నార్మల్కి ఇవే అని చెప్పి అయితే వద్దు అనుకున్నప్పుడు అది వద్దు అంటే అలానే తాగేవని సమర్థిస్తున్నానని చెప్పి అనుకోవద్దు దయచేసి. వ్యసనాలు అంటే తాగుడు, స్మోకింగే కాదు. వ్యసనాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ క్వాలిటీస్, ఈర్ష, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, బాధ, కోపం. ఎందుకంటే మనతో స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, మన సోషల్ ఆర్గనైజేషన్ కాదు మనది. అవును. స్పిరిచువాలిటీలో ఏంటంటే దేహపరంగా ఎదగడం అనేది భౌతికంగా ఏంటంటే కాసేపు పక్కన పెట్టేస్తే ఆత్మపూర్వకంలో నువ్వు ఎలా ఉన్నావని క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఆత్మపూర్వకానికి ఏమి అడ్డుపడతాయి నీకు? ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో అసూయ, ఈర్ష్య, పగ, ప్రతీకారం ఇవన్నీ అవి ఆత్మపూర్వకమానికి అడ్డుపడే. అవన్నీ పోవాలి బయటికి. అసలు అవన్నీ వదిలేసి ఎంతవరకు మనం భౌతిక పతాలంలో ఉండి మన మైండ్కి అది మించి ఆలోచించదా? అటు సీరియడ్ మానాలి, అడెదవా ఈడేదో పెకమంది కొట్టేది ఈడెదవా, ఏది ఎందుకు జరుగుతుంది అనేటటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కావాలన్నది. అంటే సందర్భం వచ్చింది కాబట్టి గుర్తొచ్చి చెప్తున్నా ఇప్పుడు మీతోటి. 2012 వరకు ఏకతాటిగా మన ఉద్యమం నడిచింది పిఎస్ఎస్ఎం. 2012లో కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్స్ అత్యద్భుతంగా పైన చేసుకోవడం జరిగింది. మనం కూడా దాదాపు ఎన్ని వేల మంది వచ్చారో లెక్కాజమా లేకుండా మనం కట్టాల్లో మనం 2000 యజ్ఞం చేసుకున్నాం. 2013 నుంచి టీవీ9 దెబ్బ మనకు వచ్చింది. ఇది ఆల్మోస్ట్ జగానికి తెలిసింది. అక్కడ ఏమిటి ఏదో రియల్ ఎస్టేట్ అనో తర్వాత అమ్మాయిలతో ఉంటారనో ఒక 2 వదంతులు బయటకని వెళ్ళిపోయినాయి. తర్వాత మొత్తం కలెక్టర్ దగ్గర నుంచి అంతా సర్వే చేశారు, రిపోర్ట్లు వచ్చినాయి. రియల్ ఎస్టేట్ ఏం లేదు, ఇదంతా ఫెయిర్గానే ఉందని చెప్పారు. కలెక్టర్ రిపోర్ట్లు వచ్చినాయి. కోర్టులో కేసు వేశారు, ఇదంతా ఆలింగనాలు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పినప్పుడు, ఫిమేల్ ఆలింగనాలు అని చెప్పానంటే అవేమీ లేవు అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఒక కేసులు కొట్టేశారు. అంటే కేసులు అలా వేయటం కొట్టేయటం జరిగిపోయినప్పటికీ కూడా ఎప్పటికీ ఎక్కడో ఒకడు ఏమంటుంటాడు, అవి గుర్తుపెట్టుకుంటుంటాడు. మనకి ఎలాగోలా గురువు ఎప్పుడు కూడా నీకు ఎంత అర్థమైతే అంతవరకు మనం వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో ఒక ఆలింగనం అనగానే కేవలం సెక్స్ ఒకటి ప్రధానం అని చెప్పి అనుకోకల్లా. తండ్రి బిడ్డని ప్రేమించవచ్చు, అన్న చెల్లిని ప్రేమించవచ్చు, మనం మన తల్లిని ప్రేమించవచ్చు, ఆలింగనం చేసుకుంటుంటాం. ప్రతిదానికి ఒకే అర్థం చేయటం అనేది అంటే దృష్టిని బట్టే సృష్టి అని అంటుంటారే, అలా ఉంటుంది, మనకు తెలియదు. దీని మీద ఇంకా మనం లోతుకెళ్ళి కనుక ఆలోచించాలని అంటే ఆ మూమెంట్లో నేను ఒక బుక్ చదివాను, సిద్ధాశ్రమ యోగులు అని చెప్పని. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి కులపతి గారు అంట, మేము పాత రోజుల్లో ఆయన పుస్తకం రాశారు.
దానిలో పద్మసంభవుడు అని చెప్పని బుద్ధిస్టు మాంక్ పద్మసంభవుడు, ఆయన బౌద్ధ మత ప్రచారం చేయడం కోసం విస్తృత ప్రయాణం చేస్తుంటాడు. బౌద్ధ మతాన్ని గురించి బాగా ప్రాపగాండ చేస్తుంటాడు. అంటే మనం సమర్థించడానికి చెప్తున్నానా అనే విషయం కాసేపు పక్కన పెట్టేయండి. అన్ని కోణాల నుంచి జ్ఞానాన్ని మనం సమీకరించుకుంటున్నాం కాబట్టి దానిలో ఒక పార్ట్గా నేను చెప్తున్నాను ఇప్పుడు. అర్థమైందా? పద్మసంభవుడు దాదాపు 100-104 పేజీలు రాస్తారు. ఆయన రాసింది ఎవరు? మనం కాదు, కులపతి గారు రాశారు. ప్రసాదరాయ కులపతి గారు. అప్పుడు పాత రోజు. ఇప్పుడు కుట్టాలం పేట సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి. పద్మసంభవుడి యొక్క జీవితాన్ని గురించి బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు బౌద్ధ మత ప్రాపకరణ జరగకుండా దాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఎన్నో క్షుద్ర శక్తులు ఈయన మీద ప్రయోగింప చేస్తుంటారు. ఓకే. వాటిని ఎదుర్కొనే శక్తి నీ దగ్గర లేదు. అప్పుడు ఒక ఊరి దగ్గరికి వెళ్ళి ప్రాపకరణ వెళ్ళినప్పుడు ఒక అశరీరవాణి వచ్చి నీకు ఒక మాట వినిపిస్తుంది. నీ ప్రాపకరణ చేస్తూ వెళ్ళినప్పుడు ఏ ఊరిలో అయితే కన్యె వివాహం కాకుండా కన్యగా ఉండి చనిపోతుందో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పూచి పెడతారో వెళ్ళి ఆ సమాధి మీదకి వెళ్ళి కూర్చొని నువ్వు ధ్యానం చేయమని చెప్పని ఒక మెసేజ్ కనపడుతుంది. ఓకే. అప్పుడు అలాగే అనుకుంటే ఏమిటి ఎవరు చెప్తున్నారు ఏంటంటే ఎవరు కనపడరు. బట్ ఎందుకో వచ్చింది, అది వింటాడు ఈయన మామూలుగా ప్రచారం చేసుకుంటే ఒక ఊర్లో వెళ్ళగానే పాపం బంగారు లాంటి పిల్లనన్నా నిన్న చనిపోయిందిరా అది చెప్పని ఏదో చెప్తారు, తీసుకెళ్ళి పాతి పెడతారు, అక్కడ అయిపోతుంది. అది వింటాడు. రైట్. ఆ రోజు అశరీరవాణి చెప్పింది కదా, చూద్దాం ఏమవుతుందని చెప్పని వెళ్ళి ఆ పూజ చేసిన దాని మీద ఉంటే అక్కడ కూర్చొని ధ్యానంలో నిమగ్నం అవుతాడు. నిమగ్నం అయితే ఏ డివైన్ పవరో ఆ చనిపోయిన డెడ్ బాడీలోకి వెళ్ళింది తెలియదు, ఆ పిల్లలు వేసి బయటకు వస్తుంది. ఆ అమ్మాయితో సంభోగం చేయమని చెప్పి ఇస్తాడు. అప్పుడు అమ్మాయితో సంభోగం చేస్తాడు. ఆ సంభోగ సమయంలో ఏ ఎనర్జీస్ ఎట్లా జనరేట్ అవుతాయి అనేదంతా కూడా ఒక డివైన్ పవర్ జనరేట్ అవ్వటం కోసం పైనుంచి చెప్పినటువంటి వాళ్ళ ఆ సబ్జెక్టు మనకు తెలియదు. కానీ అలా చేయమని చెప్పంటాం, ఈ విధంగా చేయటం అన్నది అక్కడ తెలుస్తుంది కదా. సగటు మానవుడికి ఇది ఏమనిపిస్తుంది? డివైన్ డిజైన్స్ అన్నీ ఎలా ఉంటాయి? అది రాసింది ఏమన్నా నువ్వు నేను రాసిన పుస్తకాలు ఇవన్నీ కూడా. ఒక కుట్టాలని పీఠాధిపతి కావాలంటే నాకు తెలిసినంతవరకు ప్రసాదరాయ కులపతి గారు అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల మంత్రశాస్త్రంలో అంత దిట్ట మరి ఎవరు లేరు. ఎంత మహాదిట్టో అంత సౌమ్యుడు కూడా ఆయన కులపతి గారు. మరి ఆయన రాసిన పుస్తకం సబ్జెక్ట్ ఇదంతా కూడా. తర్వాత ఆయన అది దాటి మళ్ళీ ఏదో ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రాజు కుమార్తె కూడా అలాగే ఉండి ఆవిడ కూడా మహానిష్టా గరిష్ఠరాలు ఆవిడ కూడా ఎలాగే రాగానే ఆకర్షింపబడి ఆ అమ్మాయితో కూడా ఇలా సెక్స్ జరిగిందని చెప్పినప్పుడు అది ఆనోట రాజుగారి దగ్గరికి వెళ్ళటం, రాజుగారు వీళ్ళకి శిక్ష పడాలని చెప్పి అనుకుని కిచిపేర్చి పైన నిప్పంటిస్తే మంట ఆరిపోతుంది. ఇలాంటి ఎన్నో జరుగుతాయి. అప్పుడు చెప్తారు, ఓహో ఇవన్నీ కూడా దేనికోసం అంటే నీ మీద క్షుద్ర శక్తులు ప్రయోగించేటటువంటి దాన్ని ఎలా ఫేస్ చేయడం కోసం నీ రక్షా కవచం కింద ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పి అది పెద్ద లోతైన సబ్జెక్ట్ అదంతా. అంటే ఇప్పుడు చెప్తున్నాను అన్న, అంటే మనం ఎందుకని గురువును పాజిటివ్గా స్వీకరించాలని చెప్పాను అంటే మనకు అర్థం కానీ ఎన్నో ఉండొచ్చు. నువ్వు విద్య నేర్చుకోవటానికి వచ్చావు, నచ్చింది ఉండి విద్య నేర్చుకో, నచ్చలా వదిలి చెడిపో. అంతేగాని మనకు ఊరికి పెళ్ళి మీద వెళ్ళి ఇవన్నీ చెప్పడం వలన మనం కీడు తలపించుకుంటున్నాం అనిపిస్తుంది. మనకున్న మిడిమిడి జ్ఞానంతో జడ్జిమెంట్ చేయకూడదు. ఎందుకంటే ఆ జ్ఞానం ఉండదు కదా. అసలు పత్రిక ఏనాడో ఇచ్చారు, జడ్జి నాట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్. ఎవరు పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవుద్దాను, అసలు ఏ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవుద్దని ఆయన స్టేట్మెంట్, నువ్వు ఆయన పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ ఆయన మీద జడ్జిమెంట్ అయితే ఇంకా మనం ఎక్కడ ఎదుగుతాం. కానీ విచిత్రమైన సబ్జెక్ట్ ఏంటంటే సార్, ఏ రోజు పత్రిసారు ఏ వ్యక్తిని నువ్వు ఇలా ఉండని చెప్పలేదు. కానీ ప్రతి వ్యక్తి పత్రిసారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పిన వాళ్ళే. మరి అంటే గురువు స్థాయిలో ఉండి తన శిష్యుడిని నువ్వు ఇలా ఉండని ఎప్పుడు చెప్పలేదు ఆయన. కానీ ప్రతి శిష్యుడు గురువు ఎలా ఉండాలో చెప్పిన వాడే. మన మూర్ఖత్వానికి ఎంత పరాకాష్ఠలో ఉన్నాము. ఇంకో బుక్ చెప్తారు రిఫరెన్స్. ఎందుకంటే పత్రిక పదే చెప్తారు, ఒక వ్యక్తికి ఎదగటానికి సాధన ఎంత అవసరమో స్వాధ్యాయం ఎంత అవసరం, సజ్జన సాంగత్యం ఎంత అవసరం, శాఖాహారం సరిది. ఈ 4 పదే మనం చెప్పుకుంటాం. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఇదే కులపతి గారు, ఇదే సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి గారు అమెరికా దేవతలు ఇంకో బుక్ రాశారు. ఆయన అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత. సరే, దానిలో మిగతా సబ్జెక్ట్ అంతే, దానిలో కూడా 10-30 పేజీలు ఈ దేని మీద ఉంటుందంటే భారతదేశానికి స్వాతంత్రం రావటానికి అహింసాయుతంగా మహాత్మా గాంధీ ఏమిటి, ఫిజికల్గా మహాత్మా గాంధీ అంటే మీ అందరికీ తెలియచ్చు. కానీ భారతదేశ స్వతంత్రం తెప్పించడం కోసం యూనివర్స్లో ఉన్నటువంటి గ్లోబలైజేషన్లో ఆ ప్రణాళికాబద్ధంగా ఏ చైతన్యం, ఏ కాన్షియస్నెస్ మహాత్మా గాంధీలోకి ఎంటర్ అయ్యి ఆయనతోటి ఎంత పని చేయించిందో సగటు మానవుడికి అర్థం కాని సమస్య, కానీ మనం గ్రహించవలసిన విషయం అని చెప్పి రాస్తాడు ఆయన. ఇప్పుడు పిఎంసీకి ఎంత పని చేస్తున్నానన్నా మీ ద్వారా జరిపింపబడుతున్నాయి. కరెక్ట్ సార్. 2 యజ్ఞాలు నేను చేశాను, బట్ నేను ఒక పనిముట్టిన అంతవరకే, నా ద్వారా జరిపింపబడినాయి. ఇప్పుడు గతంలో మనం చదువుకునే రోజుల్లో పోతనమాచ్యుడి దగ్గరికి ఒకటి వస్తుంది, వ్రాసేది భాగవతం అట, వ్రాయించేది వాడు రామభద్రుండట. మరి నువ్వెవరు రా అంటే నేను ఉనికి మాత్రం. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అన్నప్పుడు ఎవరికి మనం సరెండర్ అవ్వాలి? మన సోల్కి మనం సరెండర్ అవ్వాలి. మన సోల్కి మనం సరెండర్ అయినప్పుడు ఆ సోల్లో ఆ కాన్షియస్నెస్ జరిగి నీది వేరు నాది వేరు కాదు కదా.
ఉన్న మూల చైతన్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఉందంతా ఒకటే చైతన్యం నాన్న. చైతన్యం విభజన ఎక్కడుంది నీకు? సృష్టితరంగా భిన్నత్వం కాబట్టి ఆ భిన్నత్వం నుంచి ఏకత్వాన్ని చూడమంటే ఆ మూల చైతన్యం అంతా ఒకటే అని తెలుసుకుంటాం ఇక్కడ మనకి. అర్థమైందా? అప్పుడు ఏ ఏ పాత్ర ద్వారా ఏ ఏ పోషణ జరగాలన్నదంతా ఇది ఫ్రీ ప్లాన్డ్ డిజైన్, ఇది డివైన్ ప్లాన్. ఇది ఆ డివైన్ ప్లాన్ ప్రకారంగా భారతదేశానికి మహాత్మా గాంధీ అని మీరంతా చెప్పుకుంటున్నారు సగటు మానవుడి కింద. కానీ మహాత్మా గాంధీ ఆ విధంగా వ్యవహరించడానికి ఏ డివైన్ పవర్ ఆయనలో ఎంటర్ అయిపోయి పని చేయించింది, ఏ కాన్షియస్నెస్ ఎంటర్ అయ్యి పని చేయించింది అన్నది అది మనం గమనించాల్సిన విషయాలని చెప్పి చాలా చక్కగా రాస్తాడే. మరి రాసిన వ్యక్తి ఆషామాషి కాదు కదా, మంత్రశాస్త్రం మహాదిట్ట. అందువల్ల పరిగణలో తీసుకుని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఇటువంటి సమయాల్లో. అర్థమైందా? ఇప్పుడు సపోజు కరోనా ఉంది. కరోనాకి నేను బయలుదేరి బయటికి రావాలి, పని చేయాలంటే మా బంధువర్గంలో అందరూ మనల్ని ఒక విధంగా దూషించడం. దేశం అంటే కండిషన్స్ పెట్టేసి, ఎందుకంటే 60 ఏళ్ళు దాటితే బయట తిరగొద్దని చెప్పంటే మీరు 70 ఏళ్ళు దాటి ఎలా తిరుగుతారని చెప్పని అందరూ ఆగమని గొడవ. నాకేమనిపిస్తుంది అంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి మహాత్మా గాంధీ ఎదురుగుండా అహింసాయుతంగా నిలబడినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళ తుపాకులకి ఎదురొచ్చి దేశానికి స్వతంత్రం తేవటం కోసం ఎంతమంది ఎదురొచ్చి నిలబడ్డారు? ఎంతమంది అక్కడ ఆత్మతర్పణం గావించగలిగారు? అంటే ఒక దేశానికి స్వతంత్రం తేవటం కోసం. ఇవాళ గ్లోబలైజేషన్లో మనం నివసించే భూమాతకి స్వేచ్ఛని తెప్పించడం కోసం అఫ్కోర్స్ ఉంటే ఉంటాం, లేకపోతే పోతాం. జెర్సీ ఇంట్లో కూర్చుంటే మనమే స్పిరిచువాలిటీలో ఉన్నట్టు. ఏమాత్రం స్పిరిచువల్ నాలెడ్జ్ లేని వాడు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి ఆ రోజు అంత కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించగలిగినప్పుడు మన కర్తవ్యాన్ని వదిలి మనం పోయి ఇంట్లో కూర్చుంటామా? మరి దాదాపు 1 మంత్ నుంచి ఆ అందరి 30 సెలబ్రేషన్స్లో ఇంతమంది రికార్డ్ చేయించాలంటే ఎక్కడికక్కడ నుంచి బయలుదేరిన కర్నూలు, గుంతకల్, అనంతపూరు, ఉరవకొండ, కడప ఒకటని కాదు, రోజు తిరుగుతూనే ఉన్నాం. అసలు మన మైండ్లో ఏ భయం లేదు, కరోనా అన్న ఆలోచనే లేదు. ఎంత హెల్తీగా మనం పనులు చేసుకుని వస్తున్నాం. ఇవన్నీ నమ్మలేని నిజాలు. సగటు మనోడు చెప్తే నిజమేనా అనిపించవచ్చు, కానీ మనం వాస్తవాలు. ఓషో చెప్తాడు ఒక దగ్గర, ఇంకా నువ్వు ఈ దేహంలో మిగిలి ఉన్నావంటే నీ ద్వారా నిర్వర్తింపబడాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి మిగిలి ఉన్నావు, లేకపోతే ఎందుకు భూమి భారం తప్ప అంటాడు. కరెక్ట్. కానీ పిఎస్ఎస్ మూమెంట్ అని ఎందుకు ఇంత ఉన్నతంగా ఉందని చెప్పనంటే ఇంక అల్టిమేట్ స్పిరిచువాలిటీ చెప్పటానికి పిఎస్ఎస్ మూమెంట్ తప్ప ఇంకోట్లేదు అన్నది. నా యోగ జీవితం పుస్తకంలో కూడా కార్టికలు ఉన్నాయి. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరిన. కరెక్ట్ సార్. పిఎస్ఎస్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు డిఫర్ అయిపోయి బయటికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఇంత సబ్జెక్ట్ కానీ ఇంత స్వేచ్ఛ కానీ లేక తిరిగి మళ్ళీ వచ్చిన సంఘటనలు కూడా మనందరికీ తెలుసు. సార్, ముఖ్యంగా పద్మమ్మ రాసినటువంటి పద్మపత్రం మివాంబస పుస్తకం ఎంత హిట్ అయితే అయ్యిందో, ప్రతి జిజ్ఞాసికి, ప్రతి సత్యాన్వేషకుడికి ఎంతైతే ఉపయోగపడిందో, అంతే విధంగా మీ యొక్క యోగమయ జీవితం, మీ పుస్తకం ప్రతి సాధకుడికి ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. పద్మమ్మ బుక్ గురించి, మీ బుక్ గురించి, ఈ 2 పుస్తకాల ఆవిర్భావాన్ని గురించి ఒకసారి మీ మాటల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రిసారి చెప్పటం పద్మ మేడం గురించి ఎప్పటి నుంచో చెప్తున్నారు. మేడం మీ అనుభవాలని బుక్ రాయాలి. ఎందుకంటే నాకు థర్డ్ ఎవిడెన్స్ అనే పెద్దగా ఉండవు. 1-2 సార్లు విజన్స్ వచ్చినాయి. థర్డ్ ఎవిడెన్స్ అంటే ఎలా ఉంటుందో అని తెలుసు. యాసిల్ ట్రావెల్ అంటే ఎలా ఉండాలంటే 1-2 సార్లు నేను యాసిల్ ట్రావెల్ చేయగలిగాను. అది కూడా డాక్టర్ న్యూటన్ దగ్గరికి వెళ్ళి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని దగ్గర చేయించుకోగలిగాను. నాకు అది ఎలా అనిపిస్తే హిప్నటైజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. తాత్కాలికంగా అక్కడికి వెళ్ళాను, ఫీజు కట్టాను, 3 రోజులు పట్టుండి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని చూడగలిగాను. అంటే ఎలా ఉంటుంది, దట్స్ రైట్, ఇంక చాలు. కానీ జ్ఞానపరమైన అవగాహనతో నాకు అంతా అందుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను నా జన్మలో నేను చూసుకోలేదు, నాకేం థర్డ్ ఎవిడెన్స్ ఉండవు. కానీ వ్యాపారం మానేసి సాగే ఎందుకంటే ధ్యానంలోకి వచ్చిన కొత్త ఒక 5-6 నెలలకే ఒక రోజు గట్టిగా కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుని అలా ఉండేసరికి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే భూమి మీద కోట్ల మంది పుడుతున్నారు, కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. ఎవరిని తీసుకెళ్ళారా? పూజకి పడుకొని తీసుకెళ్ళలేదు. రేపొద్దు నువ్వేమైనా తీసుకెళ్తావా? నేను తీసుకెళ్ళను. మరి అటువంటిప్పుడు ప్రపంచకి తపన ఎంతవరకు అని చెప్పని ఒక ఆలోచన వచ్చింది. కరెక్టే కదా అనిపించింది. వెంటనే కరెక్టే కదా, కోట్ల మంది పుట్టి వెళ్ళిపోతున్నారు, ఏమి పట్టుకెళ్ళారు? ఉన్నంతవరకు ఏం కావాలి? ఉంటాకి నీడ కావాలి, కట్టడా బట్ట కావాలి, తినడానికి తిండి కావాలి. చూసుకుంటే మోర్ దెన్ సఫిషియెంట్, చాలు, సరిపోతుంది. ఎస్టేట్ లెక్కల దీనికోసం నాకున్న చాలు అనుకున్నా. వెంటనే పద్మ మేడం పిలిచాను, నా హైదరాబాద్ని పిలిచాను. కూర్చోండి బాబు, నా ధ్యానంలో ఎట్లా ఆలోచన వచ్చిందా, నాకు వ్యాపారం మానేద్దాం అనుకుంటున్నాను. వ్యాపారం మానేస్తే ఉన్న దానిలో హాయిగా జీవించవచ్చో నాకు అనిపిస్తుంది. మరి మీ ప్లాన్ ఏంటి అని చెప్పన్నాను. ఓకే డాడీ, మాకిద్దరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిపోయింది, మీ ఆలోచన ప్రకారం మీరు మానేస్తే మానేయండి, మా ప్లాన్ ప్రకారం మేము జాబ్ చేసేసుకుంటాను. ఫినిష్, శీఘ్రమేవా అని అన్నట్టుగా ఒక క్షణంలో మేము నిర్ణయాలు చేసేసుకున్నాం. అట్లాగే 97 జనవరిలో నాకు సార్ని కలిసాం. ఒక 5-6 నెలలకే నాకు ఇటువంటి ఆలోచన రావటం,
వెంటనే బిజినెస్ పని. నేను సార్ని అడిగి మానలా. నాకు వచ్చిన ఆలోచన బట్టి అనిపించింది, వెంటనే మానేసిన వ్యాపారం. ఇంకంతే, ఆ వ్యాపారం తీసేయటం. అప్పటి నుంచి మరి జీవనాధారం కోసం కావాలి కాబట్టి 98 అంతా కూడా పిరమిడ్ హౌస్ కడదాం అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు కట్టే కాబట్టి దాన్ని పిరమిడ్ హౌస్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. మరి అలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకి ఈ సిరీస్ రోజాల్లో వెళ్ళిపోతాయి కదా. కాబట్టి అంతకుముందు సిద్ధాంతపరంగా సిద్ధాంత గారు చెప్పిన ప్రతి మాట వేదంగా నేను పాటించినప్పుడు ఇక్కడికి వచ్చినాక పత్రిజీ చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలను అధిగమించే స్థాయిలో ఏ చిన్న డౌట్ సార్ని అడగటం, క్లారిఫై చేసుకుంటాం, చేయటం. ఆ రోజుకి ఈ రోజుకి నా ఎంత మార్పులు నాలో వచ్చినాయి అంటే, ఆ రోజు ప్రతి దానికి ముహూర్తం చూసేవాడిని. ఇవాళ సృష్టిలో ప్రతి క్షణం మంచిదే, మన మైండ్ పొల్యూట్ కాకుండా ఉంటే. ఇది మైండ్ పొల్యూట్ కాకుండా ఉంటే సృష్టిలో ప్రతి క్షణం మంచిదే. కరెక్ట్ సార్. మంచిది కాకపోతే దాన్ని సృష్టించిన వాడు దేవుడు ఎలా అవుతాడు? సృష్టికర్త ద్వారా సృష్టింపబడితే ప్రతిదీ మంచిదే ఇక్కడ. ఇప్పుడు నా అవగాహన, అందువల్ల ప్రతి క్షణం మంచిదే. శుభస్య శేఖరం అనే స్థాయిలో ఇవాళ నేను ఉన్నాను. ఒకప్పుడు ముహూర్తం లేదే పనిచేసేవాడిని కాదు. ఇప్పుడు ఏ క్షణంలో ఏం చేయాలంటే అది చేసేస్తున్నాను. ఒకప్పుడు వాస్తు 33 సార్లు చూసేవాడిని. ఇవాళ వాస్తు అనేది నేను నా ఇల్లు, నా కంఫర్ట్ కోసం నేను నిర్మించుకున్నా. అంతేగాని షాపులో వ్యాపారం లేదంటే ఇల్లు పగలగొట్టు, ఇంట్లో ఆరోగ్యం బాగాలేదంటే షాపు పగలగొట్టు, ఇది కాదు వాస్తు. జగ్గి వాసుదేవ్ కూడా వాస్తు మీద బ్రహ్మాండమైనటువంటి టాపిక్ ఇచ్చారు ఒకసారి. వాస్తు అంటే గృహ నిర్మాణ శాస్త్రం. శాస్త్రాన్ని శాస్త్ర ప్రమాణానికి అనుగుణంగా నువ్వు తీసుకుని చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఎడారి ప్రాంతాల్లో ఇల్లు ఇలా కట్టాలి, కొండ చర్యల్లో ఇల్లు ఇలా కట్టాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, పడమ నుంచి వచ్చిన గాలి తూర్పు నుంచి బయటికి వెళ్ళిపోతే ఇల్లు ఏ విధంగా తలబట్టకు వీలుగా ఉంటుంది, అట్లా గృహ నిర్మాణ శాస్త్రం అది. దాని శాస్త్ర ప్రమాణానికి అనుగుణంగా తీసుకెళ్తే ఇట్స్ ఆల్ రైట్. అంతేగాని వ్యాపారం లేదంటే ఇల్లు పగలగొట్టి, ఇంట్లో ఆరోగ్యం లేదంటే షాపు పగలగొట్టి అంటే ఈ కుహానా వాళ్ళంతా వచ్చిన దగ్గర నుంచి ఇదిగో ఇట్లా అడుగంటిపోయింది చివరికి. అందువల్ల వాస్తు అనే దాన్ని అధిగమించాను నేను. ముహూర్తాలను అధిగమించాం, వాస్తుని అధిగమించాం. నో సెంటిమెంట్ ఈరోజు. ఒకప్పుడు సెంటిమెంట్ ఉండొచ్చు, వాళ్ళ సెంటిమెంట్ అనేది లేదు. ఒకప్పుడు దేహమే నేనే బ్రహ్మించి వాళ్ళ దైవాన్ని నేనే స్థాయిలో మనం ఉన్నాం, అహం బ్రహ్మచారి స్థాయికి ఎదుగున్నాం ఈరోజు పరిస్థితి. ప్రతి మనిషి ఒక పర్పస్ ప్రకారం భూమి మీదకి వచ్చాం. అలాగే ఈ దివ్య ప్రణాళికలో భాగంగా గురువుతో పాటు కలిసి పనిచేయటకు వచ్చనే భావన నాకు అర్థమైంది. ఇట్లా అనేక కోణాల్లో నాలో సంభవించిన మార్పులే పుస్తకం రాయటం అది. పద్మ మేడం ఏంటంటే ఆవిడ థర్డ్ డివిజన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మెసేజ్లు అలా ఆవిడ అందుకునే ఉంటాయి. అందువలన పత్రిసార్ ముందు ఆవిడకే రాయమని చెప్పారు పుస్తకం. 4-5 సంవత్సరాలు చెప్పినా కానీ కుదరలేదు. ఎవరో మా పెద్దబ్బాయి అమెరికాలో ఉంటే అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వచ్చేపోయేవాళ్ళు తాకి లేదు కదా. విజయవాడ ఏంటంటే మెయిన్ సెంటర్ అవటం, ఈ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు రోజు ఎవరో ఒకళ్ళు ఉంటే ఈ వంట వారు ఇట్లా కుదిరేది కదా ఆవిడకి. అమెరికా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నేను కూడా 2 నెలలు ఉందామని చెప్పి వెళ్ళా. పని ఏమి లేకపోతే ఖాళీగా నా వల్ల కాదు, ఫ్రీ ఫోన్ చేసుకుని నెల 15 రోజులకే టికెట్ మార్చుకుని వచ్చాను నేను. అప్పుడున్న 4-5 నెలలు చక్కగా ఆవిడ బుక్ రాయగలిగింది. పద్మపత్రం ఏమో టైటిల్ కూడా సార్ ఇచ్చారు. ఎలా ఉండాలి జీవితం అంటే తామరాకు మీద చుక్కలా ఉండాలి జీవితం, అన్నిటా ఉండాలి, బట్ ఏది అంటకూడదు. ఎక్సలెంట్ బుక్ అది. ఆ బుక్స్ అన్నీ ఆ విధంగా బాగా చేయటం జరిగింది. మరి తర్వాత ఇక నా దగ్గరికి వచ్చేసరికి నా దగ్గరికి ఒక్కసారి బుక్ రాయమంటే పెన్ను పేపర్ అంటే కాస్త దూరమే నాకు కూడా. అలాంటిది మరి రాయమని చెప్పినప్పుడు ముందు ఆర్టికల్స్, జ్ఞాన జగత్ కోసం ఆర్టికల్స్ రాయమన్నారు. ఫస్ట్ ఆర్టికల్ నాతో రాయించింది కామన్ సెన్స్. ఏదో ఒక సంఘటనలో జరిగినప్పుడు సారీ అన్నారన్నమాట. ఒక గురువుతో పక్క ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో తెలియని పరిస్థితుల్లో ఎక్కడో యాసల్ ట్రావెల్స్, యాసల్ వాల్స్ ఇవన్నీ దేనికి వచ్చినట్టు, ఇంత తాడేని అని దేనికి అనే దాని కామన్ సెన్స్ మీద మంచి ఆర్టికల్ కావాలన్నారు. అప్పుడు కామన్ సెన్స్ మీద ఆర్టికల్ రాసి జ్ఞాన జగత్తులో వేశారు. ఆర్టికల్ చాలా బాగుంది, దీన్ని కంటిన్యూ చేయమన్నారు. కామన్ సెన్స్ ఎంత కంటిన్యూ చేయాలని అన్ని అనుభవం, ఒక్కొక్క మన ఉదాహరణ రాయటం వెళ్ళదు తప్ప ఎంత చెప్తుందో కామన్ సెన్స్ గురించి ఎరుక అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతకంటే సాగదీసే జనాన్ని బోరు కొట్టేస్తుంది కదా సార్ అంటే, అయితే ఏదో ఒకటి నెలకు ఆర్టికల్ కావాలి నాకు, జ్ఞాన జగత్తుని జగించే నెలకు ఆర్టికల్ కావాలి. సరే కదా అని చెప్పి నెలకోటి రాయాలంటే మనం ఎక్కడెక్కడ ఉంటాం తిరుగులతో కుదరదు కాబట్టి ఒక 5-6 ఆర్టికల్స్ ఒకే రాసి పడేద్దామని 3 వచ్చింది. కూర్చొని ఒక 5-6 ఆర్టికల్స్ రాసాం ఏదో. అప్పుడు సార్ అన్నారు, ఏ నెల కానీ వెళ్తే మ్యాగజైన్లో విడివిడికి వెళ్ళిపోతాయి, అన్నీ కలిపి నీ బుక్ రావాలి నీ దగ్గర నుంచి అన్నారు. సచ్చింద్ర కోట అని చెప్పని అక్కడి నుంచి పెట్టుకుని ఇక ఎలా రాయాలి ఏంటంటే ఇక జీవిత అనుభవాలే కదా బుక్ అంటే. అవును. ఇప్పుడు యోగానంద పరమహంస ఒక యోగ ఆత్మకథ అంటాం, ఆయన జీవితంలో అనిపించేదే బుక్ రాశాడు. అవును. నేను కూడా నా జీవితంలో అనిపించే బుక్ రాస్తాను. అంతకంటే ఏముంది, ఊహించి రాయటం కాదు కదా. ఊహించి రాయితే కవిత రావచ్చు, అవును, ప్రకృతి వర్ణన కావచ్చు, శృంగారాన్ని వర్ణించవచ్చు, ప్రకృతి వర్ణించవచ్చు, కానీ అనుభవాన్ని ఎలా వర్ణిస్తావు? అనుభవం అంటే ఉన్నది ఉన్నట్టు రాయాలి. అందుకే ప్రథమ పేటీలో నేను రాశాను బుక్కులు. యోగ జీవితం పుస్తకంలో ఏం రాశానంటే, ఒక అద్దం ముందుకు వెళ్ళిన మన కనుక నిలబడితే అద్దంలో నా ప్రతిబింబం ఎలా కనపడుతుంది, రియల్గా నేను ఎలా ఉంటే ప్రతిబింబం కూడా అలా కనపడుతుంది. యోగ జీవితం బుక్ అని అంటే ఆ ప్రతిబింబమే యోగ జీవితం బుక్. అది టు బీ ఫ్రాంక్, ఒకటి కూడా కల్పితాలు కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కాస్తే అది అనుభవం అనిపించుకోదు. అలా అనుభవాలతో నేను ఆ బుక్ అంతా యోగ జీవితం రాయగలిగాను. సార్ కూడా దాన్ని 1-4 సార్లు కరెక్ట్ చేశారు. మరి దానికి రిపోర్టు కూడా
ప్రసాద్ రాయ్ కులపతి గారితో రాయించాను, దానికి ఫీడ్బ్యాక్ అంతా. సముద్రాల లక్ష్మణ్ గారితో ఒకటి రాయించాను. తర్వాత పత్రికారిని మీ మెసేజ్ ఇవ్వండి సార్ అని చెప్పని అడిగితే ఆయన ఎవరంటే, నీ పుస్తకానికి నీ జీవితానికి నా మెసేజ్ కంటే ముందు భగవద్గీతలో 2 శ్లోకాలు కావాలి అన్నాను. అదేంటి సార్ అంటే, నీ పుస్తకానికి నీ జీవితానికి ముందు అవి వర్తిస్తాయని చెప్పి అన్నారు. ఇప్పుడు బట్టి అలవాటు నాకు తక్కువ. మొదటి శ్లోకం హతోవా ప్రాప్యేసి స్వర్గం అని ఒక శ్లోకం గీతలో. అంటే దాని అర్థం ఏంటంటే, కృష్ణుడు అర్జునుడితో చెప్తాడనమాట. కురుక్షేత్ర యుద్ధంలో వైరాగ్యం చెందినటువంటి అర్జునుడికి హితబోధ చేస్తూ ఎలా ఉండాలి పరిస్థితి అంటే, యుద్ధం చేయి, విజయం కనుక జరిగితే రాజభోగాలు వస్తాయి, మరణం కనుక సంభవిస్తే స్వర్గ సుఖాలు వస్తాయి, ఏది జరిగినా నీ మంచికే అన్నట్టుగా నీ గడిచిన 20-22 సంవత్సరాలు నువ్వు చేసిన ప్రతి పని కూడా ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి సంకోచం, నిర్భయంగా చేయగలిగావు. కాబట్టి ఫస్ట్ నీ జీవితానికి నీ పుస్తకానికి ఆ శ్లోకం వచ్చేసింది కాబట్టి అది పెట్టమని చెప్పి అన్నారు. ఎస్ సార్ అన్న. అయితే ఇంకోటి శ్లోకం చెప్తాను విన్నారు. రైట్. అంత నిర్భయంగా చేయగలిగావు పని, ఏం ఆశించి చేసావు? నీకు స్వలాభం స్వార్థచింత ఇంత కూడా లేదు. అందువలన కర్మణ్యవాధికారస్య మా ఫలించి కాలాచన. పని చేయటం వరకే తప్ప ఫలితం ఏమిటనే పరిస్థితి ఆశ లేకుండా, ఫలితం మీద ఆశ లేకుండా చేసావు కాబట్టి ఈ శ్లోకం వచ్చింది. ఫస్ట్ ఈ మెసేజ్ నీకు వచ్చేసి కాబట్టి ఆ 2 శ్లోకాలు ముందు పెట్టి తర్వాత నేను మెసేజ్ ఇస్తానన్నారు. అప్పుడు నేను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నిజమేనంటే కరెక్టే. దేనికి భయం దడిసా నేను? 99లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే ఓ పక్క రంగా, ఓ పక్క నెహ్రూ. విజయవాడ గొడవలు రాజకీయం అందరికీ తెలిసినాయి. అప్పుడు వరలక్ష్మి మేడం వచ్చాను, సార్ ఎక్కడ పోటీ చేస్తున్నారు తెలుసా మీరంటే, ఏమ్మా అన్న, ఇటు నెహ్రూ అటు రంగా, ఇద్దరి మధ్యలో మీరేంటి సార్ అంది. నాకు పిరమిడ్ పార్టీ తప్ప నాకేం కనపట్లేమో, నేను చేసేదే అన్న. అంత సిన్సియర్ చేస్తూ వచ్చేవాళ్ళు, అంత నిర్భయంగా. అందుకని ఇలా చెప్పారేమో అనుకున్నాను. అందుకని 2 శ్లోకాలు, ఫస్ట్ మెసేజ్, తర్వాత సార్ మెసేజ్, తర్వాత సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారి మెసేజ్, తర్వాత సముద్ర లక్ష్మణ్ గారి మెసేజ్లు. అవన్నీ అయిపోయిన తర్వాత ఆధ్యాత్మిక వరవడిలో వాళ్ళు ఇచ్చిన సమాచారం. బట్ ప్రాపంచికంగా చూసినవాడికి ఎలా ఉంటుంది? అందుకని మరి తొర్లపాటి కుటుంబరావు అంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన, దాదాపు 80 years ఇప్పుడు ఆయనకి. ఆయనతో కూడా రాయించి, ఆయనతో ఒక ఫీడ్బ్యాక్ రాయించాను. ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఆ బుక్లో పడినాయి. యోగ జీవితం బుక్ కూడా యథార్థమైనటువంటి, ఇప్పుడు మనం ఎలా అయితే జీవితాన్ని గురించి మాట్లాడుకున్నాం, సపోజ్ తాగితే తాగానే రాయాలి కదా, సిగరెట్ తాగితే కాల్చానే రాయాలి. పరివర్తన అనే పదం నాకు తెలిసి మానవుడికి తప్ప ఇంకెవరికి వర్తించరానా? పరివర్తన అంటే అజ్ఞానపూరితంగా ఉన్నప్పుడు నేను ఎలా వ్యవహరించాను, చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అలవాట్లు ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తుంటాయి, మన కర్తవ్యం మన బాధ్యత తెలిసిన తర్వాత ఏ విధంగా మనం ప్రభావితం అవుతుంటాం, పరివర్తన చెందాం. పరివర్తింపబడాలి జీవితం. అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావాలి కదా, అదే పరివర్తన అని చెప్పని అంటాం. పరివర్తన అనే పదం మానవ జీవితానికి కాబట్టి ఎవరికి వర్తిస్తుంది? జంతుజాలాలు పుట్టినప్పుడు ఎలా ఉంటాయి, చనిపోయేదాకా అలాగే ఉంటాయి. కానీ మానవుడు అలా కాదు. ఏ జన్మల కుసంస్కారం నీకు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ జన్మలో సరైన గురువు ద్వారా సరైన సంస్కరింపబడాలి, పరివర్తన చెందాలి. అందువల్ల ఉన్న తప్పేదో నువ్వు ఒప్పించగలిగితే, నాలో ఈ లోపం ఉంది అని చెప్పి నేను గుర్తించగలిగితే సగం సక్సెస్ అయినట్లే. బయటికి రావడానికి మిగతా సగం ఎఫర్ట్ పెడతాం. అసలు ఉన్న తప్పును మనం ఒప్పుకోవటాకే దీనికి ధైర్యం తేలేకపోతే నువ్వు ఎలా బయటపడతావు దానిలో నుంచి? మంచో చెడు జరిగింది నాన్న, తాగావు అయిపోయింది. ఇవాళ పరివర్తన చెందాలా వద్దా మనం? ఏదో కొరత తరహాగా ఉన్నప్పుడు రకరకాల అలవాట్లు అవుతాయి నాన్న. ఇవాళ నీకు జ్ఞానపరమైన అవగాహన పెరిగింది, పరివర్తన చెందాలా వద్దా? ఖచ్చితంగా చెందాలి. అది కావాలని నా కోరిక నాన్న. సమాజంలో ఎంతోమంది ఉంటారు ఈరోజు, తెలుసో తెలియని పరిస్థితుల్లో ఎన్నెన్నో పొరపాట్లో గ్రహపాట్లో మనకు నడుగుతుండొచ్చు. సరైన గురువు లభించి సరైన జ్ఞానం అబ్బిన తర్వాత నువ్వు పరివర్తింపబడాలి. 100%. అలా పడకపోతే నువ్వు తీసుకున్న సమాచారం అంతా వేస్ట్. అది నా లెక్క ప్రకారం. ఓన్లీ ఇన్ఫర్మేషనే. ఏం చేసుకుంటావు? అందువలన ఏది నీ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా జీవితంలో ఆచరించగలిగి ఉండాలని. తెలిసి తెలియని సమయంలో ఎన్నో పొరపాట్లు జరుగుతాయి. అది పొరపాటు గ్రహపాటు అయిపోయింది, నువ్వు ఆ రోజు తాగుపోతావు, ఎవరు తిరిగిపోతావు, ఇవన్నీ తర్వాత. బట్ తెలిసిన తర్వాత పరివర్తింపబడినప్పుడు కడిగిన ఆణిముత్యంలో తయారవ్వాలి. అది స్పిరిచువాలిటీ. సో వెరసి మీ యొక్క జీవితం అంతా అద్భుతమైనటువంటి బుక్ రూపంలోకి తీసుకొచ్చేసారు. మరి వివాహం అయిపోయిన తర్వాత బిగినింగ్లో ఆవిడ కొంత సఫరింగ్ ఉన్నా, తర్వాత స్పిరిచువల్ లైన్లో పడిన తర్వాత ఇద్దరు ఒకే బాట ఒకే మాట కింద అలా అనుకుంటారు. ఎన్నో సందర్భాలు అంటుంటారు, ఇలా చేస్తే బాగుంటుందంటే, అరే నాకు కూడా అలా అనిపించిందే. ఒకవైపు అమ్మ బుక్, అమ్మ పుస్తకం వచ్చేసింది, ఒకవైపు మీ బుక్, మీ పుస్తకం వచ్చేసింది. ఇప్పుడు వెరసి ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒక ఆర్మీని, ఆ యొక్క విభాగంలో హెడ్గా మీరు ఉన్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? సేవదళకి మీరు ఉండాలన్నప్పుడు సార్ కూడా వచ్చినప్పుడు, ఈ పదవులు మాకు ఎందుకు సార్, నేను చేతనైన పని చేస్తా కదా అని చెప్పినప్పుడు, అలా కాదయ్యా, ఏపీలో నీకు తప్ప ఇంకా సేవదళ పోస్ట్ నేను ఎవరికి ఇవ్వాలి అని సార్ అన్నారు. అయినా మొదట్లో ఎందుకు పెద్దగా నేను కూడా ఇష్టపడ్డా. అయినా సార్ కూడా నన్ను ఏం బలం చేయలే. పరమేశ్వర రెడ్డి మాత్రం పాపం 4 సార్లు తిరుగుతుంటే పద్మ మేడం కూడా గొడవ పెట్టేది. పాపం అబ్బాయి అన్నిసార్లు తిరుగుతుంటే, ఎలాగో మీరు పనిలో ఉన్నారు కదా, అంటే ఏం పోయింది అంటుంటే, ఎందుకో సార్ కూర్చొని, సరే కానీ ఒక టైటిల్ లేక అడ్డం, టైటిల్ ఉన్నా మనం అది చేస్తున్నాం, లేకపోతే నేను చేస్తున్నాం, ఓకే అని అన్నాం. మీరు చాలా పక్షపాతి సార్.
పరమేశ్వర్ రెడ్డి గారు ఒక్కరేగా తిరిగింది. పరమేశ్వర్ రెడ్డి గారితో పాటు నేనున్నాను, నౌకాంత్ కూడా ఉన్నారు. గుర్తుంది బాబు, నాకు గుర్తుంది. రామరెడ్డి గారి దగ్గర రూమ్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ టాపిక్లన్నీ మాట్లాడుకున్నాం. అంటే మీరు తప్ప వేరే వాళ్ళు కనబడట్లేదు. ఎందుకంటే దాన్ని కావాలని ఎంతోమంది అనుకుంటున్నారు, కానీ అర్హత ఉంటే అది వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. నిజంగానే మీ కాళ్ళ దగ్గర వచ్చి కూర్చున్నాం ఆ రోజు. అయ్యా మీరుంటే బాగుంటుంది అని చెప్పేసి అందరం వచ్చి కూర్చున్నాం. చాలామంది సేవదారులు మీటింగ్లు పెడుతుంటే దీన్ని హాస్యాస్పదంగా అన్న వాళ్ళు కూడా నాకు ఉన్నారు. ఇన్నేళ్ళ నుంచి మేము చేసేంత సేవ కాదు కావాలం, పెద్ద కొత్తగా మీరు వచ్చేదో ఎగరదీయాలా పగలదీయాలంటే మాట్లాడేవాళ్ళు. ఎవరి అంటే వాళ్ళు అన్నారు, సహజం వాళ్ళ వ్యక్తిత్వాలు బయటపడి నాకేం పోయింది, అంతే కదా సార్. నేను చాలా కూల్గానే ఉండేవాడిని. నేనేం చెప్తానంటేనన్నా, సారు ఈ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో కర్నూలు నుంచి మొదలుపెట్టినప్పుడు, కర్నూలు కానీ ఉరవకొండ, గుంతకల్లు, అనంతపురం ఇలా తిరిగినప్పుడు అలా వచ్చేసి ఏమిటంటే ఇది ఊళ్ళు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి వాళ్ళ ప్రపంచంలో దాదాపు 100 దేశాల పైచులకు వెళ్ళిపోయింది మన మూమెంట్. అంటే పత్రిజీ పర్యవేక్షణలో మన కంటికి కనపడేది కొంత అయితే కనపడకుండా ఎంతో వెళ్ళిపోతుంది, చాప కింద నీరులాగా అయిపోతుంది. అందువలన కొంతన్న మన పిలవంగానే కావాలి, దీనికి ఒక సిస్టమేటిక్ చేయాలనే ఉద్దేశంతో పత్రిజీ బహుశా ప్రత్యక్షంగా ఏదుందో పరోక్షంగా ఎంత తెలియట్లేదు కాబట్టి ఈ రెండింటినీ చక్కగా మేళవించుకుంటూ ఓ సిస్టమేటిక్గా దీని ఒక వింగ్ తయారు చేయాలని ఆయన కోరికేమో అనుకున్నాను నేను. ఎందుకని ఇప్పుడు జ్ఞాన మహాచక్రాలు అవుతున్నాయి, సారు బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి, బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ అవుతుంటాయి, అంతే కదా సార్. పెరిగిపోయిన బాగా. ఎక్కడెక్కడ చేయాలి, ఎవరిని పిలవాలి, ఇతర వాలంటరీగా వచ్చి నిలబడేవాడు. అయితే వాడు 8 గంటలు నిలబడి పని చేస్తాడో 4 గంటలకు వెళ్ళిపోతా మనకేం తెలియదు. దీనికి ఒక సిస్టమ్ కావాలని చెప్పి అనుకున్నారు. ఆ సిస్టమ్ కోసం పెట్టింది ఇప్పుడు ఇదంతా సేవదళ అనేది. ఇప్పుడు పిఎస్ఎస్ మూవ్మెంట్లో 18 గైడ్లైన్స్ మనకి ఎలా ఉన్నాయో అలాగే సేవదళ కూడా 14 గైడ్లైన్స్ సారిచ్చారు. నేను కూడా సేవదళ సభ్యులందరికీ ఒకటే చెప్తాను. ఇప్పుడు మనకంటే తిరిగి ఉన్నాను కాబట్టి ఏపీలో చాలా ఈజీ అయింది నాకు వర్క్. అది 13 జిల్లాలకి జిల్లా సెక్రటరీస్ని పెట్టాం. ప్రతి జిల్లా సెక్రటరీ ఆ మండలాస్ అన్నిటికీ కూడా మండల్ కన్వీనర్స్ని పెట్టుకోవడం జరిగింది. ప్రతి మండలానికి 18 మంది టీములు రెడీ అయిపోయినాయి. ఈ 14 గైడ్లైన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న దగ్గర మీటింగ్లు పెట్టి ఎప్పటికప్పుడు చెప్తూనేవ్వండి. నేను మా సేవదళ సభ్యులందరూ కోరేది ఏమిటంటే, మిగతా చోట్ల జరిగే సేవ వేరే, అంటే అది సేవ కాదని నేను అనగానే, బట్ నా ఓన్ వే ఏమనుకుంటానంటే, ఇప్పుడు పుట్టపర్తి బాబా ఉండొచ్చు, రాధాబాయి సత్సంగు, అక్కడ కూడా సేవదళి చేస్తారు. బయట ఐఏఎస్ ఆఫీసర్ కూడా అక్కడ వచ్చి పల్లెలు కడమంటే కడుతారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అంతర్గతంగా ఏమిటనేది వాళ్ళు ఎలా చూస్తారో నాకేం తెలియదు. కానీ నేనేమంటానంటే, ఇక్కడ పత్రిజీ స్పిరిచువాలిటీ మీన్స్ ఇట్ ఏ ఫ్రీడమ్ అని చెప్పి అన్నారు, స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛలో సేవదళ సభ్యుడు ఎలా ఎదగాలని నేను కోరుకుంటానంటే, స్వీయ శిక్షణ ద్వారా క్రమశిక్షణకు అలవాటు పడాలి. పత్రిజీ ఎంతో జ్ఞాన సంపద మనకి ఇచ్చారు. ఇప్పటికీ పత్రిజీ ఏమనుకుంటారు, సత్యం ఏంటో చెప్పాను, జ్ఞానం ఏంటో ఇచ్చాను. ఎవరు ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ సంస్కార బలాల మీద ఆధారపడి ఉంటుంది. ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. అంత డిటాచ్మెంట్లో ఉంటారు ఆయన. ఎందుకంటే గ్లోబలైజేషన్లో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంతే కదా సార్. కాబట్టి సిస్టమ్ డెవలప్ అవ్వటానికి మనం ఎలా కావాలి, ఇక్కడ కూర్చో అంటే కూర్చో, లేదంటే లేతే, ఇది కండిషన్స్ అవుతాయి. కరెక్ట్. కానీ స్పిరిచువాలిటీ అంటే ఏం చెప్తుంది, స్వేచ్ఛ అని చెప్తుంది. స్వేచ్ఛాయుతంగా నువ్వు ఎదగాలి, బట్ సిస్టమేటిక్గా పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలి. అంటే నీకు ఎటువంటి శిక్షణ కావాలి, స్వీయ శిక్షణ కావాలి. జ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఈ పని ఇలా చేయటం నా కర్తవ్యం కాబట్టి, గురువు దగ్గర ఇంత విద్య నేర్చుకున్నానికి ఈ పని చేయటం గురు దక్షిణగా భావించి, నన్ను నేను సంస్కరించుకుంటూ, నాకు నేను శిక్షణ ఇచ్చుకుంటూ, ఆ క్రమశిక్షణ కలిగిన సభ్యుడిగా ప్రవర్తించగలిగి ఉండాలి. అలా తయారవ్వన్నాను ప్రతి సభ్యుడు. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో మహిళా ధ్యాన మహాచక్రం జరుపుకోబోతున్నాం. MDMC డిసెంబర్ 21 నుంచి 31 వరకు. పూర్తి స్థాయిలో ఆ యొక్క ధ్యాన మహాచక్రానికి ఆర్గనైజింగ్ కమిటీలో కోర్ పర్సన్ మీరు, శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీ దాట్ల హనుమంతరాజు గారు, మీరు ఈ యొక్క మహిళా ధ్యాన మహాచక్రం గురించి మీ మాటల్లో. ఇప్పుడు ఇవన్నీ ఎలా వస్తుందంటే, నేను విజయవాడ యజ్ఞం చేసిన, శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం చేసిన, ప్రాజెక్ట్ చైర్మన్గా నువ్వు ఉండి అబ్బాయి అన్నప్పుడు కొంతమంది కన్వీనర్స్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి మీరు అందరు సలహా సంప్రదింపులు చేసుకుని డిసిషన్ మేకర్లు నేను ఉండి పనిచేయటం అక్కడ అలవాటు పడ్డాం. ఇప్పుడు ఏమిటంటే ఇది గ్రూప్ కాన్షియస్నెస్ ఇదంతా. అందువల్ల ఈ కమిటీ కూడా 3 సభ్యులు ఎందుకు ఇచ్చారంటే గ్రూప్ కాన్షియస్నెస్ కాబట్టి కదా, ఇండివిజువాలిటీ అనేది తీసేసి గ్రూప్ కాన్షియస్కి విస్తరించింది ఇది. అందువల్ల చేసేటువంటి ప్రత్యేకం ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఎప్పటికప్పుడు చక్కగా డిస్కషన్ చేసుకుంటూ, సరైనటువంటి సాధావగాహన పెంపొందించుకుంటూ, ఈ మంచి ఉద్దేశంతో పరస్పరం అరమరిక లేకుండా మాట్లాడుకుంటూ సక్సెస్లో ముందుకెళ్ళడం కోసమే ఈ కమిటీ అని చెప్పి పెట్టారు. ఇప్పుడు అలాగే టెక్నాలజీ ఎంత పెరిగింది. ఇప్పుడు టెక్నాలజీ లేనప్పుడు వేల మంది అక్కడికి వచ్చేవాళ్ళు చేసేటం ఒక రకంగా వెళ్ళిపోతే, పెరిగిన టెక్నాలజీని పరిగణలో తీసుకుని రేపొద్దున PMC ద్వారా లైవ్ ఒకటి ఇచ్చినప్పుడు ప్రతి ఇంటికి అందించే ప్రయత్నంలో ఇవాళ మీ పని మీరు చేస్తున్నారు, టీం అంతా కూడా. ఇప్పుడు
ఈ కమిటీలో ఉండటం ఏంటంటే ఒక అవగాహన పెరిగింది. టెక్నాలజీ ప్రతి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏ ఒక్కడు కూడా అంటే దాదాపు సౌత్ ఇండియా నుంచి ఏ ఒక్కరిని కూడా రావద్దని ప్రతినిధి కూడా చెప్తున్నారు. ఇది చక్కగా మనం అర్థం చేసుకుని ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని పిఎంసీ ద్వారా చక్కగా జనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎదగవలసింది నార్త్ ఇండియా. కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతిదీ అర్థం చేసుకుని ఎదగటం కోసం. ఇంకా సేవాదళ పాత్ర కూడా ఏంటంటే ఇదివరకు అంత లేకపోయినా కానీ ఎంత సత్యం తెలిసినప్పటికీ చట్టాన్ని గౌరవించాలి. కాబట్టి రేపొద్దున గ్రౌండ్లో ఆ ఫిజికల్ డిస్టెన్స్ కానీ మాస్కులు కట్టుకుంటాం కానీ ఈ శానిటైజర్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాం. ఎందుకంటే వెరీ లిమిటెడ్. ఓన్లీ నార్త్ ఇండియా వాళ్ళు మాత్రమే రమ్మని చెప్తున్నాం. దయచేసి సౌత్ ఇండియా వాళ్ళు కూడా ఎవరు కూడా యజ్ఞానికి రావద్దు. మేము ఇళ్లలో కూర్చొని పిఎంసీ ఛానల్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వాళ్ళు ఇది ఒక కొత్త అనుభవం, ఇళ్లలో కూర్చొని ఎంజాయ్ చేయటం. ఇప్పుడు పత్రిక క్రికెట్ అంటే మహాపిచ్చ, కానీ గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చుంటే వాడు బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ ఏ మూల పోతుందో నీ కంటి కనపడదు కూడా కనపడదు బాల్. ఇది టీవీ ముందు కూర్చుంటే బాల్ ఎక్కడికి వస్తుంది క్లోజప్లో చూపిస్తాడు. నీకు అంతా బ్రహ్మాండంగా నువ్వు ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేయొచ్చు. పిఎంసీ లైవ్ టెలికాస్ట్ చేయటం ద్వారా ప్రతి పిరమిడ్ మాసం వాళ్ళ ఇళ్లలో కూర్చుని చక్కగా యజ్ఞాన్ని ఎంజాయ్ చేయొచ్చు. లైవ్ గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ అద్భుతంగా నడుస్తున్నాయి నాన్న. కాబట్టి పత్రిక మాటను గౌరవించి మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా ఎవరు ఇక్కడికి వచ్చేసి జనాలను ఇబ్బంది పెట్టుకుంటూ రూల్ అతిక్రమించారనేటటువంటి అపస్పాలు కాకుండా దయచేసి ఇది గమనించి ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని చక్కగా పిఎంసీ ఛానల్లో చూస్తూ ఎంజాయ్ చేయాలని చెప్పని నేను ముఖ్యంగా కోరుకునే వాళ్ళు నేను కూడా ముందుంటాను. ఆ విధంగా అందరిని ఎడ్యుకేట్ చేద్దాం అట్లా. కరెక్ట్ సార్. ఇక డ్యూటీ అనేది మామూలుగా వస్తాం. ఇప్పుడు 100 మంది ఉన్నా షెడ్ తప్పదు, 100 మంది ఉన్నా మిగతా కార్యక్రమాలు తప్పవు. పైపెచ్చు లైవ్ ఇవ్వాలి. ఇవాళ పిఎంసీ లైవ్ అని అంటే ఇంటర్నేషనల్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంతమందిని మోటివేట్ చేయాలి ఇది. అందువలన గ్రౌండ్లో ఏం జరగాలనేది యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతాయి. అది మనం ఇళ్ళలో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పరిస్థితి. గడిచిన 30 సంవత్సరాలలో పిఎస్ఎస్ఎం యొక్క ఎదుగుదలని మీరు 24 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నారు. మీరు చూసిన ఈ 24 సంవత్సరాలలో ఎన్నో ప్రాజెక్టులు పుట్టాయి, ప్రాణం పోసుకున్నాయి, పూర్తి స్థాయిలో ఎంతో ఎదుగుతూ వచ్చాయి. వీటిలో రీసెంట్గా పిఎంసీ ఒకటి. పిఎంసీ గురించి, దాని యొక్క అభివృద్ధి గురించి మీ మాటల్లో. పిఎంసీ అభివృద్ధిని గురించి యాక్చువల్గా నేను అడిగారు కాబట్టి చెప్పడం తప్ప నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఎందుకంటే నేను గ్రహించిన దానిలో పిఎంసీ ఇది కూడా విశ్వ ప్రణాళికలో ఒక భాగమే అని చెప్పి నేను గురువు ద్వారా ఎట్లా వచ్చినప్పటికీ, అంటే ఏ వ్యక్తి దగ్గర నుంచి ఏ విధంగా అది బహిర్గతమైనప్పటికీ కూడా ఓవరాల్గా ప్రాజెక్ట్ అనేటటువంటిది గట్టిగా 3 ఏళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ కింద పుట్టి అనతి కాలంలోనే ఇది కేబుల్ నెట్వర్క్గా పెరిగి ఆ తర్వాత వాళ్ళ శాటిలైట్ ఛానల్ కింద రూపాంతరం చెందింది అని అంటే ఇంత షార్ట్ టర్మ్లో అంత ఎదగటం అనేది తక్కువైన విషయం కాదు. దీన్ని బట్టి అసలు పత్రిక విజన్ ఏమిటి, ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేసిన వర్క్ ఒక ఎత్తు అయితే ఈ 3 సంవత్సరాల నుంచి పిఎంసీ ద్వారా చేసిన దీనికి 100 రెట్లు ఎక్కువ ప్రాపగండ వెళ్ళింది మనకి. అంటే బహుశా నేను అనుకుంటాం విశ్వ ప్రణాళికలో ఈ గ్లోబలైజేషన్లో జరిగేటటువంటి మార్పు ఇంకా ఎక్కువగా పొడిగించడానికి ఇష్టం లేదు నేచర్కి. ఇక రాబోయే రోజుల్లో అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్పు రావాల్సిన టైం ఆసన్నమైంది మనకి. దానికోసం ఆవిర్భవించింది పిఎంసీ వాళ్ళ. ప్రతిసారి ఒకటే చెప్తారు, ఇప్పుడు ప్రపంచంలో సగం మందికి ధ్యానం చెప్పడానికి సపోజ్ 30 ఏళ్ళు పట్టిందో 40 ఏళ్ళు పట్టింది. మిగతా సగం ప్రపంచానికి మళ్ళీ 40 ఏళ్ళు అక్కర్లా, 1 డే చాలు. ఎందుకని ఒక్కొక్క మనిషి ఒక్కొక్కరిని చెప్తాడు. అయిపోయింది. అలా సమయం ఆసన్నమైంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ మార్పు చెందాలి. యాక్చువల్గా ఇప్పుడు మనం అనుకున్న శాఖాహార జగత్తు ఇవన్నీ కూడా ఇంతకుముందే మనం టైంలు ఇచ్చుకుంటూ రావటం. 2000 సంవత్సరాలు ఏదో జరగాల్సింది 2012కి వెళ్ళింది, 2012 నుంచి 2020కి వచ్చింది. అంటే ఒక విధంగా వాయిదాలు నేచర్ ద్వారా కొన్ని వాయిదాలు వేయబడింది. ఇక రాబోయే రోజుల్లో మార్పు చాలా అనివార్యం అవుతుంది. ఇప్పటికీ నేను అనుకుంటాను ఈ కరోనా పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, నా పర్సనల్ వ్యూ భూప్రపంచం మొత్తం మీద కూడా ఆహారం పేరు మీద కోట్లాది మూగజీవాల్ని హింసాయుతంగా మనం చంపి ఆహారాన్ని పేరు మీద చేసుకుంటాం. కానీ ప్రాణభయం అనేది ఆ మేకకైనా ఒకటే, కోడికైనా ఒకటే, నీకు నాకైనా ఒకటే కదా. అది కత్తి పెట్టినప్పుడు భయంతో ఎంత విలవలాడుతూ చనిపోతాయి అవి. బట్ ఆ భయం అంటే ఏమిటి అనేది దాని నుంచి ఇవాళ మానవుడు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రతి మనిషి నేర్చుకుంటున్నా లేదా? నాకైతే నేను వ్యక్తిగతంగా నేను చెప్పగలను. ఇప్పుడు ప్రతి దేశంలో కూడా రక్షణ పేరు మీద ఇంటెలిజెన్సీ ఉంది, టెక్నాలజీ ఉంది, అణ్వస్త్రాలు ఉన్నాయి కదా, డబ్బు ఎంతో ఉంది. ఇవేమైనా కాపాడగలిగిన మనిషిని? ఏ ఒక్కటి కాపాడలేదు. నువ్వు రక్షణ పేరు మీద పెట్టినటువంటి కోట్ల విలువైనటువంటి ధనం ఏమైపోయింది, నీ ఇంటెలిజెన్సీ పవర్ ఏమైపోయింది, పెరిగిన టెక్నాలజీ ఏమైపోయింది, మొత్తం ఇవన్నీ నిర్వీర్యం అయిపోయి ఎవరికాడు మొత్తం లోపల కూర్చోవాల్సి వచ్చింది. ఎన్ని కోట్ల మూగజీవాలు విలవెల్లాడుతున్న పరిస్థితి. ఆ భయం ఏంటో మానవ జాతికి చెప్పడం కోసమే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఇది ఈ వైరస్ అనిపిస్తుంది. ఎప్పటికైనా కానీ అహింస మానుకుని అహింసాయుతంగా మారగలిగితే ప్రకృతి కూడా మన ముందు బ్యాలెన్స్ అవుతుందేమో అనుకుంటాను నేను.
నా వరకు నాకు అనిపిస్తుంటుంది సార్, ముఖ్యంగా పత్రి సార్ యొక్క సంకల్పం, ఓకే, మూగజీవులన్నింటి యొక్క శక్తే పిఎంసి ఇంత తొందరగా డెవలప్ అయిందనుకుంటుంటా. ఇప్పుడు ఇందాక మీకు చిన్న ఉదాహరణ చెప్పా. కులపతి గారు అంటే కొత్తాళంపేటాధిపతి గారు రాసిన అమెరికా దేవతల బుక్లో మహాత్మా గాంధీ ఇన్స్ట్రుమెంట్గా ఉన్నప్పటికీ కూడా ఏ కాన్షియస్నెస్ ఆయనలో ఎంటర్ ఇంత పని చేయించిందని ఒక ఉదాహరణ చెప్పి అనుకున్నాను చూసావా. అదేవిధంగా ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి ఒక ప్యూర్ వెజిటేరియన్. అవును సార్. చిన్నప్పటి నుంచి యోగా విద్యలో అపారమైనటువంటి శక్తివంతుడు. ఈయన భారతదేశంలో పుట్టి అమెరికా వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రధాని ఒబామా. అవును. ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఈయన ఏం చెప్పారో ఏమిటో తెలియదు కానీ వరల్డ్ యోగా డే జూన్ 21 కింద డిక్లేర్ చేశారా లేదా? ఎవరి ద్వారా వచ్చింది అది? మూలం ఈయనే కదా, మోడీ గారి పుణ్యమే కదా అది. అంతే కదా సార్. ఈయన వెళ్ళిపోయి చెప్తే ఒబామా చేయాలని చెప్పి రూల్ ఎక్కడుంది? అంతే కదా. కానీ ఏ దివ్య శక్తి వెనకాల ఉండి ఈయన ద్వారా ఆ మాటలు పలికించిందని చెప్పి మనం అనుకోవాలి. ఒక డివైన్ ప్లానింగ్లో మనకు ఇన్స్ట్రుమెంట్గా ఉన్నప్పుడు మన ద్వారా జరిపింపబడుతుంటాయి కొన్ని. అలా ప్రధాని ద్వారా వచ్చినటువంటి మాట మరి వరల్డ్ యోగా డే కింద పెడితే దాదాపు 170 దేశాల పైన దానికి ఆమోద ముద్ర వేసినాయి. అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఇప్పుడు యోగత్వం వైపు అంటే ధ్యానం వైపు మొగ్గు చూపిస్తున్నాయి? మ్యాక్సిమం. మరి శాఖాహార జగత్తాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రాపగండిస్తున్నాం. ఇవాళ ఎన్ని కోట్ల మొగ్గు ఇవాళ రోజున అది ఆ భయం ఏంటో మానవ జాతి తెలియజెప్పిందా లేదా నేచరు? అవును సార్. తలుచుకోండి ఎంతసేపునన్నా. గంగా నది ప్రక్షాళన చేయడం కోసం అని చెప్పని కొన్ని వేల కోట్లు గవర్నమెంట్ నుంచి వెచ్చించారు. ప్రక్షాళన జరిగిందా? ఎప్పుడైతే కరోనా పేరు మీద వచ్చిందో మన ఇండస్ట్రీస్ అన్నీ ఎప్పుడైతే బంద్ అయిందో గంగా నది బ్రహ్మాండంగా ప్రక్షాళన అయిపోయింది. నేచర్ తలుచుకుంటే పవిత్రత ఎంతసేపు వచ్చింది? మానవ జాతి పాడు చేసినటువంటి ఈ పొల్యూషన్ని నేచర్ ఎంత ప్రభావితం చేయగలిగింది నాన్న? కరెక్ట్ సార్. ఢిల్లీలో పరిస్థితి ఎన్ని రూల్స్ మారినాయి మనకి, ఆల్టర్నేటివ్ డేస్లో కారు చేయాలని ఇవన్నీ రకరకాలు వచ్చినాయి. మొత్తం రకరకాల పొల్యూషన్, శబ్ద కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ, డస్ట్ కాలుష్యం, ఎన్ని రకాల కాలుష్యాలు కరోనా ఒక్కతే చేసేసింది క్లీన్ స్వీప్. మరి చేతులైతే దండం పెట్టాలా? కరోనా నేచర్కి ప్రకృతి నుంచి ఏ విధంగా వచ్చిందో తెలియదు కానీ దాన్ని తిట్టుకునే వాళ్ళు తిట్టుకోవచ్చు, మనకనవసరం. మనం మాత్రం దానికి చేర్చిద్దాం. ఎందుకంటే ఎంత ప్రక్షాళన నడిచిందన్న, ఎంత పవిత్రత వచ్చిందన్న, ఎంత పొల్యూషన్ నుంచి మానవ జాతిని కాపాడగలిగిందన్న, అది వచ్చి పాజిటివ్గా మనం తీసుకోగలిగితే అంత అనిపిస్తుంది ఈరోజు కరోనా పని. కరెక్ట్ సార్. మరి ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం. పిఎంసి అన్నది పత్రిక కంటే భిన్నమైంది కాదు నాన్న. పత్రిక నోట్లో నుంచి ఆయన విజన్లో నుంచి ఏ ఒక్కడికి బయటకు వచ్చినప్పటికీ కూడా అదన్నీ దివ్య ప్రణాళికలు ఒక భాగాలు ఇవన్నీ కూడా. అందువలన పిఎంసిని సమర్థించడం అని అంటే పత్రిక ఇచ్చిన విజన్ని సమర్థించడమే మనమంతా. కరెక్ట్ సార్. కాబట్టి కాలంలో అనూహ్యమైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. అందువలన బ్రహ్మగారి కాలజ్ఞానం ఎలా అయితే ఉందో రాబోయే రోజుల్లో ఏం జరగబోతున్నాయి అనేది కూడా పైనున్న వారి నుంచి సందేశాలు కింద మాస్టర్స్కి అందుతూనే ఉన్నాయి. ఆ ప్రకారంగానే వాళ్ళంతా యాక్ట్ చేస్తుంటారు. కాబట్టి పత్రిక విజన బలపరచడం అంటే పిఎంసీని బలపరచడమే. కరెక్ట్ సార్. ఇప్పటికైనా ఆయన విజన గుర్తించకపోతే మనం ఎప్పుడు గుర్తిస్తాం ఆయన్ని? సో పిఎంసీ దాని పాత్ర అద్భుతం నాన్న. రాబోయే రోజుల్లో ఇక ఎటువంటి పాత్ర పోషింపబడుతుంది అన్నదానికి అసలు మన దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు ఆ దివ్య ప్రణాళికలో ఏ ఏ సందేశాలు ఏ విధంగా వస్తుంటాయి, దానికి అనుగుణంగా ఇది ఏ విధంగా విశ్వవ్యాప్తం అయిపోతుంది అన్నది సార్ అంటూనే ఉన్నారు, బీబీసీని దాటి వెళ్ళిపోతుందని చెప్పని. కాబట్టి ఉన్నటువంటి ఛానల్స్ అన్నింటిలో కూడా, ఆధ్యాత్మిక ఛానల్స్ అన్నింటిలో కూడా పిఎంసీ వాళ్ళు నెంబర్ 1గా రేపొద్దు అవతరించబోతుంది. అవతరించింది ఇప్పటికే. ఎన్ని కోట్ల మంది వాళ్ళు పిఎంసీని చూడగలుగుతున్నారు నేను ఇప్పటికే. మీ టీం ఎంత చేయగలుగుతున్నారు ఇప్పటికీ. కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని ఇది ఒక సరికొత్త అనుభవంగా పెట్టుకుని ఆయా ధ్యాన మహాయజ్ఞాన్ని మరి ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తారు. దానిలో మీ పాత్ర మీరు అద్భుతంగా పోషిస్తున్నారు. కాబట్టి అంత గట్టి టీంకి, మీకు మీ టీంకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా అంత అద్భుతంగా మరి మార్కెటింగ్లో మీచే ఆనంద్ అనేవాడు జరిగినాయి, టెక్నికల్గా నవకాంతి జరిగినాయి, పబ్లిక్ రిలేషన్లో నందాని అనిపిస్తుంటుంది. ఒకప్పుడు నందానైనా ఏంటి అసలు వాగ్దాటి నోరు తెరిచి అలా వెళ్ళిపోతున్న ప్రవాహం వెళ్ళి మరి మార్కెటింగ్లో ఎంతెంత నెట్వర్కులు అన్నా ఒక్కొక్కరు ఏదో రెంటల్ ఇంత కావాలనే వాళ్ళు కూడా ఎలా మోటివేట్ చేయగలుగుతున్నారు, ఏ డివైన్ పవర్ వెనకాల మీతో నడిపిస్తున్నా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇది ఫ్రీ ప్లాన్, ఇది ప్రణాళిక నాన్న, అంతే. మనం అంతా పాత్రదారులు. నేనైతే ఒకటే చెప్తానన్న, ద్వాపరయుగంలో ధర్మ సంస్థాపన అన్నప్పుడు కృష్ణుడు సూత్రధారుడుగా ఉన్నాడు, కౌరవులకి పాండవులకి జరిగింది ఆ రోజు. అది ఎంత వాస్తవమో ఈ రోజు కూడా సూత్రధారుడిగా పత్రిజ ఉన్నారు, పాత్రదారులుగా మనమంతా పాండవ సంతతిగా ఉండి మన పాత్ర మనం పోషిస్తున్నాం, మన పని మనం చేస్తున్నాం. అంటే మనమంతా పాత్రదారులు, రకరకాల పాత్ర, నీ పాత్ర నువ్వు, నందా పాత్ర నందా, నా పాత్ర, ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నాం అంతే, అందుకంటే ఏం కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక, దివ్య ప్రణాళిక ఒక భాగంగానే పిఎంసీ ఆవిర్భవించిందని చెప్పి నేనైతే బలంగా విశ్వసిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న.
ఈరోజు స్పిరిచువల్ జర్నీలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సార్ నుంచి వారి సతీమణి శ్రీమతి పద్మ, వీరిద్దరూ అతిథి దేవోభవ అనేటువంటి ఆ యొక్క పేరుకి నిలువెత్తు రూపాలు. వారి కుటుంబం అంతా మరి ధ్యాన కుటుంబం. అదేవిధంగా ఎంతో బ్రహ్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యారామం వారు నివసించేటువంటి గృహం. ప్రతి పిరమిడ్ మాస్టర్కు విడిది. ఎట్ ప్రజెంట్ నేను ఒక మాట చెప్తాచుకున్నాను. ఎందుకనంటే నాతో పాటు కష్టపడిన వాళ్ళు ఎప్పటికీ ఆటో తోలుతూ మా పేటలోనే మాతో విజయవాడలో తిరుగుతున్న వాళ్ళు కనపడితే ఎరా అంటే ఎరా అనుకుంటాం. వాడు ఆటో తోలుతూనే ఉన్నాడు. కానీ వాళ్ళు ఏ జన్మ సంస్కారం ఇవాళ నేను ఒక పిరమిడ్ హౌస్ అనేది ఏర్పాటు చేసి, అంటే నా కష్టానికి ప్రతిఫలం కింద ప్రకృతి నుంచి ఒక ప్రొవైడ్ చేయబడినటువంటి ఒక ప్రిన్సెసే దాని పేరు పిరమిడ్ హౌస్. అంటే పిరమిడ్ హౌస్ అనేది నేచర్లో ఒక భాగమే. కాబట్టి నేచర్ అనేది అందరి కోసం ఉంది, నా ఒక్కడి కోసం కాదు. పిరమిడ్ హౌస్ అనేటటువంటిది అది దానమో ధర్మమో అది పక్కన పెడితే ప్రకృతిలో ఇది ఒక భాగంగా ఉంది. కాబట్టి నేను ఉండటానికి పనికొస్తుంది. పిరమిడ్ కట్టాం కాబట్టి వేలాది మంది వచ్చి ధ్యానం చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది షేరింగ్. ₹4 అద్దులు వస్తున్నాయి, నేను తినడానికి పనికొస్తుంది. టైంకి ఎవరన్నా మన వాళ్ళు వస్తుంటే ఒక ముద్ద పెట్టగలుగుతున్నాను. ఇది షేరింగ్ కదా. ఏదో ఒక రోజు నేనే దాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. కొన్ని సందర్భాలు అది నేను వదిలేసి వెళ్ళిపోయిన ఆశ్చర్యపడక్కర్లా. జస్ట్ ఫర్ షేరింగ్. నేచర్ని నేచర్గా గుర్తించగలిగి నువ్వు ఉన్నంత వరకు దాన్ని సక్రమంగా ఎలా వాడుకోవాలి, వాడింపు చేయాలి. ఇప్పుడు నేను ఉంటాకు పనికి వస్తుంది, 1000 మంది ధ్యానం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది షేరింగ్ అంతే. ప్రకృతి మన అందరిది, ఏ ఒక్కరిది కాదు. కాబట్టి ఆ అవగాహన మాకు పరిపూర్ణంగా ఉంది. ఏదో ఒక రోజు నేను దాని వదిలేసి గ్యారెంటీకి వెళ్ళిపోతాను. నా పని ఏంటి అనుకున్నా, దాంతో పని ఏంటి? నేచరే అంతే. పని ఎంత నిశ్చింతగా ఉండగలుగుతామంటే అంత నిశ్చింతగా ఉండగలుగుతాం. ఇక్కడ నాదేముంది నా భూప్రపంచం మీద. 97లో సార్ దగ్గర నుంచి వచ్చినప్పుడు కాసేపు ధ్యానం చేయగానే ఫస్ట్ నాలో వచ్చినటువంటి కోరిక ఏంటంటే, కోట్ల మంది పుట్టి వెళ్ళిపోతున్నారు, ఏ ఒక్కడైనా ఏమైనా బట్టికెళ్ళాడా? రేపు నువ్వేమైనా బట్టి కరెక్ట్ పూచిప్పులు కూడా మనతో బట్టికెళ్ళావు. ఎందుకు ప్రాపంచిక తపన? అది పరిస్థితి. అది అయితే స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి నేచర్గా గుర్తించగలిగి ఉన్నంత వరకు చక్కగా దాన్ని అనుభవిస్తూ హ్యాపీగా మనం పైకి వెళ్ళిపోవటమే తప్ప అంతకని ఇంకేం కాదన్న. పట్టుకెళ్ళేది ఇంత కూడా లేదు మనకి. అలా పిరమిడ్ హౌస్ ప్రకృతిలో ఒక భాగంగా ఈరోజు మేము ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఇదండి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు అంటే. సో చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన ఏదైతే ఆత్మ పదార్థం అని తెలుసుకున్నారో ఆ యొక్క జ్ఞానాన్ని ఆచరణలో జీవిస్తున్నటువంటి మహాశక్తి ఈరోజు పిరమిడ్ సేవాదల్కి ఆంధ్రప్రదేశ్కి కన్వీనర్గా, ముఖ్యంగా ఈరోజు మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలలో లలిత సహస్రనామం గురించి, ఆ యొక్క ఆధ్యాత్మికత గురించి వారి శ్రీమతి పద్మ మేడం చేసేటువంటి ఆ యొక్క ధ్యాన ప్రచారం ఇంత అంత కాదు. వారు ఉన్నది పేరుకు విజయవాడ. యావత్ ప్రపంచమంతా ఈరోజు వారి యొక్క జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా ఇస్తున్నారు. తనలోని ఉన్నటువంటి శక్తిని ఎరుకలోకి తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఆయన చేసేటువంటి ప్రయాణం ఒక్కసారి విశ్వరూపాన్ని మనం చూడాలి అంటే ఈరోజు స్పిరిచువల్ జర్నీ అనుభవం వింటే ఏ వ్యక్తికైనా అర్థమవుతుంది. నిజంగా జ్ఞానం తెలుసుకోవాలి, నేను సత్యాన్ని తెలుసుకోవాలని ఏ వ్యక్తి అయినా వెంపర్లాడుతూ ఉంటే, ఆ తపన ఉంటే ఈరోజు స్పిరిచువల్ జర్నీ వింటే అర్థమవుతుంది. గురువు అంటే ఏంటి, గురువును ఏ విధంగా మనం చూడాలి అనేది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎవరికైనా ఉంటే ఈరోజు స్పిరిచువల్ జర్నీ చూస్తే అర్థమవుతుంది. పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా ఇంట్లో కంటే కూడా నేను మీ ఇంట్లోనే ఎక్కువగా ఉన్నాను, పిరమిడ్ హౌస్లోనే ఎక్కువగా ఉన్నాను విజయవాడలో అని చెప్తూ ఉంటారు. అంటే వారి కుటుంబంలో ఇంకొక మనిషిగా మర్జ్ అయిపోయారు పత్రిసారు. వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, మేము 4 కాదు 5 మంది పత్రిసార్తో కలిపని. ఆ స్థాయికి సంబంధించినటువంటి ఒక మహాశక్తి యొక్క ఇంటర్వ్యూ ఈరోజు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి ఇంటర్వ్యూ. మరిన్ని అనేక ధ్యాన శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను నెక్స్ట్ స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్లో మరొక గ్రాండ్ పిరమిడ్ మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.